డైలీ న్యూస్ అనాలిసిస్. తెలంగాణ విద్యా కమిషన్ నివేదికపై టీచర్లలో ఆందోళన తగ్గడం లేదు. వేతనాలు తగ్గించే ఆలోచన లేదని ప్రభుత్వ విద్యా సలహాదారు కేశవరావు చెప్పినా ఉపాధ్యాయ సంఘాలు కూల్ కావడం లేదు. ఆకునూరి మురళి రిపోర్టు తప్పుల తడకగా ఉందని, కావాలని టీచర్లను టార్గెట్ చేశారని ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇవ్వాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే తన నివేదికపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆకునూరి మురళి చెబుతున్నారు. విద్యా కమిషన్ నివేదికపై టీచర్లో ఆందోళన ఇంకా తగ్గట్లేదు. ఇదే అంశంపై వాటి డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్తో డిస్కస్ చేద్దాం. భరత్, ఆకునూరి మురళి సమర్పించిన విద్యా కమిషన్ నివేదికలో వాస్తవికంగా వేతనాల కోతపై ఏమీ లేదు, స్పష్టమైన సూచనలు ఉన్నాయని చెప్పినా కూడా ఇంకా టీచర్స్ డౌట్స్ రేజ్ చేస్తున్నారు కదా, ఎందుకు కమ్యూనికేషన్ మాట్లాడదామంటే మనం ఈ విషయం మీద విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారే ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్, ఆకునూరి మురళి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో విద్యా కమిషన్ సంబంధించి టోటల్ చాలా రికమెండేషన్స్ ఉన్నాయి, చాలా వరకు రికమెండేషన్స్ ఉన్నాయి. కొన్ని అంటే నేను కూడా దానిలో చెప్పాను, కొన్ని బాగున్నాయి, కొన్ని ఫీజిబుల్ అవుతాయి, కొన్ని కాదు. ఒకటి ప్రధానంగా ఇప్పుడు అన్నిటికంటే చర్చ ఏంటంటే, ఇవన్నీ పోయి వచ్చింది ఏంటంటే విద్యా కమిషన్ టీచర్ల జీతాలు తగ్గించడం, మార్కెట్ రేట్ కంటే చాలా ఎక్కువ ఉన్నాయి అనడం అన్నది ఎక్కువ డామినేట్ చేస్తుంది. ఆ ఒక్కటి లేకుండా ఉంటే, మీరు ఆ ఒక్క రికమెండేషన్ చేయకుండా ఉంటే, మిగతా వాటికి మీ రికమెండేషన్స్ కి ఇంకా బాగుండేది, అంటే దాని గురించి చర్చ జరిగేది. ఇప్పుడు చర్చ అంతా దీని చుట్టే తిరుగుతోంది అని అంటారు. మీరేమన్నా అనుకున్నారా ఏ దశలో అయినా అట్లా ఆ రికమెండేషన్ చేర్చకుండా ఉండుంటే బాగుండేదని అట్లా ఏమన్నా అనుకున్నారా? అంటే మనము 434 రికమెండేషన్ చేశామండి మొత్తము. సో అందులో ఇది ఒక రికమెండేషన్. అయితే ఏంటంటే ఇందులో అసలు టీచర్స్ భయపడాల్సిన అవసరం లేదు, ఒక 1% కూడా అవసరం లేదు. ఎందుకంటే మనము ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించిన జీతాలు తగ్గించాలి అనే దాని మీద ఎక్కడ మనకి లేదు, అలాంటి రికమెండేషన్ లేదు. ఓన్లీ ఒకటే ఏంటంటే బడ్జెట్ లో ఉన్నటువంటి వేతనాలు ప్లస్ వేతనేతర అంశాలు ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే, సో వేతనేతర అంశాలకి చాలా తక్కువ బడ్జెట్ ఉంది, వేతనాలకు ఎక్కువ బడ్జెట్ ఉంది కదా. సో ఫ్యూచర్ లో దీని మధ్యన సమతుల్యం పాటించడానికి ఫ్యూచర్ జరిగే రిక్రూట్మెంట్స్ లో మార్కెట్ రేట్ కన్సిడర్ చేసుకొని వాళ్ళ యొక్క శాలరీస్ ఫిక్స్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పెట్టింది అంతే. అది కూడా ఏదో మనం మొత్తానికి వాళ్ళ యొక్క ఇప్పుడున్న టీచర్ల జీతాలు తగ్గించాలని ఎక్కడ మీరు అనలేదు, ఎక్కడ అనలేదు. అట్లా చేయరు కూడా. డాక్టర్ కేశవరావు గారు కూడా క్లియర్ గా చెప్పారు, అట్లా ఏ ముఖ్యమంత్రి గారు కూడా తగ్గించారు. సో మేము కూడా తగ్గించమని చెప్పే ప్రసక్తే లేదు, తగ్గించడం ఇంపాసిబుల్. ఓకే, అంటే ఫ్యూచర్ లో టీచర్ల వేతనాలు అన్నది ఎక్కువ ఉండకూడదు అన్నారా? ఎక్కువ రిక్రూట్ చేసే టీచర్ల వేతనాలు అంటే మార్కెట్ లో మనకి ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, సో అదర్ చాలా చాలా మనకి ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా. సో అన్ని ప్రొఫెషన్ సంబంధించి మనకి ఏ రకంగా ఉంది సొసైటీలో, సో ఇదంతా ఆలోచన చేసి ఫిక్స్ చేస్తే బాగుంటది అనేది ఒక సూచన ఇచ్చాం. అది చాలా స్మాల్ థింగ్ అది యాక్చువల్ గా. ఇక్కడ ఒకటి సార్, అంటే ఇప్పుడు మొన్న ఎలక్ట్రికల్ చీఫ్ సెక్రటరీ చెప్పారు, చీఫ్ సెక్రటరీ అవును రామకృష్ణారావు మీటింగ్ లో మాట్లాడుతూ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో స్వీపర్ల జీతాలు 2 లక్షల వరకు ఉన్నాయి, చీఫ్ ఇంజనీర్ శాలరీస్ 7 లక్షలు ఉన్నాయి. సో ఇక్కడ స్వీపర్లు అంటే తక్కువ చేయడం అని కాదు, బట్ 4th క్లాస్ ఎంప్లాయీకి ప్లస్ టీచర్లు అంటే దానికి కొంత డిఫరెన్స్ ఉంది. అంటే ఏమంటారు, నైపుణ్యత తర్వాత ఇటువంటివి ఉన్నాయి. ప్లస్ టీచర్ల క్వాలిఫికేషన్ కూడా మనం చాలా టెస్టులు పెడుతున్నాం. ఇప్పుడు నార్మల్ గా గ్రూప్ 1 గ్రూప్ 2 అనుకోండి, డైరెక్ట్ డిగ్రీ ద్వారా ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నాం. బట్ టీచర్లు డిగ్రీ తర్వాత బీఎడ్ లేకపోతే వాళ్ళు ఇంటర్ తర్వాత డిఎడ్ చేయాలి, ఆ తర్వాత టెట్ రాయాలి, ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ డిఎస్సి రాయాలి. ఇన్ని టెస్టులు పెట్టి వాళ్ళ జీతాలు మార్కెట్ కంటే ఎక్కువ ఉన్నాయంటే మిగతా వాళ్ళకి అన్ని టెస్టులు లేవు, డైరెక్ట్ గా ఇంత వడపోత లేదు, ఇంత స్క్రీనింగ్ లేదు. సివిల్స్ ఎగ్జామ్స్ కి ఎంత ఉందో అన్ని రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ మమ్మల్ని డీమీన్ చేసినట్టు అవుతుంది కదా అని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మీరు ఇందాక స్వీపర్ కి 2 lakhs ఉంది, అసలు 2 lakhs దేంతో కంపేర్ చేస్తాం మనం సొసైటీ మొత్తం కూడా? ఇప్పుడు ఆ 2 lakhs అనేది దేంతో కంపేర్ చేస్తే ఎక్కువ అనిపించింది, దేంతో కంపేర్ చేస్తే తక్కువ అనిపించింది? టీచర్ల సాలరీస్ ఇప్పుడు 30 years పనిచేసిన 120, 130, 150 మధ్యలో రిటైర్ అవుతారు. ఇందాక మన స్వీపర్స్ శాలరీ 2 lakhs
lakhs అని అన్నప్పుడు ఎలక్ట్రిసిటీ 2 lakhs ఎక్కువ తక్కువ అనేది దేంతో కంపేర్ చేస్తారు మీరు మైండ్ లో? మార్కెట్ లో ఉన్న స్వీపర్ శాలరీస్ తో కదా. సో ఇది కూడా అంతే అనుకోవాలి కదా. సో ఇది కూడా దట్ కైండ్ ఆఫ్ ఆలోచన విధానము బేసికలీ. సో ఇప్పుడున్న ఎంప్లాయీస్ మనం బాధపడాల్సిన అవసరం లేదు, ఉపాధ్యాయులు బాధపడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు ఎంత మన గవర్నమెంట్ చెప్పినా కానీ ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను ప్రసక్తి లేదు. మీరు అన్నదే ఒక పాయింట్. ఇప్పుడు స్వీపర్స్ జనరల్ గా మాక్సిమం ఉంటే 25,000 30,000 బయట, అంటే 8 times ఎక్కువ ఉంది దాదాపు కదా ప్రైవేట్ ఉద్యోగం చేస్తే. బట్ టీచర్ల శాలరీస్ అట్లా 8 times ఎక్కువ ఉన్న పరిస్థితి లేదు కదా. ప్రైవేట్లో ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ మీరు చెప్తే దే ఆర్ పేయింగ్ 2-3 lakhs ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కాలేజెస్ లో లేకపోతే ఐఐటి జేఈకి అయితే 4-5 lakhs ఇస్తున్న సందర్భం. భరత్ గారు ఇది చర్చ అంత పెద్ద చర్చ కాదు. ఇది యాక్చువల్గా మా అనవసరంగా పెద్దగా చేస్తున్నాం దీన్ని. ఇప్పుడు ఉన్న టీచర్స్ కి ప్రసక్తే రాదు కదా అంటున్నాను. ఎందుకు భయపడాల్సిన అవసరం ఏంటి? ఉన్న టీచర్స్ సంబంధం లేదు. ఇప్పుడు ఇది ఏదో సెన్సేషన్ అనిపిస్తుంది కానీ మీకు సహజంగా టీచర్స్ మనకి 1.2 lakh టీచర్స్ ఉన్నారు. వాళ్ళు అంటే పాపం వాళ్ళు అనవసరంగా వాళ్ళు ఏదో కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు. మనం దీన్ని ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటే అసలు వాళ్ళకి ఎఫెక్టే కాదు అన్నప్పుడు సో మనకి ఇంకా అది డిస్కషన్ ఉండకూడదు కదా అంటే. అంటే కొత్తగా చేపట్టబోయే నియామకాల్లో వాళ్ళను మీరు ఆలోచించండి అని మేము చెప్పాం అంతే. కాంట్రాక్ట్ సిస్టమ్ లోకి తీసుకురావాలి అన్నారు. అవును అన్నాం. అకౌంటబిలిటీ ఎక్కువ ఉంటుందని, తర్వాత కొంచెం అప్డేట్ అవుతారని, సో దాని ద్వారా పిల్లలకి మంచి విద్య అందుతుందని. ఓకే. సో అంటే ఎట్లా ఉండాలి కాంట్రాక్ట్ సిస్టమ్ అంటే ఎగ్జాక్ట్లీ అంటే వాళ్ళ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓక్ రిడ్జ్ లో ఉందనుకోండి మనకి పెద్ద స్కూల్, లేకపోతే ఒక శ్రీరామ్ స్కూల్ ఉంది, పెద్ద స్కూల్స్ ఉన్నాయి, డిపిఎస్ ఉన్నాయి, పెద్ద స్కూల్స్ ఉన్నాయి. సో అక్కడ ఎలాంటి విధానం ఉంది, ఎందుకు అక్కడ వాళ్ళు చాలా అప్డేట్ అవుతున్నారు టీచర్లు, ఎందుకు అక్కడ మనకి ఎక్కువ క్వాలిఫికేషన్స్ తోని సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ట్రైనింగ్లు పొందుకుంటూ సొంతంగానే ట్రైనింగ్లు పొందుకుంటూ సో ఆ రకమైనటువంటి ఒక ఎన్విరాన్మెంట్ మనకెందుకు ఉండకూడదు? గవర్నమెంట్ అనగానే ఒక్కసారి అపాయింట్మెంట్ కాగానే రిలాక్స్ అయిపోవడము, సో అప్డేట్ కాకపోవడము, లెర్నింగ్స్ స్టాప్ అయిపోవడము, ఇవన్నీ ఎందుకు ఉండాలి అనేది ఒక ఇష్యూ. సో అల్టిమేట్గా ఇక్కడ అఫెక్ట్ అయ్యేది పిల్లలు కదా. సో పిల్లలకి మరి మంచి విద్య రావాలంటే మనం అప్డేట్ కావాలి కదా అందరం కూడా. సో ఆ రిలాక్సేషన్ అనేది కొంచెం కనబడుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో. సో దానివల్ల మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే బయట ఎవరు సఫర్ అవుతున్నారని పక్కన పెడితే ఇక్కడ డైరెక్ట్ గా పిల్లలు సఫర్ అయ్యే అవకాశం ఉంది కదా క్వాలిటీ నా విద్య పొందకుండా అనేది ఒక ఇష్యూ అనమాట అది. సో దాని గురించి ఆలోచన చేయాలి ఇది. సో బేసికల్లీ ఇక్కడ మేము ఒక రిపోర్ట్ ఇచ్చాము. దట్ డజంట్ మీన్ దట్ రేపో ఎల్లుండో జీవోలు వస్తాయని కాదు కదా. సో అగైన్ మళ్ళీ గవర్నమెంట్ థింక్ చేస్తారు దాని మీద, ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఫర్దర్గా చేస్తారు. మేము మా వైపు నుంచి మొహమాటాలు లేకుండా పిల్లలకి ఏదైతే బాగుంటుందో, పిల్లలకి ఏం చేస్తే బాగుంటుందో దాన్ని మాత్రమే మేము కన్సల్ట్ చేసి మా రికమెండేషన్స్ ఇచ్చాము. సో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, రాజకీయ నాయకులు ఏమనుకుంటారో, లేదా ఉద్యోగస్తులు ఏమనుకుంటారో, తల్లిదండ్రులు ఏమనుకుంటారో కాదు, పిల్లలకి ఏది బాగుంటే. ఇప్పుడు మీరు చెప్పే సంస్కరణలు విద్యార్థుల ప్రయోజనాల కోసం అంటున్నారు కదా, టీచర్లు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మరి వాళ్ళ క్లారిటీ లేదు. అందుకే అంటున్నాను ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడున్న టీచర్లది ఆల్రెడీ పనిచేస్తున్న టీచర్లకు సంబంధించిన జీతాలు తగ్గవు, వాళ్ళ ప్రమోషన్స్ ఎఫెక్ట్ కావు. సో దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ గురించి మనం మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లలే ఉన్నారనుకోండి అక్కడ, సో మీ పిల్లలు ఉంటే ఆ టీచర్లు ఏ రకంగా పనిచేయాలనుకుంటారు? ఒక అకౌంటబిలిటీ ఉండి పనిచేయాలనుకుంటారా, లేకపోతే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని వాళ్ళ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనుకుంటారా అని మనం ప్రశ్న చేసుకుంటాం. ఇప్పుడున్న పరిస్థితిలో అకౌంటబిలిటీ లేదంటారు సార్? తక్కువ ఉంది, డెఫినెట్ చెప్పగలను, చాలా తక్కువ ఉంది అకౌంటబిలిటీ. కానీ ఇంత ముందు కంటే ఇప్పుడు టీచర్ అంటే నాన్ టీచింగ్ వర్క్స్ కూడా చాలా అప్పగిస్తారు. మొన్న సమగ్ర కుటుంబ సర్వే ఉంది, లేదా మున్సిపల్ ఎలక్షన్ డ్యూటీ, ఇవన్నీ వేస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే ఇటువంటి వేయకూడదు అని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే వాళ్ళతో చేయించారు. తర్వాత ఇప్పుడు బడిబాట కార్యక్రమం కూడా చేస్తున్నారు కదా, June 1 నుంచి 10th వరకు. ఆ తర్వాత సరే ఎండాకాలం సెలవులు, దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు ఉన్నాయి, కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ వెకేషన్ డిపార్ట్మెంట్. ఇంకా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వాళ్ళకి ఇంకా చాలా రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళైతే ఓన్లీ క్లాస్ వరకు చెప్పుకొని మాత్రమే వెళ్ళొచ్చు కదా. సో తర్వాత రెండోది టీచర్ల ఆర్గ్యుమెంట్ ఏంటంటే మిగతా వాళ్ళందరికీ 1 month ఎర్నూడ్ లీవ్స్ ఎక్స్ట్రా ఉంటాయి. 12 months అయితే 1 month ఎక్స్ట్రా ఎర్నూడ్ లీవ్స్ మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటాయి. అది మాకు ఉండదు కదా. మమ్మల్ని వెకేషన్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో అందరూ కూడా మాకు సెలవులు ఎక్కువ, దసరా సెలవులు ఎక్కువ, సంక్రాంతి సెలవులు, వాటిలో ఆ సమయంలో కూడా శిక్షణ వేరే పెడుతున్నారు కదా. వేసవి సెలవుల్లో కూడా అందరికి June 12th అయితే June 1 నుంచి బడిబాట ఇటువంటి కార్యక్రమాలు పెడుతున్నారు కదా. ఎందుకు పర్టికులర్గా ఒక సిస్టమ్ని టార్గెట్ చేసి వాళ్ళ బాధ ఏంటంటే
టీచర్లకు మీద ఆల్రెడీ అక్కసు ఉంది సమాజంలో కొంత. దీన్ని ఆ వ్యవస్థను గనక ఇబ్బంది అయితే రాబోయే రోజుల్లో టీచింగ్ ఫీల్డ్కి ఎవరు రాకపోవచ్చు, ఇట్లా వాళ్ళ ఆందోళన. అయితే మా దాంట్లో రికమెండేషన్, మంచి స్ట్రాంగ్ రికమెండేషన్ మేము ఏం చేసామంటే, టీచర్లకి నాన్ టీచింగ్ జాబ్ ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. ఏ జాబ్ ఉండకూడదు. ఈ మిడ్ డే మీల్స్ రెస్పాన్సిబిలిటీ ఉండకూడదు. సో అట్లాగే కంప్యూటర్ నింపే రెస్పాన్సిబిలిటీ ఉండదు, యాప్స్ నింపే రెస్పాన్సిబిలిటీ ఉండొద్దు. సో దీనికి సంబంధించి నాన్ టీచింగ్ యాక్టివిటీస్ సపరేట్ మెకానిజం ఉండాలని మేము రికమెండ్ చేస్తాం. నంబర్ 1. నంబర్ 2, ఎప్పుడు ఇది సాధ్యమవుతుందంటే స్కూల్ సైజు పెరిగితే, పెద్ద స్కూల్ మనం ఏర్పాటు చేయగలిగితే అక్కడ మనకి నాన్ టీచింగ్ చేయాల్సినటువంటి ఆ పనులన్నింటినీ కూడా సపరేట్ మనం సిబ్బందిని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మేము తెలంగాణ పబ్లిక్ స్కూల్లో రికమెండ్ చేశాము. అక్కడ ఒక ఎస్టేట్ మేనేజర్ని పెట్టుకోవాలి, అట్లాగే కంప్యూటర్ ఆపరేటర్స్ని ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎక్స్ట్రా క్లర్క్స్ని పెట్టుకోవాలి, ఎక్స్ట్రా కుక్స్ని పెట్టుకోవాలి. సో దానికి సంబంధించి అంత ఎక్స్ట్రా సిబ్బందిని పెట్టుకోగలిగితే టీచర్కి ఓన్లీ టీచింగ్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో కూడా ఉంది, కానీ అది ఇంప్లిమెంట్ కావట్లేదు. ప్రభుత్వాల దాన్ని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో కూడా ఉంది, ప్రభుత్వాలు. అయ్యో, ఇప్పుడు మనకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు ఏ విద్యా కమిషన్ కు కూడా నిర్ణయాలు ఇంత ఫాస్ట్ తీసుకోలేదు. అదే మేము ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చామో, ఏదైతే సబ్మిట్ చేసామో, అదే క్షణంలో ముఖ్యమంత్రి గారు 100 నియోజకవర్గాలలో 200 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ టేకప్ చేద్దామని బడ్జెట్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు అదే మీటింగ్ లో. సో దీని ద్వారా మనకి ఇలాంటి పెద్ద స్కూల్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్స్ట్రా సిబ్బందిని అందరినీ కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు టీచర్స్ ప్యూర్ గా ఉంటారు. అట్లాగే ఒక 15%, 20% ఎక్స్ట్రా టీచర్లు పెట్టుకుంటే లీవ్లు పెట్టినప్పుడు కూడా సో అక్కడ కూడా మనకి గ్యాప్ లేకుండా ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఎక్కువ ఇన్స్ట్రక్షనల్ టైం కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో టీచర్స్ వాళ్ళ యొక్క టీచింగ్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది మేము రికమెండ్ చేసాము. అది ఇంప్లిమెంటేషన్ జరగబోతుంది. ఆల్రెడీ సీఎం గారు 200 స్కూల్స్ శాంక్షన్ చేశారు. సరే, కాంట్రాక్ట్ సిస్టమ్ నెక్స్ట్ అంటారు. బట్ కాంట్రాక్ట్ సిస్టమ్ అయితే ముందు వస్తారా? ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్ ఇంతకుముందు చాలా ఎక్కువ మంది బయటకు వచ్చేవాళ్ళు, కానీ సాఫ్ట్వేర్, ఫార్మా, ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్న క్యాబ్ నడుపుకుంటున్న వాళ్ళు కూడా నెలకి 30-35 వేల వరకు సంపాదిస్తున్నారు. ఈ శాలరీస్ తక్కువైతే గనక టీచింగ్ ఫీల్డ్ లోకి రావడానికి ఆస్కారం ఉంటుందా? ఇప్పుడు బహుశా క్యాబ్ డ్రైవర్ల కంటే తక్కువ శాలరీ అని ఎవరు చెప్పారు? ఇప్పుడు శాలరీ మన 40,000 ఉంది స్టార్టింగ్ శాలరీ. ఎంత తగ్గించాలని చెప్పారు? స్టార్టింగ్ శాలరీ 40,000 వరకు ఉందేమో, అంతే ఇప్పుడున్న దాంట్లో. ఎంత తగ్గించాలని ఎవరు చెప్పారు అంటున్నా? ఎందుకు డిస్కషన్? ఎంత తగ్గించాలని అన్నారు కదా. అరే తగ్గించాలని, ఎంత తగ్గించాలని ఎవరు చెప్పారు అంటున్నా? ఎందుకు దీనికి ఇంత డిస్కషన్? క్యాబ్ డ్రైవర్స్ తో కంపారిజన్ ఏంటి? ఇదంతా కూడా గవర్నమెంట్ చూసుకుంటది. సో ఎంత ఒక తగ్గించాలనుకుంటే ఎంత తగ్గించాలి, పెంచాలనుకుంటే ఎంత పెంచాలి, ఇవన్నీ కూడా రకరకాల ఇష్యూస్ మీద డిపెండ్ అయి ఉంటవి. ఎప్పుడైతే తీసుకుంటారో ఆ డిసిషన్, అప్పుడు ఆ క్షణంలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ని బట్టి, పరిస్థితులను బట్టి డిసిషన్ తీసుకుంటారు. డోంట్ వరీ నౌ. కాంట్రాక్ట్ సిస్టమ్ కరెక్ట్ అంటారా? అంటే ఎడ్యుకేషన్ దానికి యాక్చువల్ గా అమెరికాలోనండి గవర్నమెంట్ మారిపోతే ఎంప్లాయీస్ మొత్తం మారిపోతారు. ఓకే, రైట్. సో నంబర్ 1. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు దీన్ని మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా మాట్లాడతాను ఓపెన్ గా. ఇప్పుడు మనకి ఎట్లా ఉండాలంటే ఎఫిషియెంట్గా పనిచేయాలి, వాల్యూ ఫర్ మనీ అంటాం మనం. సో ఎవరైనా కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఒక మనిషిని పెట్టుకుంటే ఆ మనిషికి ఎంత శాలరీ ఇవ్వాలి, ఎన్ని గంటలు పని చేయాలి, ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని మీరు నిర్ణయించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపెనీ పెడితే ఆ కంపెనీలో కూడా మీరు ఎంత శాలరీ ఎట్లా నిర్ణయించుకుంటారు అంటే ఆ పని యొక్క డిమాండ్ని బట్టి, మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లైని బట్టి, సో మార్కెట్లో ఉన్నటువంటి శాలరీస్ని బట్టి అన్నిటికి సంబంధించి కలిపి ఒక నిర్ణయం తీసుకుంటారు కదా. సో మనకి అల్టిమేట్ మనకు కావాల్సింది ఏంటంటే ఎవరైనా కానీ, ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, టీచర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సో మనకి ఆ పని డెలివరీ అనేది కావాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా సో మనము ఏదో చెడ్డవాళ్ళు లేకపోతే టీచర్స్ అందరూ చెడ్డవాళ్ళని కాదు, కానీ ఉన్న సిస్టంలో ఆ ఎఫిషియన్సీ పెంచడానికి కావాల్సినటువంటి ఎలాంటి పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులని కొన్ని మనం ప్రైవేట్ కంపెనీల నుంచి నేర్చుకోవచ్చు, కొన్ని ఇతర దేశాల నుంచి నేర్చుకోవచ్చు, కొన్ని మన అనుభవాల నుంచి నేర్చుకోవచ్చు. అవన్నీ కూడా జరగాలి అట్లా. సో ఇప్పుడు ఉన్న ఎంప్లాయీస్ కి ఉద్యోగ భద్రత ఉండడం వల్ల కరెక్ట్ గా పర్ఫార్మ్, మమ్మల్ని మేమేం చేసినా పర్లేదు అన్న ధోరణి వచ్చిందంటారా? జాబ్ సెక్యూరిటీ వచ్చింది, డెఫినెట్ గా వచ్చింది. పక్క మీకు తెలియదా? నేను చెప్పాలా? అంటే
ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఉంది? అందరు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అది ఉంటుంది డెఫినెట్ గా. సో మాకు జాబ్ రాగానే మేము రిలాక్స్ అయిపోతాం కదా కొంచెము డెఫినెట్ గా. సో అదందరూ మీకు తెలియదా, ప్రజలందరూ తెలియదా నేను చెప్పాలా? సో డెఫినెట్ గా అన్ని ఉంటాయి, ఎందుకంటే అప్డేషన్ కాము మేము, కొంచెం తక్కువ నేర్చుకుంటాం మేము. సో ప్రైవేట్ లో ఉన్నట్టు అంత ఫాస్ట్ మేము నేర్చుకోము, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నిటికీ సిస్టమేటిక్ గా మనము సొల్యూషన్స్ కనుక్కోవాల్సిన అవసరం ఉంది. సో మేబీ ఐ థింక్ అది గవర్నమెంట్ తప్పు కూడా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళతోని ఎక్కువ పని తీసుకోకుండా ఉండడానికి కూడా. సో ఎందుకు గవర్నమెంట్లు అసలు ఒక అటెండెన్స్ సిస్టమ్ కూడా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయని అర్థం కాదు. ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ఉన్నట్టుంది కదా, ఫేషియల్ రికగ్నిషన్ పెట్టినట్టున్నారు సిస్టమ్. నిన్నగాక మొన్న పెట్టారు, అది కూడా యాక్చువల్ గా ఇంకా అది ఏదో దాన్ని ఎవరు రివ్యూ చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఇంకా చాలా ఉన్నాయి, అది మొత్తం 100% ఇంప్లిమెంట్ కావాలంటే ఇంకా పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అంటే మనము ఈ గవర్నమెంట్ అనేసరికి ఎందుకు రిలాక్స్ అవుతాం అనేది కూడా మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్. సో ఇప్పుడు మనకు గవర్నమెంట్ కూడా ఒక కంపెనీ అనుకోవాలి మనము. అప్పుడే మనము ప్రజల నుంచి వసూలు చేసినటువంటి పన్నులకి ఒక కరెక్ట్ గా న్యాయం చేసినట్లు అవుతాం కదా మనము. సో ఇది మనము డెఫినెట్ గా అందరి బాధ్యత ఇదంతా కూడా. మన సమాజాన్ని ఎవరో అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు బాగు చేయరండి, మనమే బాగు చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి ఏమైనా ఒమిషన్స్ ఉంటే అవన్నీ కూడా కరెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అదేదో మనము ప్రజలు పన్ను కడుతున్నారు మనం ఎట్లా చేసినా పర్లేదు అన్నట్టు ఉంటే కరెక్ట్ కాదు కదా. ఈ రోజు నేను మాట్లాడినాను, సో రేపు అసలు ఇంకేదైనా కావచ్చు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా కావచ్చు కదా సార్. అంటే ఇప్పుడు దీన్నే వాళ్ళు మా మెడ మీద కత్తి పెట్టి పని చేయమంటే చేస్తామా? మాకు జాబ్ సెక్యూరిటీ లేకపోతే మెడ మీద కత్తులు ఎవరి దగ్గర పెట్టరు, ఈవెన్ ప్రైవేట్ కూడా పెట్టారు మెడ మీద కత్తులు. సో ఇవన్నీ మనం ఎగ్జాగరేషన్స్ మాట్లాడుకుంటాం తప్ప మీరు మీ మెడ మీద పెడుతున్నారా? మీ బాస్ మీరు ప్రైవేటే కదా, మీ మెడ మీద కత్తి పెట్టారా? ఇప్పుడు టార్గెట్స్ డెఫినెట్ గా ఉంటాయి. టార్గెట్ వేరు కత్తి వేరు, టార్గెట్ వేరు కత్తి వేరు. జాబ్ సెక్యూరిటీ ఉండదు సార్, నేను చెప్తాను కదా. జాబ్ సెక్యూరిటీ నేనైనా మా వాళ్ళకైనా టార్గెట్ డెఫినెట్ గా మనకి ఇంత రీచ్ కావాలి, చూస్తాం 5 నెలలు 6 నెలలు సంవత్సరం చూస్తాం. టార్గెట్ వేరు కత్తి వేరు. టార్గెట్ పర్ఫార్మెన్స్, కత్తి చంపడానికి గుర్తుపెట్టుకోండి. మన చంపమంటాం అయింది. చంపడం అంటే ఉద్యోగం, ఇక్కడ చంపడం అంటే మెడ మీద కత్తి అంటే ఇక్కడ ఉద్యోగం ఫైర్ కాదు, మెడ మీద కత్తి చంపడమే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రైవేట్ లో మా దగ్గర ఎట్లా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవల్ రిపోర్ట్, పిఐపి పర్ఫార్మెన్స్ ఇంప్రూవల్ ప్లాన్ అని ఉంటుంది. ఒక ఉద్యోగం రిపీట్. భరత్ గారు, నేను దురదృష్టవశాత్తు నాకు ప్రాబ్లం ఏంటంటే, మీకు నాకు ప్రాబ్లం ఏంటంటే, నేను ఎక్కువ చూస్తున్నాను, సమాజం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను, అట్లా పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను, ఎఫిషియన్సీ గురించి ఆలోచన చేస్తున్నాను, వాల్యూ ఫర్ మనీ గురించి ఆలోచన చేస్తున్నాను, ట్యాక్స్లు ఏమైతున్నాయో గురించి ఆలోచన చేస్తున్నాను, ప్రజలకు ఎందుకు విద్య అందుబాటులో ఉండేది ఆలోచన చేస్తున్నాను, ఎందుకు ప్రైవేట్ స్కూల్ పుట్టగొడుగులాగా వస్తుందని ఆలోచన చేస్తున్నాను, ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండలేదని ఆలోచన చేస్తున్నాను, ఎందుకు ప్రభుత్వ ఉద్యోగాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని ఆలోచన చేస్తున్నాను. సో రకరకాల దేశాలలో ఎట్లా ఉంది అనేది ఆలోచన చేస్తున్నాను. సో ఇది ఎక్కువ ఆలోచన చేయడం వల్ల నాకు మేబీ ఐ థింక్ ఐ డిఫరెంట్ ఏమో, కానీ బట్ అల్టిమేట్ గా ఇట్ ఈస్ సొసైటీ. యా సార్, ఇప్పుడు మీ రిపోర్ట్ లో ఒకటి ఇంపార్టెంట్ థింగ్ చెప్పారు, 95% వేతనాలకే ఖర్చు అవుతున్నాయి, 5% మాత్రం. నమస్తే, ఈ వేతనాలు ఆపేసాయి. అదే అంటే నేను చెప్తున్నా, వేతనాలు ఆపేశారు. వేతనాలు సార్ అడుగుతున్నారు, వస్తున్నాను ఒక టాపిక్ తర్వాత. విద్యులైనటువంటి మీలాంటి న్యూస్ వాళ్ళు కూడా ఒక టాపిక్ పట్టుకొని ఒక టాపిక్ తర్వాత ఇంకో టాపిక్ వస్తున్నా సార్. ఇప్పుడు దీనిలో నేను అడగబోయే క్వశ్చన్ ఇదే టాపిక్. నేను అడగబోయే క్వశ్చన్ సార్, సాలరీ కాదు, మీరు స్టాండర్డ్స్ ఆఫ్ ది స్కూల్స్, టాక్ అబౌట్ ది ప్రైమరీ స్కూల్స్, టాక్ అబౌట్ ది ప్రీ ప్రైమరీ స్కూల్స్, టాక్ అబౌట్ ది స్టూడెంట్స్. పూర్తిగా క్వశ్చన్ వినలేదు సార్, మీరు పూర్తిగా క్వశ్చన్. ఐ యామ్ నాట్ గోయింగ్ టు టాక్, సారీ. మీ పూర్తిగా వినండి సార్, ఈ క్వశ్చన్ పూర్తిగా వినండి. మీరు చీల్చి దాన్ని చీల్స్తున్నారు. ఓకే సరే నా క్వశ్చన్ వినండి. నేను ఈ శాలరీకి సంబంధించిన కాదు, ఓకే అంటే శాలరీ చెప్పండి, దాని గురించి చెప్పాను. దాని గురించి కాదు క్వశ్చన్. దాని గురించి మాట్లాడాను, అయిపోయింది, క్లారిఫికేషన్ ఇచ్చేసాను. మీరు ఇంకా వేరే దాని గురించి అసలు దాని గురించి కాదంటారు, శాలరీ గురించి కాదు. సో ఇప్పుడు 95% ఇది అయిన తర్వాత 5% మాత్రమే మిగతా వాటికి ఖర్చు అని చెప్పారు కదా. ఈ 5% ఖర్చు ఎటువైపు పోతుందంటే చాక్ పీస్ లా లేకపోతే ఏదా? మిగతా 5% మీ ఫైండింగ్స్ లో ఖర్చులు ఎటువైపు ఉన్నాయి? రెండోది, ఆ మిగతా వాటికి అంటే ఇప్పుడు ఈ వేతనాల బడ్జెట్ ఎక్కువ పోతుంది, మిగతా బడ్జెట్లు ఇప్పుడు మన దానిలో 7.8% ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతున్నారు. ఢిల్లీ లాంటి రాష్ట్రాలు 20 నుంచి 25% వరకు ఖర్చు పెడుతున్నాయి. సో మనం కూడా ఇప్పుడు ఈ తీసేస్తే గనక 20% కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 12% ఖర్చు పెట్టింది అనుకోండి,
ఇప్పుడు 7.5లో 95% అయింది కదా. అంటే ఇంకొక ఆల్మోస్ట్ 30 to 40% ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కట్టుబెట్టడానికి అవకాశం ఉంది కదా. ఒకవేళ ఇది ప్రభుత్వానికి ఆ రికమెండేషన్ మీరు 7.5 నుంచి ఖచ్చితంగా 12% అన్నా ఖర్చు పెట్టాల్సిందే, 20% కాదు సార్ ఢిల్లీ లాగా. ఎందుకంటే ఢిల్లీకి ఇరిగేషన్ ఇవన్నీ ఉండవు, అది అక్కడ పొలాలు అది ఉండదు కాబట్టి ఇరిగేషన్కు మేజర్గా మన కాంపనెంట్ పోతుంది. సో 12% అయినా ఖర్చు పెట్టమని గట్టిగా మీరు చెప్పొచ్చు కదా. మేము 18% రికమెండ్ చేశాం నంబర్ 1. ఓకే, మా రికమెండేషన్స్ అన్ని కూడా స్ట్రాంగే, రైట్. సో ఇప్పుడు మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు 12% పెట్టాల్సిందే, పెట్టండి దయచేసి ప్లీజ్, ఎందుకంటే చాలా అవసరం ఉంది. ఓకేనా? ఓకే, ఐ ప్లీడెడ్. సో 18% ఖర్చు పెట్టి, సో హైయెస్ట్ ఎందుకు తగ్గుతూ వస్తుంది అంటారు ఈ బడ్జెట్ అలొకేషన్? రీజన్ ఏమన్నా కనిపించిందా బడ్జెట్ అలొకేషన్? ఏం లేదా, పాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కంబైన్డ్ ఆంధ్రలో 11% తగ్గించుకుంటూ 6.4 తీసుకొచ్చాడు. అందుకనే ఆయన మీద నేను యుద్ధం చేశాను. సో ఆయన విద్యను నాశనం చేశాడు. సో దాని గురించే ఇదంతా హిస్టారికల్ రీజన్ వచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి నాశనం అయింది దాని గురించే. సో ఇప్పుడు అది పెంచాలి, ఈయన కొంచెం 7.4 చేశారు ఈ ముఖ్యమంత్రి గారు. సో నవ్ ఐఎమ్ హోపింగ్ దట్ ఐ థింక్ అట్లీస్ట్ డబుల్ డిజిట్ అన్న చేస్తారని నేను చాలా ఆశపడుతున్నాను, చేయాల్సిందే. మీరు కేసీఆర్ గురించి మాట్లాడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి గురుకులాలు స్టార్ట్ చేసింది ఎవరు, హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టింది ఎవరు, ఇవన్నీ చేసింది కేసీఆరే కదా, ఎట్లా మాట్లాడతారు మీరు అని ఆయన క్వశ్చన్ చేశారు. అరే మహానుభావ, 800 గురుకులాలు స్టార్ట్ చేశారు. 10% గురుకులాల పిల్లలందరూ కలిపితే మీరు లెస్ దాన్ 10% ఉంటారు. ఆయన కూడా గురుకులాలు శాంక్షన్ చేసి ఒక్క బిల్డింగ్ కట్టలేదబ్బా, మరీ ఘోరంగా ప్రైవేట్ రెంట్ తీసుకొని అక్కడే పాప అందరిని ప్యాక్ చేసి చాలా ఘోరమైనటువంటి ప్రైవేట్ అకామిడేషన్ లో ఉంచాడు కదా. తప్పు కదా అది. ఆయన గురుకులాల మీద పాలిటిక్స్ చేస్తున్నాడు. ఇది ప్రవీణ్ కుమార్ గురించి ఏం మాట్లాడుకోను, ఆయన ఒక పెద్ద చేంజ్డ్ పర్సన్, ఆయన ఒక పర్వర్టెడ్ పొలిటిషియన్ అయిపోయాడు, పక్కన పెట్టండి ఆయన్ని. సో గురుకులాలు ఆయన చేసినంత వరకు బాగానే చేశాడు ఆయన ఉన్నప్పుడు. కానీ బట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏం గురుకులాల గురించి చేయలేదు, కొత్తగా శాంక్షన్ చేశాడు, ఆ ప్రైవేట్ దాన్ని సావండి అన్నాడు మిమ్మల్ని. కనీసం ఒక్క బిల్డింగ్ అట్లేదు. ఇదే ప్రవీణ్ కుమార్ గారు పాపం మనం టేకప్ చేద్దామని అప్పట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టేకప్ చేద్దామని టెండర్స్ ఆఫర్ చేస్తే ఆయన పిలిపించి బూతులు తిట్టాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సీఎం గారు. సో మరి అది కూడా మరి చెప్పాలి ఆయనే. ఆ రోజు ఎందుకు మరి ఆయన టేకప్ చేయలేదు, ఎందుకు ఆయన టెండర్స్ కాల్ఫర్ చేసి మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేయించుకున్నాడు, అది బడ్జెట్లో పెట్టిన తర్వాత కూడా డబ్బు పెట్టిన తర్వాత కూడా టెండర్స్ కాల్ఫర్ చేస్తే పిలిపించి తిట్టాడు సీఎం గారు. అది కూడా చెప్పానండి. మరి ఈయన అంతకు ముందు ఒకటి ఇప్పుడు ఒకటి మాట్లాడుతున్నారు. జస్ట్ ఫర్గెట్ అబౌట్ ప్రవీణ్ కుమార్ అబ్బా. సో డిగ్రీ మన గురుకులాలు అనేది సొల్యూషన్ కాదు. గురుకులాలు ఓన్లీ 6-7% మంది విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. మిగతా అందరూ కూడా మనకి నేబర్హుడ్ స్కూల్స్, మండలంలో ఉన్నటువంటి నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా ఇంపార్టెంట్. ఏ దేశంలో కూడా గురుకులాల ద్వారా విద్య అభివృద్ధి చెందలేదు. అన్ని దేశాలలో నేబర్హుడ్ స్కూల్స్ ద్వారానే, మండలంలో ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి స్కూళ్ళ ద్వారానే అభివృద్ధి జరిగింది. సో గురుకులాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే గురుకులాలు వీళ్ళు ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సర్వేల నుంచే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వచ్చారు, డీజీపీ వచ్చారు, మెరిట్ స్టూడెంట్స్ దాని నుంచే చాలా మంది వచ్చారు. ఇది పివి నరసింహారావు ప్రవేశపెట్టిన కాన్సెప్ట్ సర్వేలు గురుకులం, ఇవన్నీ చెప్తున్నారు. ప్లస్ గురుకులాల పట్ల తల్లిదండ్రుల్లో క్రేజ్ ఉంది సార్. మీరు అన్నట్టు 10%కే క్యాటర్ చేస్తుంది. బట్ తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం అక్కడ పోటీ పడుతున్నారు. ఈ మామూలు స్కూల్లో ఎందుకంటే మీరు అన్నట్టు పక్కా బిల్డింగ్స్ లేవు, పక్కా బిల్డింగ్స్ గురుకులాల్లో లేవు, కానీ తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు అక్కడ. ఎందుకంటే మన యొక్క మండలంలో ఉన్నటువంటి నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ జెడ్పీహెచ్ఎస్ ఇవన్నీ కూడా అవి క్వాలిటీ విద్యను అందించడంలో ఫెయిల్ అయినాయి. ఓకే, పక్కా నేను చెప్పగలను. ఆ ఫెయిల్ అయినాయి కాబట్టి కనీసం గురుకులాలన్నా ఇంతకన్నా కొంచెం మంచి విద్య ఉంది కాబట్టి తిండి దొరుకుతుందని పంపించారు వాళ్ళు, మంచి విద్య దొరుకుతుందని పంపించారు. ఇక్కడ కానీ మీరు మేము చెప్పినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ లాగా నడిపించగలిగితే, అలాంటి స్కూల్ పెట్టగలిగితే గురుకులాలకి పోయే సంఖ్య 70% తగ్గిపోద్ది. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. 70%. ఓకే, ఎస్. అయితే ఒకటి బాగా పేదవాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్లాల్సిన అవసరం వస్తుంది అప్పుడు. ఓకే ఓకే. సో ఇక్కడ గురుకులాల క్రేజ్ ఓన్లీ ఫుడ్ ఒకటి రెసిడెన్షియల్, రెండోది చదువు దానిలో కొంత బాగా చెప్తున్నారు. ఈ 2 పాయింట్స్ వల్ల అయింది. బట్ ఇప్పుడు చాలా మంది ఇంతకుముందు పాత జనరేషన్ అంతా కూడా చదువుకుంది జెడ్పీహెచ్ఎస్ స్కూల్లోనే, వాటిలోనే. రెండవది నా అబ్జర్వేషన్ ఒకటి, ఇప్పుడు మనం డిగ్రీ పీజీకి వచ్చేసరికేమో యూనివర్సిటీలో చదవాలని కోరుకుంటాం. నేను ఫస్ట్ 10th ప్రైవేట్ స్కూలే, బట్ డిగ్రీ కానీ పీజీ కానీ ఉస్మానియా క్యాంపస్.
ఫస్ట్ టు 10th ఏమో గవర్నమెంట్ వాటిలో చదవడానికి ఇష్టపడట్లేదు, కానీ పీజీ వచ్చేసరికి క్యాంపస్ సీట్ కావాలని విద్యార్థులు కోరుకుంటారు. ఈవెన్ ఇంజనీరింగ్ అయినా జేఎన్టీలో సీట్ కావాలి, లేకపోతే ఉస్మానియా క్యాంపస్లో సీట్ కావాలని కోరుకుంటారు. ఎందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ వాటిలో సీట్ కావాలని కోరుకుంటాం. మెడికల్ కాలేజెస్ అయినా అంతే. బట్ ఓన్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లేకపోతే 10th వరకు మాత్రం ప్రైవేట్ స్కూల్ అని ఎందుకు విద్యార్థులైనా తల్లిదండ్రులు అనుకుంటారు? దీనికి ఏమన్నా కారణం మీకు 100% కారణాలు ఉన్నాయి. 100% కారణాలు ఉన్నవి. నేను చెప్పినట్లుగా మనకి గ్రామాలలో ఉండే మండలంలో ఉండేటువంటి మన నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి దాని యొక్క మౌలిక వసతులు చాలా దరిద్రంగా ఉన్నవి. అక్కడ నాణ్యమైన విద్య దొరకడం లేదు. నంబర్ 1 దాని గురించి ప్రైవేట్కి వెళ్తున్నారు. ఎందుకంటే మా చిన్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లేవు, మీ చిన్నప్పుడు కొంచెం ప్రైవేట్ స్కూల్స్ ఉండే. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ చాలా వచ్చేసాయి కాబట్టి వాళ్ళకి కొంచెము మనకి కొనుగోలు శక్తి కూడా పెరిగింది కాబట్టి మనకి ఈవెన్ పేదవాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్స్కి మొగ్గు చూపుతున్నారు. బట్ మళ్ళీ మన గవర్నమెంట్ స్కూల్స్ మా ఆల్ట్ల స్కూల్ లాగా మీరు చేయగలిగితే సో మళ్ళీ అగైన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ పంపడానికి అవకాశం ఉంటుంది. మీరు పీజీలో ఎందుకు అడుగుతున్నారంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు మీకు ఏ ప్రైవేట్ యూనివర్సిటీలో ఉండదు. తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీలో మనకి చాలా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి టీచర్లు ఉండడానికి అవకాశం ఉంది. మన ఉస్మానియాలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అట్లాగే మనకి మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎందుకు జాయిన్ అవుతారంటే బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎంబీబీఎస్ పిల్లలకి, పీజీ పిల్లలకి, డాక్టర్లకి. ఎందుకంటే ప్రైవేట్లో ఉన్న వాటికంటే కూడా ఇక్కడ ఎక్కువ మంది అవుట్ పేషెంట్స్ ఉంటారు, ఎక్కువ మంది ఇన్ పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళ మీద మంచి ఎక్స్పీరియన్స్ వీళ్ళకి వస్తుంది. అందుకనే ఈ గవర్నమెంట్ కాలేజీలో చదవడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో ఇట్లా దేని రీజన్స్ దానికి ఉన్నవి. సో ఫ్యూచర్ ఇప్పుడు మీ జనరేషన్లో మీరు ప్రైవేట్కి గవర్నమెంట్ పీజీ కాలేజీలకి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నారు. ఫ్యూచర్లో ఇట్లాగే ఇట్లాగే ఉంటే ఫ్యూచర్లో కూడా ఈవెన్ అక్కడ కూడా ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళిపోతారు, ఉస్మానియాకి రారు. కాకతీయ ఇప్పుడు ఎవరు అసలు రావటంలే. ఇప్పుడు మనకు నిజామాబాద్లో ఒక యూనివర్సిటీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో ఒక యూనివర్సిటీ ఉంది, అక్కడేం పెద్దగా ఉండటం లేదు. సో కరీంనగర్లో మీకు ఈవెన్ 720 మంది పిల్లలే ఉన్నారు కదా. సో అది కూడా తగ్గుతున్నాయి స్ట్రెంత్ మెల్లమెల్లగా. సో స్లోగా ప్రైవేట్ యూనివర్సిటీస్ పెరుగుతుంటే అక్కడికి కూడా మన కొనుగోలు శక్తి పెరుగుతున్న కొద్దీ అక్కడికి వెళ్ళిపోతారు పిల్లలందరూ కూడా. బట్ అల్టిమేట్గా ఏంటంటే ఎడ్యుకేషన్ పబ్లిక్ సెక్టార్లో ఉండాలనేది మాలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు ప్రధానంగా. ఎందుకంటే ప్రైవేట్లో వెళ్తే మనకి ఏ స్టేజ్కి వస్తుందంటే పూర్తి వ్యాపారం అయిపోయి పిహెచ్డీలు కూడా అమ్ముకునే పరిస్థితికి వస్తుంది, డిగ్రీలు కూడా అమ్ముకోవడానికి పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో మేము చూసాము, ఎక్కడ కూడా అటెండెన్స్ లేదు, ఎక్కడ కూడా పిల్లలకి క్వాలిటీ విద్య అందడం లేదు. అంతో ఇంతో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చాలా బాగా ఉంది. సో ప్రైవేట్ అనేది మన ఇండియాలో అస్సలు పనికిరాదు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలలో కానీ మన యూరోప్ లాంటి దేశాలలో కానీ మోర్ దెన్ 80% పిల్లలు గవర్నమెంట్లోనే ఉంటారు. ఆ గవర్నమెంట్ స్కూల్ బ్రహ్మాండంగా స్టాండర్డ్స్తో నడుపుతున్నారు. అదే రకంగా మనం కూడా చైనాలో చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో. సో ఇంకా ఈ జపాన్ ఎంత పక్కన పెడదాం, అవి ఇంకెక్కడో రీచ్ అయిపోయినాయి అన్ని కూడా. సో అల్టిమేట్గా పబ్లిక్ ఎడ్యుకేషనే ఉండాలి, పబ్లిక్ సెక్టార్లోనే ఎడ్యుకేషన్ ఉంటే పబ్లిక్ అట్లాగే గవర్నమెంట్ కూడా పట్టించుకోగలిగితేనే మనకి మన సమాజం బాగుపడుతుంది, అందరికీ క్వాలిటీ విద్య వస్తుంది. సార్ ఇప్పుడు మన ఊరు మనబడి పేరు మీద దాదాపు 7,000 కోట్లు ఖర్చు పెట్టి 27,000 స్కూల్స్ బాగు చేసామని అంటున్నారు వాళ్ళు. అదే మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పాడా? అబద్ధాల కోరు, అన్ని అబద్ధాలే. రాజకీయ నాయకులు అంటేనే అబద్ధాలు. దానికి ఇప్పుడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకొక పెద్ద ఒక ఫాల్తు పొలిటిషియన్ అయిపోయాడు, టు బి ఫ్రాంక్ విత్ యూ. సో ఆయన ఎట్టెటు మారిపోతారో అర్థం కావటంలే కానీ అవన్నీ అబద్ధాలండి. సో ఎంత ఖర్చు పెట్టారు మీరు ఫైండ్ అవుట్ చేశారా? మన ఊరు మన బడికి ఆయన 800 కోట్ల పని చేయించుకొని 800 కోట్ల బిల్లు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు కేసీఆర్ గారు. 800 కోట్ల పని మాత్రం 800 crore మేబీ ఎంత ఇంకా 1,000 చేసి ఉంటారేమో. 800 కోట్ల బిల్స్ ఇవ్వాలని చెప్పి నా దగ్గరికి చాలా మంది కాంట్రాక్టర్స్ వస్తూ ఉంటారు. అదంతా తూడ్ పాలిష్ పనులు చేసేసి అన్ని మధ్యలో ఆగిపోయినవి, పూర్తి చేయలేదు, ఏం చేయలేదు. అది కూడా అక్కడ ఆర్డినేట్ చేశాం కాబట్టి ఇక్కడ ఏదో మన ఊరు మడబడి మొదలు పెట్టండి అబ్బా, అదేం దానికి ₹1 బడ్జెట్ ఇవ్వలే. మీరు జాగ్రత్త చెక్ చేసుకోండి, మీరు ఎమ్మెల్యే ఫండ్స్ ఇచ్చుకోండి, ఎంజీ ఎన్ఆర్జీస్లో ఇచ్చుకోండి, సమగ్రలో ఇచ్చుకోండి, ఎంపీ ఫండ్స్ నుంచి ఇచ్చుకోండి, తర్వాత మన మిలిటరీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇచ్చుకోండి అని ఆ జియో ఇచ్చేసేసి ₹1 కూడా బడ్జెట్లో పెట్టలేదు. సో దయచేసి ఇది మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఆ నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు. సో అదొక చెత్త ప్రోగ్రాము. అదంతా కూడా ఉత్తగా క్యాజువల్గా ఏదో అందరికి సూచించుకోవడానికి. సేమ్ అదే మన గురుకులాలు అయితే శాంక్షన్ చేసి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఒక్క బిల్డింగ్ చేయకుండా ఎట్లా ఉన్నాడో ఇది కూడా అదే బాపతో. సార్ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో నాడు నేడు వల్ల బాగా జరిగిందా? చేంజ్ విజిబుల్ గా కనిపించిందా మీరు అక్కడ ఎడ్యుకేషన్? అది మీరు అసలు ఇప్పటి వరకు నాకు తెలిసి
ఆ మధ్యలో ఒక ఇది వచ్చింది, ఒక వీడియో క్లిప్పింగ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు వెళ్ళి సడన్ గా ఆయనకు డౌట్ వచ్చింది అక్కడ లోపలికి పోయిన తర్వాత, ఇది గవర్నమెంట్ స్కూల్ అయినా, ఇది మనం ఎక్కడికైనా వచ్చామా అని. ఎందుకంటే ఆ బెంచెస్ చాలా స్టాండర్డ్ గా ఉన్నవి, అక్కడ క్లాస్ రూమ్ లోపల జరిగినటువంటి రిపేర్స్, అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్లు అన్ని చూసిన తర్వాత, ఆ వాలెట్స్ అన్ని చూసిన తర్వాత ఇంత బాగుంది ఏంది అనే ఫీలింగ్ వచ్చినట్టుగా ఆయన ఎక్స్ప్రెషన్ చేశాడని ఒకటి బయట టాక్ వచ్చింది, ఒక వీడియో వచ్చింది. నాకు తెలిసి నేను డెఫినెట్ గా 3 సంవత్సరాలు పనిచేశాను, తర్వాత రిజైన్ చేసేందుకు వచ్చేసాను తెలంగాణకి. బ్రహ్మాండమైన స్టాండర్డ్ సెట్ చేశాం అక్కడ మేము. కానీ నేను ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏదైతే రికమెండ్ చేశానో ఆ లెవెల్కి లేవు, కానీ డెఫినెట్ గా ఒక 8-9 అంశాలని మాత్రము చేసిన కాడికి 15 ఫస్ట్ ఫేజ్ లో 15,715 స్కూల్ టేకప్ చేశాము. అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నవి. నేను ఏం చేశానంటే పెయింటింగ్ ను కూడా ప్రతి ఒక్కటి మ్యానుఫ్యాక్చరర్స్ ద్వారా తీసుకున్నాం మేము. మధ్యలో ట్రేడర్స్ కానీ మధ్యలో కాంట్రాక్ట్ పెట్టలేదు అసలు. మొత్తం కాంట్రాక్ట్ బైజూస్ కి ఇచ్చారు కదా సార్ కాంట్రాక్ట్. బైజూస్ మీద చాలా విమర్శలు వచ్చాయి, మొత్తం ఎడ్యుకేషన్ అంతా బైజూస్ కి అప్పగిస్తారా? మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాట్ యూనిట్ ఈజ్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ నాకు తెలిసి బైజూస్ ₹1 ఇవ్వలేదు. బైజూస్ ఫ్రీ సప్లై చేశాడు, ఆయనకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అంతా కూడా, డిజిటల్ కంటెంట్ అంతా ఫ్రీ సప్లై, ₹1 కూడా ఇవ్వలేదు. బైజూస్ కు గవర్నమెంట్ నుంచి ₹1 కూడా ఇవ్వలేదా? ₹1 కూడా ఇవ్వలేదు. మరి వాళ్ళు ఎందుకు ఎట్లా పనిచేస్తారు బైజూస్ కి ట్యాబ్లు? ఎందుకంటే వాళ్ళకి క్రెడిబిలిటీ కావాలి, తర్వాత వాళ్ళకి పేరు కావాలి. సో ఇక్కడ గవర్నమెంట్ దగ్గర మీ రికమెండేషన్ కాదు, మీ సలహాయం కాదు, బైజూస్ సంబంధించి మీ సలహాయం కాదు, బట్ నాడు నేడు సంబంధించి అయితే మీ రికమెండేషన్. బైజూస్ ఐ డోంట్ రికమెండ్. నాడు నేడు అయితే నాకు కూడా చెప్పారు మీ ఫీడ్బ్యాక్, పవన్ కళ్యాణ్ కాదు, నాడు నేడు వల్ల కొంత బళ్ళు అక్కడ బాగుపడ్డాయని మాత్రం చెప్పారు. ఆ విషయంలో అయితే నేను ఒప్పుకోవాలి, ఫీడ్బ్యాక్ అయితే బాగుంది, నాడు నేడు సంబంధించి బాగుంది. బట్ బైజూస్ మీద కొంత ట్యాబ్ల దాని మీద విమర్శలు వచ్చాయి, అది కూడా వచ్చాయి. సరే ట్యాబ్లు ఇవ్వడం మంచిదని కూడా అన్నారు, వేరే విధంగా పిల్లలు యూజ్ చేస్తున్నారని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేనున్నప్పుడు ఇంకా ట్యాబ్స్ వరకు రాలేదు. నేనున్నప్పుడు జరిగినటువంటి డిస్కషన్ అంతా కూడా 100% ఫ్రీ. ఆ డిజిటల్ కంటెంట్ ₹1 ఛార్జ్ చేయలే, వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. ఓకే, కానీ ఎలక్టోరల్ గా ఎందుకు అది బెనిఫిట్ కాలేదు జగన్ కి? అంత పెద్ద స్కీమ్. ఐఎమ్ నాట్ పొలిటీషియన్. బట్ ఆయనకు పడ్డ ఓట్లలో మాత్రము ఎడ్యుకేషన్ సంబంధించిన ఓట్లు కూడా ప్రముఖంగానే ఉన్నాయి. అంత మాత్రం చెప్పాలి. వచ్చిన 40% ఓట్లు డెఫినెట్ గా ఇది కంట్రిబ్యూట్ చేసి, డెఫినెట్ 10% 15% నా కామన్ సెన్స్ తో ఆలోచన చేస్తే, మిగతా అవి ఎందుకు ఓడిపోయాయంటే అది పొలిటికల్ అనాలిసిస్. ఓకే. సో సార్, ఒకటి ఇప్పుడు మీరు ఆరుట్ల స్కూల్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ నేను టీచర్లతో చర్చల సందర్భంగా కూడా, టీచర్ వాళ్ళతో డిబేట్ పెట్టినప్పుడు కూడా, తప్పేంటి రేషనలైజేషన్ చేస్తే తప్పేంది అని నేను అడిగాను. ఐఎమ్ ఆల్సో అగ్రీయింగ్ విత్ యూ. ఒక మండల్లో 10 పాఠశాలలు ఉండే బదులు 10-15 పాఠశాలలో ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50 ఇప్పుడు 50 అంటే ప్రాథమికోన్నత ప్లస్ హైయర్ కలిపి 50 ఉన్నాయా? 50 అన్ని చిన్న మండలాలనే కదా సార్ ఇప్పుడు మండలాలు. మొత్తం మనకి 30,000 స్కూల్, గవర్నమెంట్ స్కూల్ డివైడ్ బై 630. ఓకే, యావరేజ్ చేసుకోండి. ఇక అంటే హైదరాబాద్ లో కొంచెం ఎక్కువ ఉంటాయేమో. లేదు, హైదరాబాద్ లో తక్కువ ఉంటాయి. ఈ పాపులేషన్ తో కంపేర్ చేస్తే హైదరాబాద్ తక్కువ ఉంటాయి. హైదరాబాద్ కొత్త స్కూల్స్ యాడ్ కాలేదు పాపులేషన్. మీరు 50 స్కూల్స్ ని ఎంత 4-5 స్కూల్స్ చేయాలంటారా మొత్తం? అవును, కరెక్ట్. కానీ మరి ఇక్కడ విద్యా హక్కు చట్టంతో కాంట్రడిక్షన్ వస్తుంది కదా, కిలోమీటర్ కోసం రాదు కదా. ఎట్లా, ఎందుకు రాదంటే, మేము ఈ స్కూల్స్ పెట్టి బస్సెస్ పెట్టమంటున్నాము. బస్సెస్ పెట్టినప్పుడు 0 డిస్టెన్స్ అయితే ఓకే, పిల్లలు నడవరు. ఓకే, అంటే పిల్లలు ఓకే నడవడం వరకే చెప్పారు తప్ప బస్సెస్ పెడితే కనుక నడవకుండా ఉండాలని చెప్పారు అంతే. యాక్సెస్ కదా, యాక్సెస్ అంటారు దాన్ని, ఇంగ్లీష్ లో యాక్సెస్ అంటారు. మనకి పాతకాలంలో రోడ్లు లేవబ్బా. అప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నేను మహబూబ్నగర్ లో పనిచేసినప్పుడు మేము తల్లిదండ్రులనే కాలు మొక్కేది, మీరు దయచేసి స్కూల్కి పంపండి, దయచేసి స్కూల్కి పంపండి అని. అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లేవు, గవర్నమెంట్ స్కూల్స్ పంపండి అంటే అసలు స్కూల్స్ పంపకుండా పనికి పంపేటోళ్ళు. ఈ రోజు అదే మహబూబ్నగర్ లో, అదే గద్వాల జిల్లాలో, అదే కేటిదొడ్డి గట్టు మండలంలో అతి పేద వాళ్ళు కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు. నౌ దే వాంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. చాలా చేంజెస్ వచ్చినాయి గత 25 సంవత్సరాలలో. సో అలాంటి నేపథ్యంలో సో అందరూ కూడా జూమ్ లో వేరే వాళ్ళని కట్ చేయండి, మళ్ళీ తర్వాత తీసుకుందాం. ఓన్లీ ఆక్నూర్ మురళి గారిని జూమ్ లింక్ ఎవరికి పంపొద్దు. ఎస్, సో సార్, ఒకటి ఇప్పుడు 50 స్కూల్స్ ఎన్ని స్కూల్స్ చేయాలి సార్ మీ ఉద్దేశంలో? అంటే ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్ పరంగానే స్కూల్ చేయాలో, ప్రాథమిక పాఠశాలలు కూడా 1 to 5th కూడా? నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఒక 3 కాలేజీలో 3 స్కూల్ పెడితే బాగుంటది. మనకి డిస్టెన్స్ బాగా ఉంటే, స్కాటర్డ్ గా ఉంటే ఇంకొక 3 ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా పెట్టాలి. దాన్ని మేము తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ అంటున్నాము.
సో తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని పెట్టగలిగితే ఐ థింక్ మండలం మొత్తము డిపెండింగ్ ఆన్ మీరు ఇమ్మీడియట్ గా పెట్టాల్సిన అవసరం లేదు. కానీ సార్ 2 స్కూల్స్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఫేస్డ్ మేనర్ లో మనకి యాజ్ అండ్ వెన్ ది నంబర్ ఇంక్రీజెస్ అప్పుడు మీరు స్కూల్స్ కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు. మాక్సిమం 3 నుంచి 5 పెడితే సరిపోతాయి. అంటే 3 మండల కేంద్రంలో ఉండాలి, ఆ మండలంలో పెద్ద విలేజ్ లో ఒకటి క్లస్టర్స్ చేసుకోవాలి. ఒక 2 క్లస్టర్స్, 3 క్లస్టర్స్, 4 క్లస్టర్స్, 5 క్లస్టర్స్ డిపెండింగ్ ఆన్ పాపులేషన్. దానిలోనే 1 to 10th వరకు ఉండాలి, మొత్తం 1 to 10th లేదా నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండాలి. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం ఒకటే 3 to 6 మాక్సిమం 6 నర్సరీ నుంచి మొదలుపెట్టి ఇంటర్మీడియట్ వరకు 12th క్లాస్ వరకు ఉండాలి. ఓకే. అప్పుడు ఎక్కడ మనకి డ్రాప్ అవుట్స్ లేకుండా చక్కగా పనిచేస్తారు, బాగుంటాయి. తర్వాత మంచి ఒక వాతావరణం ఏర్పడుతుంది. ల్యాబొరేటరీస్ ఉండొచ్చు, 4 ల్యాబొరేటరీస్ ఉండాలి, లైబ్రరీ ఉండాలి, సో మంచి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉండాలి, సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వాచ్మెన్స్ అందరూ ఉండాలి, మంచి మరుగుదొడ్డు ఉండాలి, సో ఒక మంచి ప్లే గ్రౌండ్స్ ఉండాలి, మంచి క్లాస్ రూమ్స్ ఉండాలి, సో అదనంగా టీచర్స్ ఉండాలి, సో కో కరికులర్ యాక్టివిటీస్ ఉండాలి, డాన్స్ టీచర్ ఉండాలి, మ్యూజిక్ టీచర్ ఉండాలి, సో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టీచర్ ఉండాలి, సో గేమ్స్ టీచర్ ఒక 5-6 మంది ఉండాలి, సో మనకి ఎక్స్ట్రా అదనంగా కొంతమంది టీచర్స్ ఉండాలి. సో ఇట్లా అన్ని ఫెసిలిటీస్ వస్తాయి. మీకు ఒక మంచి పాయింట్ చెప్తాను. ఈ రోజు మనం ఒక పిల్లగాడికి, ఒక పిల్లకి మనకు ఒక స్టూడెంట్కి సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం. ఇది తెలంగాణ పబ్లిక్ స్కూల్ 3 రోజులు 100% ఇంప్లిమెంట్ అయిన తర్వాత దట్ విల్ కమ్ టు 46,000 నుంచి 48,000కి అయిపోతుంది. అంటే 50% పడిపోతుంది అది. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ యూ హ్యావ్. సో చక్కగా బ్రేక్ఫాస్ట్ పెట్టచ్చు, ఒక మంచి కిచెను, ఒక మంచి మోడర్నైజ్డ్ కిచెను, ఒక మంచి డిగ్నిఫైడ్ డైనింగ్ హాలు, ఇవన్నీ పెట్టి బ్రేక్ఫాస్ట్ సీఎం గారు బ్రేక్ఫాస్ట్ పెట్టమని చెప్పారు. అది కూడా పెట్టుకుంటే కూడా మనకు లెస్ దాన్ 50,000 బ్రేక్ఫాస్ట్ ఆగిపోయింది. కేసీఆర్ టైంలో బ్రేక్ఫాస్ట్ పెట్టారు కదా లాస్ట్ లో 6 నెలల ముందు ఎలక్షన్ ముందు, అది ఆపేసారు. అది ఒక జోక్ అండి బాబు, అబద్ధాల రాజకీయ నాయకులు. అది జోక్ ఏంటంటే నియోజకవర్గానికి ఒక్క స్కూల్లో ఆ ఒక్కరోజు ఇడ్లీ వడ తెప్పించి అందరికి టేస్ట్ చూపించి పాపము డిక్లేర్ చేశారు. దాని తర్వాత పాపం కొంతమంది అమాయకులు హెడ్ మాస్టర్లు జేబు నుంచి డబ్బులు ఖర్చు పెట్టి సో ఇంకొక వారం 10 రోజులు ఎక్స్పాండ్ చేశారు. తర్వాత వాళ్ళకు అర్థమైంది, ఆపేశారు. ఇదంతా జోక్ కదండి అంతా కూడా. ఒక్క స్కూల్ అంటే ఎటువంటి ఆర్డర్స్ లేకుండా ఓన్లీ ఒక స్కూల్ మాత్రం పెట్టారు నియోజకవర్గానికి, ఒక స్కూల్ పెట్టారు. ఓకే. జోక్స్ అన్ని అప్పట్లో అట్లాంటి జోక్స్ చాలా అయినాయి. తమిళనాడులో కూడా ఉన్నట్టుంది సీఎం బ్రేక్ఫాస్ట్, దానికి సంబంధించి ఉండాలండి, కంపల్సరీ ఉండాలి. అమెరికాలో కూడా ఉన్నాయి కదా. ఇది ఇష్యూ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ పావర్టీ, ఇష్యూ ఈజ్ జస్ట్ టు మేనేజ్ దట్ ఈక్వల్ యాక్సెస్ టు ఎవ్రీబడి. సో ఓన్లీ 10 మంది పేదవాళ్ళు ఉన్నా కానీ అందరు కూడా కలిసి బ్రేక్ఫాస్ట్ చేయగలిగితే చాలా బాగుంటుందని అక్కడ ఉద్దేశం వాళ్ళది. సో ఇప్పుడు ఈ రోజు చాలా దేశాలలో కూడా అట్లా ఉంది, మనకి బ్రేక్ఫాస్ట్ ఉంది, లంచ్ ఉంది. అంటే మనకి పెద్ద ఖర్చు కాదబ్బా. నేను చెప్పినది అన్ని కూడా మీకు ఇంకొక 3% ఎక్స్ట్రా బడ్జెట్ వేస్తే చాలా, అంతే. మొత్తం ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years లో వీ కెన్ రీచ్ టు దట్ అల్టిమేట్ స్టాండర్డ్. ఇప్పుడు ఈ స్టాండర్డ్స్ అన్ని ఈ 30 ఇప్పుడు ఎన్నైతే స్కూల్స్ ఉన్నాయో అన్నిట్లో కల్పించడం ప్రభుత్వానికి సాధ్యం కదా? బడ్జెట్ మీరు అన్నట్టు 18% ఇస్తే గనక 18% బడ్జెట్ ఇస్తే అసలు అది మూర్ఖత్వం అది. ఎందుకంటే ఇప్పుడు మేము ఇచ్చిన స్టాండర్డ్స్ ఈ 26,600 నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో, ఊర్లలో ఉన్న స్కూల్స్ లో పెట్టాలంటే 3 లక్షల కోట్లు కావాలి. ఓకే. తర్వాత మీ క్లాస్లో 2, క్లాస్లో 3 ఉంటారు, అది క్లాస్ రూమ్ కాదు. క్లాస్ అంటే ఒక ప్రీ ప్రైమరీ స్కూల్ అంటే 20 మంది ఉండాలి, ప్రైమరీ స్కూల్ అంటే నాట్ మోర్ దెన్ 30 ఉండాలి, హై స్కూల్ అంటే నాట్ మోర్ దెన్ 40 ఉండాలి. తర్వాత అన్ని ఇందాక చెప్పినటువంటి ఒక 52 అంశాలు చెప్తే నేను అవన్నీ ఉండాలి స్కూల్స్ అన్నాక. అన్ని పెట్టాలంటే అది ఆ 2 గురించి 3 గురించి 5 మంది గురించి పెట్టడం సాధ్యం కాదు, అది స్కూల్ కాదు. అలాంటి చిన్న సైజ్ స్కూల్. టీచర్స్ కంపేర్ చేస్తున్నారు. జపాన్ లో ఒక స్టూడెంట్ ఉన్న దానికోసం టీచర్ వెళ్తారు, అక్కడ దాకా అది వెళ్తుంది. ఇట్లా కంపేర్ చేస్తారు. స్వీడన్ లో, జపాన్ లో ఆ ఒక్క అమ్మాయిని స్కూల్ తీసుకురావడానికి ట్రైన్ నడిపారు. ట్రైన్, నాట్ స్కూల్, ట్రైన్ నడిపారు. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది జపాన్. సో యాక్సెస్ అనేది ఇందాక అనుకున్న యాక్సెస్ అని ఇప్పుడు మనం బస్సు పెడదాం అనుకుని చూసావా, వాళ్ళు ఆ ట్రైన్ డిస్కంటిన్యూ చేయాలి యాక్సెస్ గురించి. సో దట్ ఇస్ ద బ్యూటీ, నాట్ స్కూల్, ఇట్స్ అ ట్రైన్ యాక్సెస్. ఇప్పుడు సార్ ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి, 1 to 5th వరకు ఉన్నాయి. 1 to 5th ఉన్నప్పుడు ఈ 5 క్లాసులకు కూడా కనీసం ఒక్కో క్లాస్కి ఒక్కో టీచర్ ఉండాలి కదా. ఉండకపోవడం వల్ల విద్యార్థులు జాయిన్ కావట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు. 5 క్లాసులకు 5 టీచర్లు ఇవ్వకుండా మీరు స్ట్రెంత్ స్టూడెంట్ జాయిన్ కమ్మంటే ఎట్లా అంటారు? మాదేం తప్పు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకు 36% స్కూల్స్లలో 100కు 36% స్కూల్స్లో సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి.
100కి 82% స్కూల్స్ 36%. అంటే 10,000 స్కూల్స్ ఏకోపాధ్యాయ పాఠశాల అవుట్ ఆఫ్ సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. 36%. అంటే ప్రైమరీ స్కూల్స్ లో అంటే 18,000 చిల్లర ఉన్నాయి అన్నమాట. అందులో 18,000లో 6,000 స్కూల్స్ వరకు ఏకోపాధ్యాయ పాఠశాలే ఉన్నాయి, సంథింగ్ లైక్ దట్. అందులో 1920 స్కూల్స్ అసలు జీరో ఎన్రోల్మెంట్ కదా. ఓకే, సో అది పక్కన పెడదాము. అయితే ఇష్యూ ఏంటంటే అట్లాంటి చిన్న చిన్న స్కూల్స్ కి మనం 5 మంది టీచర్లు 6 మంది టీచర్లు పెట్టే బదులు పెద్ద స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ ఎక్కువ మంది టీచర్లు పెట్టుకుంటే ఇలాంటి మల్టీగ్రేడ్ టీచింగ్ ని అవాయిడ్ చేయొచ్చు మనము. సో దట్ ఇస్ ద రికమెండేషన్. అందుకని మేము పెద్ద స్కూల్ పెట్టాలని చెప్పేసి ఆర్గ్యూ చేస్తున్నాం. ఓకే, సో పెద్ద స్కూల్లో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించవచ్చు. ఇంకోటి కల్పించవచ్చు, టీచర్స్ కల్పించవచ్చు. ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క టీచర్ని పెట్టచ్చు. కానీ ఎందుకు మీరు ట్రెడిషనల్ గా నేను ఎప్పుడు చూసినా ఉపాధ్యాయ సంఘాల నుంచి రేషనలైజేషన్ వద్దు అంటారు. ఎందుకు? వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా మీరు? ఇప్పుడు ఎవరి గురించి ఆలోచన చేయాలి మనము? పిల్లల గురించా? పిల్లల గురించే. బట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంది అంటే మీరు చేసినప్పుడు వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు? నేను ఈ క్వశ్చన్ వాళ్ళని కూడా అడిగాను. ఎందుకు వద్దంటారు అంటే చిన్న స్కూల్సే సక్సెస్, పెద్ద స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువైతే కాన్సన్ట్రేషన్ ఉండదు విద్యార్థుల మీద అని అంటారు. ప్రైవేట్ స్కూల్లో 30-35 మందికి సెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు కదా అంటారు. కరెక్ట్. మరి గత వారం రోజుల నుంచి కమిషన్ రికమెండ్ చేసిన పెద్ద స్కూల్స్ పెడితే అలాంటి ఒక ఆ పిచ్చి సిచ్యువేషన్ పోద్ది కదా. దాని గురించి ఒకరు మాట్లాడేందుకు టీచర్లు యూనియన్స్ అది కూడా మాట్లాడాలి కదా. అరే ఇది బాగుంది, ఇది మనకి ఇంకా ఏకోపాధ్యాయ పాఠశాలలు పోతుంది, తర్వాత ఇప్పుడు మనకి ఒక్క టీచరు 2 టీచర్లు ఈ రేషనలైజేషన్ ప్రాబ్లం పోతుంది. సో ఇది బాగుంది అని ఒక్కరు రేషనలైజేషన్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఉండొద్దు అని అంటారు. స్కూల్ యాక్సెస్ ఒక్క పిల్లడు ఉన్నా వాళ్ళ కోసం పాఠశాల పెట్టాలి అని అంటారు. ఒకళ్ళు ఉన్నా 10 మంది. వాళ్ళు ఏమంటున్నారు అంటే 5 టీచర్లు పెట్టాలంటున్నారు. వాళ్ళు 5 మంది ఉన్నా గానీ ఒక స్కూల్లో 5 తరగతులు ఉంటవి, 5 మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే 5 మందికి 5 తరగతులు 5 టీచర్లు పెట్టాలి కదా అంటారు. అది 5 టీచర్లు పెడితే ఒక క్లాస్ రూమ్ లో అసలు క్లాస్ రూమ్స్ లేవు అక్కడ. మళ్ళీ 1-2 క్లాస్ రూమ్స్ ఉంటవి. అది వర్కౌట్ కాదబ్బా. ఒక క్లాస్ రూమ్స్ ఉన్నాయి అనుకుందాము. సో అంటే 5 టీచర్లు పెట్టారు. పెడితే ఒక క్లాస్ ఒకరు కూర్చుంటారు, ఒక క్లాస్ 2 కూర్చుంటారు, ఒక క్లాస్ 3 కూర్చుంటారు, ఇంకో క్లాస్ 1 కూర్చుంటారు. అవి క్లాసులు కరెక్టేనా? అట్లా ఉంటాయి క్లాసులు. నేనైతే రేషనలైజేషన్ నేను వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తా. పెద్ద స్కూల్స్ ఏదైతే ఉందో పెద్ద స్కూల్స్ లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాధ్యం. ఎందుకంటే ప్రభుత్వాలకి ఇంట్రెస్ట్ లేదు ఈ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బదులు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు చదువుకుంటారు, మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అన్నదే ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఆలోచన. ఎందుకు టీచర్లకు జీతాలు, ఈ శాలరీస్ ఇవన్నీ ఎందుకు ఇవ్వాలని కటింగ్ అక్రాస్ పొలిటికల్ పార్టీస్ ప్రభుత్వాల ఆలోచన అంతే కదా. వాళ్ళు తల్లిదండ్రులే ప్రైవేట్ లో జాయిన్ చేస్తున్నప్పుడు మనకెందుకు అని అనుకుంటారు కదా. పట్టించుకోవచ్చు. సో అయితే పెద్ద స్కూల్ సంబంధించి ఇప్పుడు నా 1-2 క్వశ్చన్. ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయాలంటారు. ట్రాన్స్పోర్ట్ కు దానికి 1,500-1,600 కట్టాలి అని అంటున్నారు కదా. సో అది పాసిబులా? మేము ఒక స్కూల్ ని ఒక మోడల్ గా, పాలసీ లేదు కాబట్టి ఒక మోడల్ గా, అంటే ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులు కట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మంచి స్కూల్ కావాలి కాబట్టి. అసలు మనం మంచి స్కూల్ పెడితే, పెద్ద స్కూల్ పెడితే జాయిన్ అవుతారా జాయిన్ కారా అనే దానికి ఒక డెమాన్స్ట్రేట్ చేశాం మేము. సో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే మొత్తం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వచ్చు వాళ్ళకి, అది పెద్ద విషయం కాదు. గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వచ్చు అంటే ఎట్లా? బస్సులు మేము పెట్టినట్టు బస్సులు వాళ్ళు పెట్టవచ్చు, గవర్నమెంట్ కూడా పెట్టవచ్చు. ఇప్పుడు మీరు ఎంత సార్ ఆరుట్ల స్కూల్ ఎంత తీసుకుంటున్నారు, ఎంత చార్జ్ చేస్తున్నారు? 400 నుంచి 1,600 రూపాయలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు కంప్లీట్ వేసుకున్నారు. వాళ్ళు చార్జ్ 400 నుంచి 1,600 పర్ ఇయర్ పర్ మంత్? పర్ మంత్ కట్టగలుగుతారా అండి? ఇప్పుడు కొద్దిమంది ఎస్ఎస్సి ఎగ్జామ్ ఆల్రెడీ అక్కడ 300 మంది వాళ్ళు బస్సు ఏర్పాటు చేసుకున్నారు, కట్టుకుంటున్నారు, వస్తున్నారు. టోటల్ స్ట్రెంత్ ఎంత సార్ ఆరుట్ల స్కూల్లో? ఆరుట్లలో మనకి ఇది పెద్ద స్కూల్ స్టార్ట్ కాకముందు ఆ క్యాంపస్ లో ఒక 4 రకాల స్కూల్స్ ఉండేటివి. అన్ని కలిపి 600 మంది పిల్లలు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు మనము ఇది కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయగానే మనకి కొత్తగా 1000 మంది పిల్లలు జాయిన్ అయ్యారు అక్కడ. ఓకే, 1000 మంది అయితే దాదాపు ఇప్పుడు ఎంత 1600? ఇప్పుడు 1600 ఉన్నారు. ఎస్, ఆ 1000 మందిలో కూడా 72% మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చారు. ఓకే, ఇప్పుడు ఆ స్కూల్ అందులో 84 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాయిన్ చేశారు, టీచర్స్ తో సహా వాళ్ళ పిల్లల్ని. ఓకే, అదంటే ఇప్పుడు ఆకునూరు మురళి గారు డైరెక్ట్ గా పర్యవేక్షిస్తున్నారు, కానీ మిగతా స్కూల్స్ అదే విధంగా పర్యవేక్షణ అన్నది ఉంటుందా?
చేయాలి మరి. నేను ఇట్లాగే అన్నారు మీరు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా నామినేట్ పెట్టినప్పుడు ఈ తల్లిదండ్రుల కమిటీలో చేయించండి, ఇది అయిద్దా సస్తదా అని చెప్పేసి అందరూ ఇంక్లూడింగ్ అక్కడ విద్యాశాఖ మినిస్టర్ కూడా ఒప్పుకోలేదు. కానీ మేము ఒక 25 స్కూల్స్ డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాం అయిద్దని. దాని తర్వాత వితిన్ 1 year లో 15,715 స్కూల్స్ మన నాడు నేడులో పూర్తి చేసి సేమ్ మురళి గారు చేసినటువంటి క్లోజ్ మానిటరింగ్ లాగానే మొత్తం రాష్ట్రం అంతా 15,715 స్కూల్స్ చేశాం. సో ఇక్కడ కూడా ఆర్ట్ స్కూల్ని ఎందుకు చేయమండి? మేము 33 మంది కలెక్టర్లు ఉన్నారు, 33 మంది జాయింట్ కలెక్టర్లు ఉన్నారు, 33 మంది డిఓలు ఉన్నారు, ఒక 1000 మంది 2000 మంది ఇంజనీర్లు ఉన్నారు. అందరం కలిసి టీం లాగా చేసేస్తాం, అయిపోద్ది. దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఓకే. సో అయితే ఈ ఒకటి పర్యవేక్షణ లోపం ఒకటి ఉంది. ఎందుకంటే పర్మనెంట్ ఎంఈఓస్ ఎక్కడా లేరు. ఆ ఉమ్మడి సర్వీస్ రూల్స్ మిగతా నిబంధనల వల్ల మెయిన్ పర్యవేక్షణ ప్రాబ్లం కూడా ఉంది. డిప్యూటీ ఈఓలు, డిఓలు, వీటిని ఎట్లా రెక్టిఫై చేయాలి? ఎంఈఓలు ఉంటే వేరే విధంగా ఉంటుంది కదా, పర్మనెంట్గా ఎంఈఓలు ఉంటే. అది రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి సర్వీస్ రూల్స్ సంబంధించి క్లియరెన్స్ వచ్చినా సరే ఎందుకు అది ఇంప్లిమెంట్ కాలేదు? అసలు ప్రస్తుతాని పరిస్థితుల్లో ఎంఈఓస్ని పెడితే కూడా సొల్యూషన్ కాదండి. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు కదా, మండలంలో 50 స్కూల్స్ ఉన్నవి. ఈ 50 స్కూల్స్ డే టు డే ఎవరు మానిటర్ చేయాలని అర్థం కాదు. అట్లా కాదు, అది సాధ్యం కాదు. ఇప్పుడు ఒక కలెక్టర్ మానిటర్ చేయాలంటే ఆయనకు 1000 స్కూళ్ళు ఉన్నవి, ఎక్కడ మానిటర్ చేస్తాడు? అందుకని పెద్ద స్కూళ్ళు ఉంటే మండలానికి 3 స్కూళ్ళు ఉన్నాయనుకో, 4 స్కూళ్ళు ఉన్నాయనుకోండి, సో ఈజీ ఫర్ మానిటరింగ్. ఉదాహరణకి ఒక 20 మండల కలెక్టర్కి 20x3 60 స్కూళ్ళు అవుతాయి. 60 స్కూళ్ళ హెడ్ మాస్టర్స్ని వాట్సాప్లో పెట్టుకొని ఆయన చక్కగా మానిటర్ చేసుకోవచ్చు. చక్కగా మంత్లీ ఒక జూమ్ మీటింగ్ పెడితే అందరు సెట్ అయిపోతుంది, ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన దృష్టికి వచ్చేస్తాయి. సో మానిటరింగ్ కూడా పెద్ద స్కూల్ పెట్టడం వలన చాలా ఈజీ అయిపోతుంది. మేము ఇంకొక స్ట్రాంగ్ రికమెండేషన్ ఏం చేశామంటే, చక్కగా క్లియర్ కట్గా మనకి ఒక స్కూల్లో జరిగే ఆపరేషన్స్ అన్నిటిని కూడా, యాక్టివిటీస్ అన్నిటి కూడా మనము ఒక ఎండ్ టు ఎండ్ సాఫ్ట్వేర్ పెట్టుకొని సో మనం మానిటరింగ్ చేసుకోగలిగితే పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పేరెంట్స్ ఫీడ్బ్యాక్ కావచ్చు, సో టీచర్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇవన్నిటి కూడా మనం చేసుకోగలిగితే, ప్రతి స్కూల్కి ఒక ర్యాంకింగ్ ఇవ్వగలిగితే, ప్రతి మండలానికి ఒక ర్యాంకింగ్ ఇవ్వగలిగితే, ప్రతి జిల్లాకు ఒక ర్యాంకింగ్ ఇవ్వగలిగితే, ఒక మంత్లీ కాంపిటీషన్ ఏర్పాటి అన్ని స్కూల్ కూడా డెవలప్మెంట్ అవుతాయి. సో దానికి సంబంధించినటువంటి ఒక మంచి తయారు చేసుకుంటే బాగా కూడా మేము సూచనల ఏర్పాట్లో మేము చేశాము. సో దట్ కుడ్ బి వన్ గుడ్ సొల్యూషన్ ఫర్ బెటర్ మానిటరింగ్. సార్ మీరు ఒక మాట, ఇంకొకటి ఏంటంటే ఈ హెచ్ఎం సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండాలని చెప్పారు, హెడ్ మాస్టర్ సంబంధించి. ఇప్పుడు దీనికి సంబంధించి మనకి ఢిల్లీలో కేజ్రీవాల్ గారు సీఎం ఉన్నప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ నుంచి డైరెక్ట్ గా హెడ్ మాస్టర్స్ రిక్రూట్మెంట్ చేశారు. అక్కడ ఇలాంటి డెసిషన్ ఒకటి ఇంప్లిమెంట్ అయింది. 50% యూపీఎస్సీ నాట్, అక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండదు వాళ్ళకి, వాళ్ళు దే ఆర్ సపోజ్ టు గో టు యూపీఎస్సీ ఓన్లీ. యూపీఎస్సీ ద్వారా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక గ్రూప్ 1 IAS ఆఫీసర్ లాగా ఉన్నారు అక్కడ హెడ్ మాస్టర్స్ అందరు కూడా, ఆ 50% నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా. సో అట్లా మనకి ఒక కాంపిటీషన్ ఉండాలన్నమాట, ఇటు ప్రమోషన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇటు డైరెక్ట్ రిక్రూట్మెంట్. కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది కొత్త అవుతుంది కదా. ఇప్పుడు పీజీహెచ్ఎంలు అయ్యారు అనుకోండి, వాళ్ళ స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి నుంచి వస్తారు, స్కూల్ దాని మీద అవగాహన ఉంటుంది. డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇప్పుడు డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకు కూడా మీరు పెట్టండి, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని పెట్టండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరొద్దన్నారు. సో అది పెడతారు, అట్లా ఆటోమేటిక్ గా ఉంటుంది. అది ఉత్తగా మనం కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళని హెడ్ మాస్టర్ తీసుకుంటామా అయింది. సో మన వాళ్ళే కంప్లీట్ అవుతారు అందులో కూడా. డైరెక్ట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అంటే దానికి సర్టిఫికెట్లుగా మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళే అప్లై చేస్తారా? గవర్నమెంట్ వాళ్ళే అప్లై చేసుకుంటారు, గవర్నమెంట్ టీచర్స్ అప్లై చేసుకుంటారు. మళ్ళీ అగైన్ అందులో బెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు, అందులో కాంపిటీషన్ లో ఉన్న వాళ్ళు వస్తారు కదా. అప్పుడు ఏమైతుంది, అందరికీ కూడా దే ఎక్వైర్ లేటెస్ట్ స్కిల్స్. సో ఓకే, ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలి దానికి. మళ్ళీ వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇచ్చుకోండి, కొంత ప్రైవేట్ వాళ్ళతో వచ్చిన వాళ్ళకంటే కూడా. ఇప్పుడు మనం ఇస్తాం కదా జనరల్ గా. బయట నుంచి కాదు, బయట వాళ్ళు పోటీ పడొచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు కూడా పోటీ పడొచ్చు. కానీ బయట వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అవగాహన లేకుండా డైరెక్ట్ గా అవగాహన లేకుండా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయరు, ఇంటర్వ్యూలా వాళ్ళు ఎగ్జామ్ లో పర్ఫార్మెన్స్ చేయరు, ఉంటేనే పర్ఫార్మెన్స్ చేస్తారు. అట్లా ఆ రకంగానే మనం ఎగ్జామ్ లో పర్ఫార్మ్ చేయొచ్చు, బట్ అల్టిమేట్ గా స్కూల్ సంబంధించి వేరు కదా, స్కూల్ వాతావరణం. దీన్ని ఉదాహరణకండి చెప్తాను చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక మంచి ఒక స్కూల్ ఉంది, ఒక కార్పొరేట్ స్కూల్ ఉంది. వాళ్ళు ప్రిన్సిపల్స్ ఎక్కడ చేసుకుంటున్నారు అనుకున్నారు మీరు? ఎక్కడ చేసుకుంటారు వాళ్ళు? మళ్ళీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పనిచేసిన టీచర్స్ ప్రిన్సిపల్స్ కావచ్చు, లేదా సీనియర్ టీచర్స్ కావచ్చు, లేదా దుబాయ్లో సిబిఎస్ఈ టీచర్స్ కావచ్చు, లేకపోతే ఖతార్లో సిబిఎస్ఈ పనిచేసిన టీచర్ కావచ్చు, వాళ్ళకి 3 లక్షల రూపాయలు తెచ్చుకుంటున్నారు. సో వాళ్ళు ఉత్తరం తెచ్చుకుంటారా? ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్ గా
సో దానికి ఒక సిస్టమ్ పెట్టుకుంటారు. మనం కూడా గవర్నమెంట్ కూడా ఒక సిస్టమ్ పెట్టుకుంటాము. సో ఉదాహరణకి హెడ్ మాస్టర్ అంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఈ కాంపిటెన్సీస్ ఉండాలి, ఈ స్కిల్స్ ఉండాలి, ఈ అనుభవం ఉండాలి అని పెట్టుకుంటాం కదా, మనము ఉత్తరం తీసుకుంటామా? సో అవన్నీ మేము ఇప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు చెప్పడానికి లేదు కదా ఈ కమిషన్ రిపోర్ట్లో. బట్ అది వచ్చినప్పుడు అవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. సో అట్లా మనకు బెస్ట్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎనీ జాబ్కి ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒక జాబ్ నీడ్స్ ఉంటాయి, జాబ్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది. తర్వాత ఆ జాబ్కి సంబంధించిన కాంపిటెన్సెస్ రిక్వైర్మెంట్ ఒకటి వర్కౌట్ చేయాలి. ఆ కాంపిటెన్సెస్ కావాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఇవన్నీ ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్లో, హెచ్ఆర్లో, హ్యూమన్ రిసోర్స్ రిక్రూట్మెంట్లో ఇదన్నీ ఒక పద్ధతులు కొన్ని ఉన్నాయండి. ఆ పద్ధతి ప్రకారం వెళ్తాం మనం అప్పుడు. సరే, ఇప్పుడు ఉపాధ్యాయులు ఒకసారి రిక్రూట్ అయితే ఎస్జిటి మాక్సిమం ఒక 2 ప్రమోషన్లు వస్తున్నాయి, లేదా స్కూల్ అసిస్టెంట్ గా రిక్రూట్ అయితే 2 ప్రమోషన్లు దాటి వెళ్ళట్లేదు. మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఆ ఎంకరేజ్మెంట్ ఉంది, 4-5 ప్రమోషన్లు కెరీర్ లో రావచ్చు. కానీ 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఒకటే ప్రమోషన్ తో రిటైర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఇది ఇతర కారణం. సో ప్రభుత్వ ఉద్యోగులు మంచిగా, ప్రభుత్వ ఉపాధ్యాయులు పర్ఫామ్ చేయాలంటే ప్రమోషన్ ఆల్సో వన్ ఇండికేటర్. ఆ ప్రమోషన్ ఛానల్స్ క్లోజ్ అయినాయి. డైట్ లెక్చరర్ కు లేదు, జూనియర్ లెక్చరర్ కి అవకాశం లేకుండా పోయింది. ఇది కూడా వాళ్ళల్లో నిత్యత్వ లేకపోతే అప్గ్రేడ్ కాకపోవడానికి కారణం కాదంటారా? మీకు పిల్లలకి నాణ్యమైన విద్య కావాలన్నా, టీచర్లకు ప్రమోషన్ కావాలా? అంటే వాళ్ళకు టీచర్లకు మరింత ఎంకరేజ్మెంట్ అయితే కావాలి కదా. ఏది ఫస్ట్? డెఫినెట్ గా ఇది 2 కావాలి, ఉద్యోగాల హక్కులు కావాలి, పిల్లలకు పిల్లలకు నాణ్యమైన విద్య ఫస్ట్. అయితే వాళ్ళకి దాని గురించి ఆలోచన చేద్దాం అంతే. అప్పుడు ఆ టైంలో లెట్ ది కమిటీస్, సబ్ కమిటీస్, వాట్ ఎవర్, లెట్ దెమ్ థింక్ ఆన్ దట్. అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేకపోవడం కూడా మీ అబ్జర్వేషన్ ఏమైనా ఉందా? గవర్నమెంట్ జాబే ఎంకరేజ్మెంట్, గవర్నమెంట్ జాబే ఒక ప్రివిలేజ్, గవర్నమెంట్ జాబే ఒక స్టేటస్ సింబల్, గవర్నమెంట్ జాబే మంచి జీతాలు. సో గవర్నమెంట్ జాబే ఎక్కువ హక్కులు. వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, మరి బ్యూరోక్రాట్స్ కి ఉండకూడదా? ఆకునూరు మురళి గారు బ్యూరోక్రాట్, బ్యూరోక్రాట్ సంబంధించిన కమిషన్ ఒకటి పెట్టాలంటే నా చైర్మన్ పెట్టండి, నేను అక్కడ రికమెండేషన్స్ ఇస్తా. అక్కడ చాలా ప్రమోషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి లేని మాకే. అదే అట్లా నన్ను పెట్టండి, నేను దానికి సంబంధించిన రీసెర్చ్ వేరే, దానికి సంబంధించిన స్టడీస్ వేరే, దానికి సంబంధించిన రికమెండేషన్స్ వేరే. నన్ను పెట్టమంటే అప్పుడు చూద్దాం. ఇది కంపారిజన్స్ కాదు, మీరు యాపిల్స్ ని ఆరెంజెస్ ని కంపేర్ చేయొద్దు. ఓకే. సో ఒకటి, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ప్రభుత్వం తీసుకొస్తుంది సార్. ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఒక్క స్కూల్కు 200 కోట్ల ఖర్చు అంటున్నారు. ఈ ఒక్క స్కూల్కు 200 కోట్లు ఖర్చు పెట్టి 100 నియోజకవర్గాల్లో చేసే బదులు ఇప్పుడున్న జిల్లాలో ఉన్న స్కూల్స్ అన్ని కూడా ఒక జిల్లా మొత్తం బాగు చేయొచ్చు. ఆ 200 కోట్ల రూపాయల బడ్జెట్ కనుక ఇప్పుడున్న వాటికి ఎగ్జిస్టింగ్ మీరు అన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కల్పించవచ్చు అని టీచర్లు అంటారు. దానికి మీరు ఇచ్చే జవాబు? మీరు చెప్పిన రెండో పార్ట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక 250 కోట్లు పెట్టినంత మాత్రం జిల్లాలో మొత్తం అన్ని కావు. 200 కోట్లతో చిన్న జిల్లాలో కావా సార్? అవుతాయి కదా. ఇందాక చెప్పాను మీకు, అన్ని ఫుల్ డెవలప్మెంట్ చేయాలంటే 3 లక్షల కోట్లు కావాలని చెప్పాను కదా. ఇవన్నీ 100 స్కూళ్ళకి 20,000 కోట్ల రూపాయలు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, స్కూల్ బిల్డింగ్స్ అవి ఉన్నాయి. కొంత సరిపోవు. ఎందుకు సరిపోవు అంటే మీకు సింగిల్ రూమ్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఇంకా 4 రూమ్లు కట్టాలి. డబుల్ రూమ్ స్కూల్స్ ఉన్నవి, ఇంకొక అక్కడ 4 రూమ్లు కట్టాలి. సో అట్లాగే మనకి అసలు చాలా ల్యాబొరేటరీస్ లేవు, లైబ్రరీ లేదు, సో మరుగుదొడ్లు లేవు, సో కాంపౌండ్ వాల్స్ లేవు, సో సేఫ్టీ సెక్యూరిటీ లేదు, ఇట్లా చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. కానీ ఒక్కటే స్కూల్ కు 200 కోట్లు ఖర్చు అవసరమా మీ ఉద్దేశంలో? ఒక్కటే స్కూల్ కు 200 కోట్లు అవసరం లేదు. మరి ఎందుకు? అదంతా కాంట్రాక్టర్లు, కమిషన్లు, వాళ్ళకి అది మేము రికమెండ్ చేయలేదు. సో మరి గవర్నమెంట్ అది చేస్తుంది, ఆల్రెడీ ఇనాగ్రేట్ చేశారు 100 చోట్ల వాటి స్టార్ట్ కూడా చేస్తుంది. గవర్నమెంట్ చేస్తుంది, మేము కమిషన్ లో మేము చెప్పలే కదా. దట్ క్వశ్చన్ షుడ్ నాట్ బి ఆస్క్డ్ టు మీ. బట్ సైమల్టేనియస్ గా అది కూడా జరుగుతుంది. దాన్ని మీరు ఎందుకు ఆపోజ్ చేయట్లేదు? అది అవసరం లేదు. నేను పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ తో నేను ఓకే చేస్తాను, ఎందుకంటే 15 కోట్ల ఖర్చు ఎంత అవుతుంది? అంతే, 15 కోట్ల ఐ విల్ అగ్రీ. బట్ 200 కోట్లు ఒకటే స్కూల్లో ఉండి దానిలో 2,000 మంది పిల్లలు చదివితే, ఇక్కడేమో లక్షలాది మంది పిల్లలు, 16-17 లక్షల మంది ప్రభుత్వ స్కూల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఎంత? 2,000 × 100 అన్న 2 లక్షలకు మించి కేటర్ కాదు. సేమ్ మీరు అన్న గురుకులాలు 10%, ఇదైతే 2-3% కూడా కేటర్ కాదు. ఖర్చేమో మీరు 200 × 100 20,000 కోట్ల వరకు అవుతుంది. ఇష్యూనే చాలా మంది మాట్లాడుకుంటున్నారు దీని గురించి. సో అందుకని మేమేం సపోర్ట్ చేయలేదు దీన్ని, కమిషన్ దీని గురించి మేమేం చెప్పలేదు. అంటే ముఖ్యమంత్రితో కానీ మిగతా వాళ్ళతో డిస్కషన్ జరగలేదు. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు విద్యా కమిషన్ వేసినప్పుడు
నిర్ణయం అయిపోయింది. కమిషన్ రాకముందే నిర్ణయం అయిపోయింది అది. సో దే వెంట అహెడ్, ఆ ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే అది జరుగుతుంది. అందుకని మేము ఇప్పుడు కొత్తగా ఒక్క నిమిషము, మేము కొత్తగా ఏం రికమెండేషన్ చేశామంటే, కొత్తగా గురుకులాలు కట్టకండి అని రికమెండ్ చేశాం. ఫర్దర్ గురుకులాలు యాడ్ చేయకండి, అది సొల్యూషన్ కాదు అని రికమెండ్ చేశాం క్లియర్ గా మా రిపోర్ట్ లో ఉంది. కానీ గురుకులాలు సక్సెస్ ఫార్ములా అని అంటున్నారు, గురుకులాలను అసలు చేయొద్దు అంటారు. అరే మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ లాంటి స్కూల్ లేకపోవడం వలన సక్సెస్ అవుతున్నవి. తెలంగాణ పబ్లిక్ స్కూల్ లాంటి నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టగలిగితే మీకు గురుకులాలు అవసరం లేదు అని అంటున్నాను, గట్టిగా అంటున్నాను. మీరు ఎందుకు నాన్ రెసిడెన్షియల్ విద్యా విధానం మీద స్ట్రెస్ చేసి చెప్తున్నారు? తల్లిదండ్రులకి పిల్లలకి దూరం అవుతుందా, లేకపోతే రీజన్ ఏంటంటారు? చాలా రీజన్స్ ఉన్నాయి అందులో, చాలా రీజన్స్ ఉన్నవి. ఒక స్టేట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి 1000 సంవత్సరాల అనుభవం ఉంది. అంటే 1000 సంవత్సరాలు ప్రపంచంలో ఇలాంటి అనుభవం ఉంది. సో పిల్లలకి హక్కులు ఉంటవి, పిల్లలకి కొన్ని రైట్స్ ఉంటవి. సో పిల్లల తల్లిదండ్రుల దగ్గర పెరగడం అనేది సహజమైనటువంటి పెరగడము. అంతేగాని ఒక ఆర్టిఫిషియల్ సిచ్యువేషన్ లో గురుకులాలు పెరగడం కరెక్ట్ కాదు. ఇందాక మీరే చెప్పారు, గురుకులాలు అంతో ఇంతో నాణ్యమైన దొరుకుతుంది కాబట్టి అక్కడికి పంపిస్తున్నారు తప్ప, సో లోకల్ గానే ఉన్నటువంటి ఇలాంటి నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్, సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టగలిగితే గురుకులాలకు పంపించారు తల్లిదండ్రులు అని నేను చెప్తున్నాను రిపీటెడ్ గా. అది కరెక్ట్ కూడా కాదు అని చెప్తున్నాను. చాలా స్పష్టంగా మేము దీంట్లో చెప్పాము, మేము మా రిపోర్ట్లో చెప్పాము. సో ఫర్దర్ గురుకులాస్ యాడ్ చేయకండి అని చెప్పాము. ఇప్పుడు కూడా మీ ద్వారా కూడా మళ్ళీ ఒకసారి ప్రజలందరూ కూడా చెప్తున్నాను, ఇది కరెక్ట్ సొల్యూషన్ కాదు అని. ఎందుకంటే పిల్లలు అబ్యూజ్ అవుతున్నారు, చాలా మంది పిల్లలు అబ్యూజ్ అవుతున్నారు. పెద్ద పిల్లలు చిన్నపిల్లల్ని అబ్యూజ్ చేస్తున్నారు, పెద్ద పిల్లలు చిన్నపిల్లల్ని కొడుతున్నారు, పెద్ద పిల్లలు చిన్నపిల్లల్ని చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అట్లాగే టీచర్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. చాలా జరుగుతున్నాయి గురుకులాల్లో, చాలా తెలియని విషయాలు జరుగుతున్నాయి. అది కరెక్ట్ కాదు అని మేము కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాం. ఇప్పుడు కూడా కమిషన్ రిపోర్ట్ లో కూడా కొద్దిమంది తల్లిదండ్రులు అట్లీస్ట్ వాళ్ళకి ఫుడ్ దొరుకుతుందన్న ఉద్దేశంతో కూడా పెడుతున్నారు. అంటే పిల్లల్ని పోషించడం ఇబ్బంది అనుకున్న వాళ్ళు కూడా, గవర్నమెంట్ ఎంప్లాయీస్, కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్, వాళ్ళు కూడా గురుకులాలకు ఎందుకు పంపిస్తున్నారు అంటే తిండి లెక్క కాదు, తిండి పెట్టేంత స్తోమత అందరికి ఉంది. వాళ్ళు రేపు రూపాయి కిలో బియ్యం వచ్చిన తర్వాత అది పెద్ద విషయమే కాదు, వేజ్ రేట్ కూడా పెరిగినవి పెద్ద విషయమే కాదు. సగటున మనం ఒక్కొక్కరు ఇంట్లో రోజుకి 200 రూపాయలు తాగుతున్నారు, అది విషయం కాదు. విషయం అంతా కూడా ఏంటంటే, ఇక్కడ మనకి లోకల్ గా స్కూల్స్ లేవు సరిగ్గా, కనీసం అక్కడ మంచిగా ఎంతో కొంత నాణ్యమైన విద్య దొరుకుతుంది అనే దాంట్లో పంపిస్తున్నారు. సో దట్ ఈస్ ది థింగ్. కానీ గురుకులాల నుంచి ఇప్పుడు అక్కడ మలావత్ పూర్ణ వచ్చారు, అటువంటి వాళ్ళు అది కూడా జరిగింది కదా. చాలా మంది మెడిసిన్ తర్వాత నాన్ రెసిడెన్షియల్ స్కూల్లో మంచిగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పెడితే ఒలింపిక్స్కి వెళ్తారు. మనకి ఎన్ని మనకి మొత్తము ఇక్కడ 85 లక్షల మంది పిల్లలు ఉన్నారా? సో కనీసం గవర్నమెంట్ మీరు 50 లక్షల మంది పిల్లల్ని ఉన్నారనుకుందాం, ఎన్ని మంచి స్కూల్స్ పెడితే. సో ఇప్పుడు మేము మార్కెట్లో పెట్టాము, ఒక బ్రహ్మాండమైన బాస్కెట్బాల్ పెట్టాము, బ్రహ్మాండమైన క్రికెట్ పెట్టాము, బ్రహ్మాండమైన ఫుట్బాల్ పెట్టాము, బ్రహ్మాండమైన వాలీబాల్, మన బ్యాడ్మింటన్ పెట్టాము, ఇప్పుడు వాలీబాల్, కబడ్డీ అన్ని పెడుతున్నాం, ఖోఖో పెడుతున్నాము. ఇలాంటివి పెడితే, ప్రొఫెషనల్ గ్రౌండ్స్ పెట్టి పీటీఎల్ని పెడితే మనకు ఫ్యూచర్లో మంచి ఒలింపియన్స్ వస్తారు. అంతేగాని గురుకుల ఒక్క పూర్ణిమని తీసుకెళ్లి ఒక్క మలవతిని తీసుకెళ్తే అది కాదు అచీవ్మెంట్. అచీవ్మెంట్ ఎట్లా ఉండాలంటే, నేషనల్ గేమ్స్ లో మన పిల్లలు ఉండాలి, సో ఒలింపియన్స్ లో మన పిల్లలు ఉండాలి. అంతేగాని ఇప్పుడు ఎవరో ఒకరో ఇద్దరినో పెడితే పంపిస్తుంది కాదండి. 142 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం నుంచి ఎంతమంది ఒలింపిక్స్ మనము మెడల్స్ కొడుతున్నామో, 10 లక్షల మంది జనాభా ఉన్న దగ్గర నుంచి కూడా గోల్డ్ మెడల్ కొడుతున్నారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం, మన యొక్క స్పోర్ట్స్ జీరో. మనం యాక్చువల్గా మనము స్పోర్ట్స్లో జీరో, నోబెల్ లారెట్స్లో జీరో, నోబెల్ ప్రైజెస్లో జీరో, ఇన్నోవేషన్స్లో జీరో. సో మనకి కొత్త దీంట్లో ఏమీ లేదు మనది కాంట్రిబ్యూషన్. ఉత్తగా మనము క్యాజువల్గా సర్వీస్ చేస్తాం అంతే. అంటే ఒక్క ఎగ్జాంపుల్ తీసుకొని గురుకులాలని హైప్ చేశారు అంటారా ఆ సందర్భంలో? మలావత్ పూర్ణ నేను హైప్ అని చెప్పాను కానీ, బట్ దట్ ఈస్ నాట్ ఏ మోడల్ అని చెప్తా. ఓకే, ది మోడల్ ఈజ్ ఎవ్రీ విలేజ్ లో, ఎవ్రీ మండలంలో అట్లా పిల్లలు ఆడుతూ ఉండాలి, ఒక డైనమిక్ గా ఉండాలి, చదువుకుంటుండాలి, లైబ్రరీస్ నిండిపోవాలి, ల్యాబొరేటరీస్ వాడుతూ ఉండాలి. సో పిల్లలు రోజు సాయంత్రం 8:30 ఆడుతూ ఉండాలి. సో ఇంటిపై హ్యాపీగా పడుకోవాలి, పొద్దున్నే రావాలి, మళ్ళీ చదువుకోవాలి, ఆడుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి. సో దట్ షుడ్ బి ద మోడల్. సో మనం చూసాం అమెరికాలో 100% పిల్లలు ఆడతారు, 100% పిల్లలు లైబ్రరీకి వెళ్తారు, 100% పిల్లలు అక్కడ అసలు క్లాస్ రూమ్లో ల్యాబొరేటరీస్ అక్కడ. అది ఒక మంచి విధానం అది. సో అందరూ కూడా ప్రాక్టికల్గా చేస్తారు. సో చిన్నప్పుడే వాళ్ళకి 3 తరగతిలోనే వాళ్ళకి కారు నడిపించాలంటే ఏమేం కావాలని చెప్తారు. వాళ్ళకి కారు నడిపించాలంటే 4 చక్రాలు కావాలి, కారు నడిపించాలంటే ఒక ఇంజన్ ఉండాలి అని పిల్లలకు ప్రాక్టికల్గా కారు తయారు చేయమంటారు వాళ్ళు.
సో ఇట్లా ఒక ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటాం దీన్ని మనము. అలాంటి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వాళ్ళు చక్కగా వాళ్ళు బోధిస్తున్నారు. మన దగ్గర ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ లేదు, పాడలేదు, ప్రతి ఒక్కటి ఊరికి ఏదో చెప్పుకుంటూ వెళ్తామో అది ఏం అర్థం కాదు ఎవరి పిల్లలకి. సో ల్యాబొరేటరీస్ ఉండాలి మనకి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మనకి క్లాస్ రూమ్స్ ఉండాలి. సో మనకి చక్కని ఒక మంచి మోడర్న్గా రోబోటిక్స్ ల్యాబొరేటరీస్ ఉండాలి. సో మనకి అటల్ ల్యాబొరేటరీస్ అని కొత్త పెట్టారు. సో అలాంటి ల్యాబొరేటరీస్ ఉండాలి మనకి. సో అవి లేవు. పిఎంసి స్కూల్ అనేది పెట్టారు, ఉత్తదే అంతా, దాని పేరు పెద్ద దిబ్బ, పేరు పెద్ద ఊరు దిబ్బ. ఎందుకు ఈ ప్రభుత్వాలు మారుతున్నా కొద్ది వాళ్ళు సక్సెస్ అంటారు, ఇంకోళ్ళు కేజీబీ అంటారు, ఇంకోళ్ళు ఇంటిగ్రేటెడ్, వాళ్ళు గురుకులాలు, ఇట్లా ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ కంటిన్యూషన్ లేకుండా కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి రుద్దడం వల్ల కన్ఫ్యూజన్ లేదా పేరెంట్స్ లో, టీచర్స్ లో, విద్యా విధానం సంబంధించి కూడా కంటిన్యూషన్ లేకపోవడం వల్ల. కరెక్ట్. ఇప్పుడు మనకి 29 రకాల స్కూల్స్ ఉన్నాయండి ప్రపంచంలో. ఎక్కడ ఏ దేశంలో 29 రకాల స్కూల్స్? ఓన్లీ తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పి ప్రైవేట్ స్కూల్స్ కావట్లేదు నేను. ఓకే, గవర్నమెంట్ స్కూల్ 29 స్కూల్స్ ఉన్నవి, అది కరెక్ట్ కాదు. అందుకనే 1-2 రకాల స్కూల్స్ ఉండాలి మనకి. మేము రికమెండ్ చేసినవి తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్, నర్సరీ టు 2nd క్లాసు, అండ్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నర్సరీ టు 12th క్లాసు. సో ఇవి చాలు, ఇంకేం వద్దు. గురుకులాలు పేదవాళ్ళకి, అతి బాగా పేదవాళ్ళకి. ఇంటిగ్రేటెడ్ కూడా ఉంది ఇప్పుడు, ఆల్రెడీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది వర్క్. మేము రికమెండ్ చేయలేదు అబ్బా, మేము రికమెండ్ చేసింది ఓన్లీ సో ఇవే మేము రికమెండ్ చేసింది. కానీ మీరు ధైర్యంగా మరి ముఖ్యమంత్రి చెప్పలేకపోతున్నారు ఇంటిగ్రేటెడ్ ఇస్ నాట్ సొల్యూషన్ అని చెప్పి. ఇప్పుడు ఈ నివేదిక చాలా ధైర్యంగా ఇచ్చారు. మీరు ఎవరేమనుకున్నా పర్లేదు, టీచర్లు అనుకున్నా, నా ఉద్దేశం విద్యార్థులు. నేను కూడా చెప్తున్నా కదా సొల్యూషన్ కాదనేది. ఇంక ఇదే కదా, ఇంతకంటే ధైర్యం ఎవరు చెప్తారు అబ్బా మీకు? అంటే ఇది ముఖ్యమంత్రి కూడా చెప్పారా ఈ సొల్యూషన్ కాదు ఇంటిగ్రేటెడ్ అని చెప్పి? మా రిపోర్ట్ లో చెప్పాము, మన ప్రెజెంటేషన్ కూడా చెప్పాము, గురుకులాస్ ఇస్ నాట్ సొల్యూషన్ అని. గురుకులాలు కాదు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. ఇంటిగ్రేటెడ్ గురుకులమే కదబ్బా. ఓకే, అది గురుకులం కాదంటారు, సెమీ గురుకులం ఏదో అన్నారు. అది ఫుల్ గురుకులం. అది గురుకులమే, బిల్డింగ్లు కడుతున్నారు అంతే, కొంచెం ఎక్కువ మోడర్న్ గా కడుతున్నారు. అది గురుకులమే, ఎక్కువ మంది పిల్లలతో కడుతున్నారు. కానీ బిల్డింగ్ దాంట్లో కూడా చెప్పాము, ఎక్కువ మంది కూడా గురుకులం ఉండకూడదు, 1000 కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పాము. ఓకే, కమిషన్ రిపోర్ట్ లో. ఓకే, ఈ గురుకులాల్లో మరణం దాని మీద ఏమైనా అధ్యయనం చేశారు సార్? చాలా మంది పిల్లలు చనిపోయారు ఈ మధ్య కాలంలో. అందుకనే మేము ఈ సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద పడ్డాం అబ్బా. మనకి సెమీ రెసిడెన్షియల్ స్కూల్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. నేను మొత్తం ప్రతిదానికి ఇప్పుడు కూర్చొని ఇదే టేబుల్ మీద కూర్చొని అందరం 20 మంది కూర్చొని అసలు ఏంటి ఇది అంటే 36 రకాల లాభాలు వచ్చినాయి. సో దిస్ ఈస్ ద జిందా తెలిసింది. ఎస్, కరెక్టే మీరు చెప్పింది. సో ఎందుకంటే ఇది పిల్లల్ని ఎంపవర్ చేస్తుంది. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు చక్కగా హ్యాపీగా ఒక ప్రేమ కొద్దీ వాళ్ళ హక్కులకు లోబడి చక్కగా ఒక మంచి వాతావరణంలో పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు పిల్లల్ని ఎందుకు భయపడుతున్నారంటే తల్లిదండ్రులు ఇంట్లో కూర్చుంటే సెల్ ఫోన్తో ఆడుతుంటారు, ఇంట్లో గొడవలు అయిపోతున్నాయి మాకు అని బయటకు పంపిస్తున్నారు, తోసేస్తున్నారు. సో అది మెయిన్ థింగ్ గురుకులాలు పంపించే దాంట్లో మెయిన్ ఫార్ములా అది అనమాట యాక్చువల్గా. సో అది కాకుండా మేమేమంటున్నామంటే మీరు పొద్దున 8 గంటలకు వచ్చేసాను స్కూల్కి, వచ్చేసి సాయంత్రం 7:30, 8 వరకు ఎంగేజ్ చేద్దాం పిల్లల్ని, చక్కగా ఆడిపిద్దాం, పాడిపిద్దాం, రకరకాల ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయిద్దాము. సో రియల్ ఎడ్యుకేషన్ చెప్దాము, క్వాలిటీ ఎడ్యుకేషన్. సో ఎంగేజ్ కావాలి వాళ్ళు. సో దట్ ఈస్ ద రియల్ థింగ్. ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు కదా గ్రామాలలో ఎక్కడ కూడా. ఓకే, సో బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు ఇట్లా క్యాస్ట్ వారిగా లేకపోతే కమ్యూనిటీ వారిగా ఉండొద్దని కూడా ఒక రికమెండేషన్ అంతేనా? ఎందుకు చెప్పారు? ఎందుకు రికమెండేషన్ మీరు ఇందాక కూడా చెప్పారు? ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ ఎట్లా ఏర్పడింది మన దగ్గర? సర్వేల్ కదా. అట్లా ఇక్కడ రాయలసీమలో ఒకటి, ఆంధ్రలో కూడా జరిగాయి కదా. అప్పుడు క్యాస్ట్ ద్వారా పెట్టారా? పెట్టలేదు. కానీ ఏపీఆర్ చేసి ఉన్నట్టున్నాయి కదా ఇప్పుడు ఎస్సీకి కొన్ని రిజర్వ్డ్. నవదేవుడు కాదు అట్లా, నవదేవుడు లేదు అప్పుడు పెట్టలేదు, ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టలేదు. తర్వాత మనము ట్రైబల్ తో స్టార్ట్ చేసాం, ఆశ్రమ్ స్కూల్స్ తో స్టార్ట్ చేసాం. ఎందుకంటే అప్పుడున్న పావర్టీ, అప్పుడున్నటువంటి ఇల్లిటరసీ, అప్పుడున్నటువంటి విద్య మీద అవేర్నెస్ లేకపోవడము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ చేసాం, బాగుంది, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఈ రోజు ఇంకా అవసరం లేదు వాటిది. ఈ రోజు మనము అన్ని కలిపి పెట్టడం, ఒక దగ్గర పెట్టడమే కరెక్ట్. ఇప్పుడు 5 సొసైటీలు పెట్టి 5 ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టి మళ్ళీ చేసిందే చేస్తారు. వీళ్ళు టెండర్స్ కాల్ఫర్ చేస్తారు, వాళ్ళు టెండర్ కాల్ఫర్ చేస్తారు. సో వాళ్ళు ట్రైనింగ్ మైనారిటీ గురుకులాలు, మళ్ళీ ఎస్సీ గురుకులాలు వేరే, ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు వేరే. దీనివల్ల ఇవన్నీ ఒకటే అంబ్రెల్లా కింద రావాలని చెప్పి మేము రికమెండ్ చేశాం. అంటే డీసెంట్రలైజేషన్ మంచిది కాదా ఈ విషయంలో? డీసెంట్రలైజేషన్ ఇది డీసెంట్రలైజేషన్ అనరు, ఇది మీరే అన్నారు క్యాస్ట్ బేస్డ్ అని. ఇది డీసెంట్రలైజేషన్ క్యాస్ట్ బేస్డ్ అయినా సరే బీసీ గురుకులాల్లో 25% ఓసీలు కూడా ఉంటారు కదా. అంటే అందరు జనరల్ వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, మైనారిటీ. గ్రామంలో ఉన్న స్కూల్ ఎవరెవరు ఉంటున్నారు?
జిల్లా పరిషత్ హై స్కూల్ ఎవరెవరు ఉంటున్నారు? ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్లో ఎవరెవరు ఉన్నారు? అందరు ఉన్నారా? కాబట్టి దీనిలో మెజారిటీ ఒకటే కమ్యూనిటీ సంబంధించి ఉంటున్నారు, మిగతా వాళ్ళు కొంత 25% వేరే ఉంటారు, అంతేనా? ఈ విషయం అది కాదబ్బా. ఎడ్యుకేషన్ అనేది, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికి ఇవ్వాలనా కొద్దిమందికి ఇవ్వాలనా? అందరికి డెఫినెట్ గా ఇవ్వాలి ప్రభుత్వాలు కదా. దీంట్లో ఏం తారతమ్యాలు ఉండవు కదా. ఎస్సీలకు ఎక్కువ తక్కువ, లేకపోతే ఎస్టీలకు ఎక్కువ తక్కువ, మైనారిటీస్ ఎక్కువ ఉండదు కదా, ఓసీలకు ఎక్కువ తక్కువ ఉండదు కదా. అక్కడ వీకర్ సెక్షన్స్ కి అయితే ఇంకెక్కువ అవకాశాలు కల్పించాలి, ఎన్రోల్మెంట్ లేని చోట అన్నది ఉంటుంది. ఎడ్యుకేషన్ లో అందరికి సుప్రీం ఇవ్వండి అంటున్నాను నేను. సుప్రీం రిక్వైర్మెంట్స్, సుప్రీం నీడ్స్, సుప్రీం ఫిల్ చేయండి అంతా కూడా, మొత్తం కూడా హైయెస్ట్ ఇవ్వండి వాళ్ళకి. సో అందరి పిల్లలకి ఇవ్వండి. విద్య అనేది, విద్య దగ్గర రిజర్వేషన్లు, విద్య దగ్గర మనకి హెచ్చు దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకప్పుడు మనకి బాగా తక్కువ ఉంది, ఎస్సీలు ఎస్టీలు తక్కువ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్, ది బెస్ట్ ఎడ్యుకేషన్ అందరికి ఇవ్వండి, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో. దట్ ఈస్ ద సొల్యూషన్ అంటున్నాను నేను. ఓకే సార్, అయితే నాకు మీ రిపోర్ట్లో బాగా నచ్చిన అంశాలు 2 ఉన్నాయి. గుడ్, చెప్తాను. ఎందుకంటే ముందు క్వశ్చన్ స్టార్ట్ చేసి రెండు బాగా నచ్చిన అంశాలు ఏంటంటే, ప్రైవేట్ స్కూల్లో ఫీజును రెగ్యులేట్ చేయాలని చెప్పారు. ఇంజనీరింగ్ ఫీజు ఏమో రెగ్యులేట్ చేస్తారు కదా. ఇంజనీరింగ్లో 35,000 ఫీజు, 36,000 గవర్నమెంట్ కన్వీనర్ కోట, 40,000 50,000 ఉంది స్టార్ట్ చాలా వరకు. దాన్నేమో రెగ్యులేట్ చేస్తారు. నర్సరీకి ఏమో 1,00,000 2 లక్షలు ఫీజు తీసుకుంటారు. దాన్ని అడిగేవాడు లేడు, ఏం లేడు. అంతేనా? తల్లిదండ్రులు ఎంత అంటే అంతే, వాడు ఫిక్స్ చేసిందే ఫైనల్. ఇంజనీరింగ్ ఏమో చాలా స్టాండర్డ్ కావాలి, ఎందుకంటే ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చాలా ఇంత క్యాంపస్ ఇంత ఏరియాలో ఉండాలి, ఆ ప్రొఫెసర్కి ఇంత శాలరీ చెల్లించాలి, తర్వాత ల్యాబ్స్ చాలా ఖర్చు అవుతుంది. దానికేమో మనం 40,000 ఇస్తున్నాం. వీడు ఏమీ లేదు, అపార్ట్మెంట్లో స్కూల్ పెడతాడు, నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం అంటాడు, చాలా మంది ఈ టెక్నో స్కూల్ ఆ టెక్నో స్కూల్ అంటాడు. ఏముండదు దానిలో. అపార్ట్మెంట్లో స్కూల్స్, లిఫ్ట్లు కూడా సరిగ్గా ఉండవు. లిఫ్ట్లో కూడా ఎరుక్కొని చనిపోయిన మామూలు లిఫ్ట్లు ఉంటాయి, చనిపోయిన సందర్భాలని ఫైర్ సేఫ్టీ ఉండదు, ఏముండదు. దానికేమో 1,00,000 2 లక్షలు 3 లక్షల దాకా వసూలు చేస్తారు. సో అందుకని నాకు అది నచ్చింది. ఈ ప్రైవేట్ స్కూల్ ఫీజు రెగ్యులేషన్ మెకానిజం ఇంకెక్కడైనా ఉందా? వేరే రాష్ట్రాలు ఎక్కడైనా అమలు అవుతుందా? లీగల్ గా ఏమైనా ఇబ్బందులు వస్తాయా దీనికి? అన్ని రాష్ట్రాలు చూసినా ఏ రాష్ట్రంలో సరిగ్గా లేవు. అది ఎందుకు నాకు అర్థం కాలే గానీ, అది ఊరికే తల్లిదండ్రులు సాటిస్ఫాక్షన్ కింద పెట్టామా అంటే పెట్టినట్టు ఉంది తప్ప దాంట్లో స్ట్రిక్ట్ ఏం లేదబ్బా. ఫీ రెగ్యులేషన్ అంటే ఏం కోరుకుంటారంటే, సౌకర్యాలను బట్టి, అక్కడ ఉన్న స్టాండర్డ్ ను బట్టి ఏదో ఒక మీరు ఫిక్స్ చేయండి మ్యాక్సిమం ఫీజు, మమ్మల్ని ఎక్స్పైర్ చేయకుండా. తర్వాత మాకు ఓన్లీ ఒకటే. నేను అనుకున్నది ఏంటంటే, ఇంజనీరింగ్ కాలేజీలు అంటే ఒక లిమిట్ ఉంది, 300 350 400 కాలేజెస్ ఉంటాయి. కానీ ప్రైవేట్ స్కూల్స్ నెంబర్ ఆఫ్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా. వీటన్నిటిని ఈజీగా ఎన్ని ఉంటాయి, ఒక 10,000 స్కూల్స్ అన్నీ ఉంటాయి. 30,000 ప్రభుత్వంలో ఉన్నప్పుడు 11,000 ప్రైవేట్ స్కూల్స్ రెగ్యులేట్ ఫీజు ఎట్లా, దీని మెకానిజం ఎట్లా అని ప్రభుత్వాలు ఆలోచించుంటాయి. రెండోది ఏంటంటే, నారాయణ, శ్రీ చైతన్య ఇవన్నీ కూడా ప్రభుత్వాలు అందరికి కూడా అన్ని రాజకీయ పార్టీలకు డొనేషన్స్ ఇస్తూ ఉంటాయి. ఎలక్షన్ వచ్చేసరికి వీళ్ళు గుర్తొస్తుంటారు కాబట్టి వాళ్ళు రెగ్యులేట్ చేయొద్దని. నాట్ ఓన్లీ స్కూల్స్, కాలేజెస్ కూడా అంతే. ఇక దానిలో 2 లక్షల మంది చదువుతారు, 1 2 1 1 2 2 అని ర్యాంక్స్ అనౌన్స్ చేస్తారు. ఇంటర్ ఫెయిల్ అయ్యే వాళ్ళు 50% ఉంటారు. 50% పాస్ పర్సెంటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంటర్ విద్యలో లేకపోతే ప్రాథమిక విద్యలో ఈ ఫీజు దాన్ని అది ఎంత అంటే ఎట్లా, మీరు దానికి ఒక మెకానిజం ఏమైనా పెట్టారా దీన్ని రెగ్యులేట్ సంబంధించి? మేము ఒక డ్రాఫ్ట్ బిల్ తయారు చేస్తాం డైరెక్ట్ గా అసెంబ్లీలో పెట్టుకోవడానికి. సో మేమేం చెప్పిన రికమెండేషన్ ఏంటంటే, మనకి యాక్చువల్గా ఆంధ్రలో తప్పు చేశారు, అన్ని స్కూల్స్ లో 10,000 రూపాయలు పెడితే అది అసలు అది చాలా పిచ్చిగా అనిపించింది అందరికి కూడా. ఎందుకంటే గచ్చిబౌలిలో ఒక 1,000 కోట్ల పెట్టుబడి 10,000 రూపాయలు పెట్టారు అక్కడ ఆంధ్రలో. మ్యాక్సిమం సీలింగ్ పెట్టింది అనమాట. కానీ ఎవరు 10,000 రూపాయలు ఎవరు ఇంప్లిమెంట్ అవుతలేదు కదా. అదే అంటున్నాను. ఇప్పుడు గచ్చిబౌలిలో ఒక 1,000 కోట్ల రూపాయలు పెట్టిన స్కూల్ ఉంది. ఇంకో దగ్గర ఎక్కడో రామన్నపేటలో ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పినపాకలో పెట్టిన ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది. ఈ రెండింటికి 10,000 పెడతా అంటే అది చాలా అసమంజసంగా ఉంటుంది కదా, కరెక్ట్ కాదు కదా. అందుకని మేము ఒక 6 రకాల కేటగిరీ చేయండి, అర్బన్ రూరల్ గా అట్లా చేసి ఒక్కొక్క దానికి ఆ సౌకర్యాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ బట్టి, సో కొంచెం మీరు ప్రాఫిట్ కూడా యాడ్ చేసుకొని ఒక 20% ఎంతోనో చేసుకొని ఒక మ్యాక్సిమం సీలింగ్ అనేది పెట్టండి. సో అది ఇంప్లిమెంట్ కావడానికి ఒక
కమిషన్ ని, ఒక చట్టబద్ధమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేయండి. అట్లాగే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్థానికంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ చైర్మన్ గా డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీని కూడా పెట్టండి అని మేము కొన్ని రికమెండేషన్లు స్పెసిఫిక్గా చేయగలిగాము. సో ఆ ప్రకారం పెట్టగలిగితే బాగుంటుంది. సో మనం దాన్ని చట్టం చేయకపోతే ఉత్తమైన కోర్టులు కొట్టేస్తాయి, ఎందుకంటే చట్టాన్ని కూడా చేయమని చెప్పాము. అప్పటికి కూడా వాళ్ళు కోర్టుకు వెళ్తారు, కోర్టుకు వెళ్తే కోర్టులో మనం ఫైట్ చేయాల్సి ఉంటుంది. సో మనము కోర్టు విత్ ఇన్ ద రాజ్యాంగ స్ఫూర్తిగా, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారము చక్కగా మనము అన్ని రూల్స్ టిఎఫ్ఆర్సి అది చట్టమే కదా ఇప్పుడు ఇంజనీరింగ్ లో దానిలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఫీజు రెగ్యులేటరీ కమిషన్ అది సుప్రీంకోర్టు చెప్పింది పెట్టమని, అందుకనే పెట్టారు. సుప్రీంకోర్టు దానికి ఇంజనీరింగ్ చెప్పినప్పుడు ఎగ్జాక్ట్లీ ప్రాథమిక విద్యకు వచ్చిన ఇబ్బంది ఏంది? అందుకే ఎగ్జాక్ట్లీ అది మనలు కావాలని మనలు లూజ్ గా పెట్టేసరికి అది కోర్టు కొట్టేస్తున్నాయి. సో కరెక్ట్ గా మనం పెట్టగలిగితే ఏం ప్రాబ్లం ఉండకూడదు లెక్క ప్రకారం. కానీ బట్ సో అది దాని వెనకాల చాలా ఉంది లేబా స్టోరీ. చెప్పండి సార్ వ్యూవర్స్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ప్రభుత్వ విద్యారంగం ఎంతరో ప్రైవేట్ విద్యలో ఇప్పుడు అంతకంటే ఎక్కువ మంది చదువుతున్నారు. నేను అందుకని నాకు చాలా బాగా నచ్చిన సజెషన్ అని చెప్తున్నా. మొత్తం రిపోర్టర్ నచ్చిన దాని వెనకాల బిజినెస్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా. అది వ్యాపారం నడుస్తుంది. కొన్ని ఒక 15,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది మన ఆంధ్రలోనే, తెలంగాణలోనే. సో అది పెద్దగా దాని మీద ఉన్నవి. సో స్టేక్స్ ఉన్నాయి కాబట్టి సో ఇష్టపడరు అంత ఇంప్లిమెంట్ చేయడానికి. సో దాని మీద సంపాదిస్తున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు. వెరీ సింపుల్, ఇది అందరూ తెలిసిన సత్యం. ప్రైవేట్ సంబంధించి అనుమతుల్లో ఒక రూల్ ఉంది, 95% ఖర్చు పెట్టాలి, 5% మాత్రమే ప్రాఫిట్ తీసుకోవాలని చెప్పి. కానీ ప్రాఫిట్ 50 to 60% ప్రాఫిట్ తీసుకుంటారు. కానీ టీచర్స్ మీద 50% వేతనాలు 50% వరకు పెట్టచ్చు అని పెట్టాలని ఉంది. 95% కూడా ఉంది సార్. 90% మొత్తం ఖర్చు పెట్టాలి, 5% మాత్రమే ప్రాఫిట్ తీసుకోవాలని ఉంది. అట్లయితేనే ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ ఉంది. కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు, లేదని కాదు రూల్. అసలు చేయడానికి యంత్రాంగం ఎక్కడ ఉంది? అది ఎట్లా? అది 5% 95% ఎంత పర్సెంటేజ్ ఎక్కడ ఉంది? ఖర్చులు లెక్కలు ఎవరు పంపేవారు? యంత్రాంగమే లేదు కదా. అంటే యంత్రాంగమే లేదు. ఇంకొకటి, ఇప్పుడు మీరు ప్రైవేట్ స్కూల్లో ఫీజు రెగ్యులేట్ చేస్తారు. రెగ్యులేట్ చేస్తే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకు వేతనాలు తగ్గవా మళ్ళీ అదే రేషియోలో? దాన్ని ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఏమి ఇస్తున్నారు బా వేతనాలు? వాళ్ళు అంత డిమాండ్ అండ్ సప్లై కదా. కరెక్టే. ఇప్పుడు ఉన్న దానికంటే ఫీజు తగ్గిస్తే ఇంకా తగ్గిస్తారు కదా, అదొక ఛాలెంజ్ కదా. ఇప్పుడు మనము అన్ఎంప్లాయ్మెంట్, లైక్ ఉదాహరణకి అన్స్కిల్డ్ పర్సన్స్ కి మినిమం వేజ్ చట్టం ఉంది ఒకటి. సో అట్లాగే ప్రైవేట్ టీచర్లు కూడా మినిమం వేజెస్, మినిమం శాలరీ చట్టం తీసుకొద్దాం, చక్కగా డిగ్నిఫైడ్ గా బతికేటట్టుగా. సో అది కూడా ఇంపార్టెంట్. మేము యాక్చువల్గా మర్చిపోయాము, అది పెట్టాల్సింది మేము కమిషన్ రిపోర్ట్ లో. ప్రైవేట్ టీచర్ల గురించి ఆలోచించాల్సింది సార్. చాలా సఫర్ అవుతున్నారు, ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది. మా దృష్టిలో మాకు వచ్చిన మా అబ్జర్వేషన్ ఏంటంటే 5,000 రూపాయలు కూడా ఇస్తున్నారు అబ్బా టీచర్లకు శాలరీ. ఎంత అన్యాయం అది. సో ప్రైవేట్ టీచర్లు చాలా నష్టపోతున్నారు. వాళ్ళకి హక్కులు లేవు, ఏమన్నా అంటే తీసేస్తారు. వాళ్ళకి చట్టం కూడా తయారు చేయాలి మనం ఒకటి. యాక్చువల్ గా పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఏది లేదు. మీరు నెక్స్ట్ రికమెండేషన్స్ లో ఈఎస్ఐ పిఎఫ్ అయితే ఇవ్వాలి కదా. 20 మంది దాటితే చాలా 20 మంది దాటితే పిఎఫ్ ఇవ్వాల్సిందే. ఎక్కడ ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు? అసలు మీకు స్కూల్ పెడితే 5 మంది టీచర్లు ఉన్నా కానీ వాళ్ళకి జీపీఎఫ్ ఇవ్వాలని పెట్టాలి మనం. సో అన్ని రకాల ప్రివిలేజ్ ఇవ్వాలని చెప్పి పెట్టాలి. ఎందుకంటే మనం ఒక రెస్పెక్టబుల్ సొసైటీని మనం బిల్డ్ చేసుకోవాలబ్బా. మళ్ళీ అది పిఎఫ్ సంబంధించి సెంట్రల్ యాక్ట్ కిందకి పోతుందేమో. పిఎఫ్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పిఎఫ్ పెట్టుకుందాం, ఏముంది అందులో? ఓకే, స్టేట్ మనకి ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు? 20 మంది ఎంప్లాయీస్ దాటితే పిఎఫ్ అన్నది పట్టించుకోరు. మన రాష్ట్రంలో, మన దేశంలో చాలా ఇంప్లిమెంట్ కావు చట్టాలు. ఎందుకు కావంటే ఏం చెప్తాం మనము? మన సొసైటీ అట్లా ఉంది. కరోనా సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రైవేట్ టీచర్స్. పాపం ఉద్యోగాలు పోయినవి చాలా. వాళ్ళు కూడా తిండి కష్టపడాల్సి వచ్చింది. అది పెద్ద ఇష్యూ అది. ఎగ్జాక్ట్ దాని మీద మనము తప్పకుండా టీచర్స్ సాలరీస్ గురించి మీరు, అంటే నా విజ్ఞప్తి ఏంటంటే మీరు నెక్స్ట్ రికమెండేషన్స్ లో అయినా వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. మేము టోటల్ అగ్రీ 100%. సో ఇది ఇంప్లిమెంట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంపాసిబుల్ అయితే కాదు, ప్రైవేట్ స్కూల్ ఫీ రెగ్యులేషన్ అయితే చేయొచ్చు 100%. చిత్తశుద్ధి ఉంటే గనక. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్తే కనుక నెక్స్ట్ ఎన్నికల మేనిఫెస్టోలో మీ ఫీజును సగం తగ్గిస్తామని ఏదైనా రాజకీయ పార్టీ హామీ ఇచ్చింది అనుకోండి, ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంటుంది కదా. ఈ కాంగ్రెస్ ఇవ్వచ్చు, బీజేపీ ఇవ్వచ్చు, బీఆర్ఎస్ ఇవ్వచ్చు. మీ ఫీజు సగం తగ్గిస్తామని ఒక రాజకీయ పార్టీ హామీ ఇస్తే సగం బర్డెన్ ఫ్రీ బీస్ ఇచ్చే బదులు ఫీజు తగ్గిస్తామంటే అయిపోద్ది కదా. నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి.
మన సొసైటీ ఏంటంటే మీరు ఎంత ఫీజులు పెట్టినా గానీ ఒక వర్గం వారు ప్రైవేట్ స్కూల్ కు మాత్రమే పంపిస్తారు. గచ్చిబౌలి, బంజారా హిల్స్, ధనవంతులు, వీళ్ళు వాళ్ళ స్కూల్స్ వేరే ఉండాలనుకుంటారు. సో మీరు ఎన్ని లక్షలన పెట్టండి ఫీజులు, అక్కడికి పంపిస్తారు వాళ్ళు. నాకేం ప్రాబ్లం లేదు అందులో. సో నేనేమంటున్నానంటే యాక్చువల్గా గవర్నమెంట్ అమెరికాలో కానీ, జర్మనీలో కానీ, యూరోప్లో కానీ, కెనడాలో కానీ ఎట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారో స్టాండర్డ్స్ తోని, అలాంటి స్కూల్స్ మనం కూడా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే ఈ చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ అవసరం రాదండి మనకి ఎవరికి కూడా. సో సింపుల్ గా అది చేయాలి మనం. యాక్చువల్ గా ఈ పెద్ద స్కూల్స్, ధనవంతులకు సంబంధించిన స్కూల్స్ అవి ఉండనియండి, అట్లాగే ఉంటాయి. అవి మీరు ఏం చేసినా కానీ నడుస్తూనే ఉంటాయి. వాటిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం లేదంటారా? కొన్ని స్కూల్స్ ఇగ్నోర్ చేయొచ్చు. సో హై స్టేక్స్ ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ ఇవన్నీ ఎగ్జాక్ట్లీ ఇవన్నీ పెద్ద స్కూల్స్ మనం ఇందులో నుంచి తప్పించవచ్చు. యాక్చువల్ గా నేను చెప్తున్నా అంటే నేను చెప్తున్నా, నా కుమారుణ్ణి నేను ఇంటి ముందు ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్లో జాయిన్ చేస్తా. అది నా ప్రిన్సిపల్. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఇంటి ముందు ఉన్న స్కూల్లో జాయిన్ చేశా. మల్కాజ్గిరిలో నేను ఉన్నప్పుడు ఇంటి ముందే స్కూల్ చేశా. ఇప్పుడు మణికొండలో ఉంటారా, అక్కడ ఇంటి ముందే స్కూల్లో జాయిన్ చేస్తున్నా. ఈ పెద్ద స్కూల్ అని చిన్న స్కూల్ లేదు. అయితే లక్కీ ఏంటంటే మా ఇంటి ముందు ఉన్న స్కూల్లో, ఎందుకంటే నాకు బస్సులో పంపించడం ఇష్టం ఉండదు. చిన్నపిల్లల్ని అంత బ్యాగులు వేసుకొని ఏ స్కూల్ అయినా ఏం నేర్పుతారు అల్టిమేట్ గా అని, అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేరు. ఒక అంటే ఇన్ఫాక్ట్ పెద్ద స్కూల్లో డ్రగ్ కల్చర్ చాలా ఎక్కువైపోయింది. కొద్దిమంది తల్లిదండ్రులు ఆ స్కూల్స్ కోసం వాళ్ళు ఉంటున్న రెసిడెన్స్ మార్చుకొని వెళ్తున్నారు దగ్గర ఉండేందుకోసం. అమెరికాలో మొత్తం అదే. అమెరికాలో మీకు ఎక్కడ గవర్నమెంట్ స్కూల్స్ బాగుంటే అక్కడ రియల్ ఎస్టేట్ బాగా ఎక్కువ భూమి అయిపోతుంది. మన తెలంగాణలో కూడా ఇప్పుడు మంచి స్కూల్స్ ఉన్న దగ్గరికి వెళ్ళి పిల్లల్ని అక్కడే ఉండి జాయిన్ చేస్తున్నారు. అంత రాలేదులే, చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి సార్, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు కూడా మీ ఇంటి దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ బాగా ఉంటే మీ పిల్లల్ని అక్కడికి పంపిస్తారు. అయితే గవర్నమెంట్ స్కూల్ ఒక 1.5 కిలోమీటర్ దూరం ఉంది గవర్నమెంట్ స్కూల్. ప్రైవేట్ స్కూల్ ఇంటి ఎదురుగానే దాటితే ఇల్లు, గేట్ కాంపౌండ్ దాటితే స్కూల్ ఉంది. సో దానిలో వేశాను. సరే 5-6 కిలోమీటర్ల రేడియస్ లో అది బెస్ట్ స్కూల్, అదే డిసైడ్ చేసుకున్నా. మిగతా ఇప్పుడు నేను నాకున్న భారతీయ విద్యాభవనం, ఓబుల్ రెడ్డి, లేకపోతే జూబ్లీ హిల్స్, కేంబ్రిడ్జ్, ఆక్రిడ్జ్ ఇవన్నీ జాయిన్ చేయొచ్చు. చాలా మంది అడుగుతారు ఎందుకు అని చెప్పి. బట్ నా ప్రిన్సిపల్ ఏంటంటే ఇంటి ముందర స్కూల్లో వేయాలి, యాక్సెసిబుల్ ఉండాలి, ఈజీగా ఆ కాంపౌండ్ దాటి రోజు మేము ఇంటి నుంచి పడగొట్టి లేకపోతే పొద్దున స్కూల్కి తీసుకురావాల్సిన హెడేక్ ఉండకూడదు. చైల్డ్ షుడ్ ఆల్సో ఫీల్ కంఫర్టబుల్ అని నా పాలసీ. అది తల్లిదండ్రుల ఇష్టం ఒక్కొక్కరిది. సో కానీ ఇప్పుడు మరి ట్రాన్స్పోర్టేషన్ అయితే మీరు అన్నారు మండలానికి ఇప్పుడు 4-5 ప్రతి చైల్డ్ మరి ట్రాన్స్పోర్టేషన్ వెళ్లాల్సి వస్తుంది. మరి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు యావరేజ్ గా 3 కిలోమీటర్ ఉంటుంది అబ్బా, అంతే. 3 స్కూల్ ఆర్గనైజ్ చేస్తే సో యావరేజ్ గా ఒక మాక్సిమం ఒక 5-6 కిలోమీటర్ ఉంటుంది. యావరేజ్ గా 3 కిలోమీటర్ ఉంటుంది. 3 కిలోమీటర్లు అంటే పల్లెటూరులో కొద్దిమంది నడుచుకుంటూ కూడా 2 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ సైకిల్ దొక్కుంటూ చాలా మంది వెళ్తారు. రేపు అట్లా రారు, ఎందుకంటే సేఫ్టీ పిల్లలు అనేది భయం ఉంటుంది. హైదరాబాద్ రాకపోవచ్చు, పల్లెటూరులో సైకిల్ దొక్కుంటారు. పల్లెటూరులో కూడా సెక్యూరిటీ వచ్చింది, పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు రారు. మాకు అర్థమైపోయింది, పేరెంట్స్ జరిగిన బాగా అందరితో మాట్లాడిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి బస్సు, సేఫ్టీ సెక్యూరిటీ కాంటెక్స్ట్ లో. ఓకే. సెకండ్ ఇంగ్లీషు. ఓకే సార్, ఇంకొకటి నాకు 2 విషయాలు నచ్చాయన్న. రెండో విషయం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేయాలి ప్రైవేట్ వాటికి అని చెప్పారు. ఐ అగ్రీ టు మోస్ట్ ఆఫ్ ది ఎక్స్టెంట్. అంటే ఏంటంటే మొత్తం రద్దు చేయడం కాదు, కానీ 10,000 ర్యాంకు 15,000 ర్యాంక్ ఇంజనీరింగ్ దాటితే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఇంజనీర్లు జాయిన్ అయ్యి సమాజాన్ని ఏం ఉద్ధరిస్తారో తెలియదు. అందరూ మళ్ళీ సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ అది తప్ప వేరే ఇంజనీరింగ్ చదవట్లేదు. మెకానికల్ వద్దు, ఆటోమొబైల్ వద్దు, ఎలక్ట్రానిక్స్ వద్దు, అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కావాలి. ఇంకా మిగతా అసలు కామన్ డిగ్రీ చదివేవాళ్ళు లేడు. మీరు అన్నట్టు ఆ డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ ఎవరు ఉన్నా సరే పేరుకున్న వాళ్ళు ఎవరు రావట్లేదు. మామూలు డిగ్రీలు అసలు చదువులు అన్నది కాకుండా అయిపోయింది. మేము కూడా పెట్టింది ఏంటంటే రీయింబర్స్మెంట్ రద్దు అనేది పెట్టింది ఎక్కడంటే అందరికి కాదు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ చేయండి, అట్లా కంటిన్యూ చేయండి. కానీ మీరు ప్రతి ప్రైవేట్ కాలేజీకి, ప్రతి గవర్నమెంట్ కాలేజీకి మేము ఒకటి టెస్ట్ అని, ఒక తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ అని ఒకటి పెట్టాము, అది పెట్టాలని. సో వాళ్ళు మొత్తము ఆల్ ప్రైవేట్ స్కూల్స్, ఆల్ గవర్నమెంట్ స్కూల్స్, ఆల్ కాలేజెస్, ఆల్ యూనివర్సిటీస్ స్టాండర్డ్స్ ఒకటి మనకి ఎవాల్యుయేషన్ చేయాలి. చేసి పూర్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కాలేజీలు ఏవైతేనాయో ఆ కాలేజీలకి
2 సంవత్సరాలు కూడా పూర్ పర్ఫార్మెన్స్ లో ఉంటే అలాంటి కాలేజీలకి రీఎంబర్స్మెంట్ చేయకండి. ఇది పొలిటికల్ గా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. పొలిటికల్ అఫిలియేషన్ రాజకీయ నాయకుల కాలేజీలో టెస్సా అనేది ఒక మంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో ఫామ్ చేసి శాంతా సిన్హా లాంటి మేడం వాళ్ళు ఉన్నది, సో ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి గారు లాంటివి, సో ఎంత పెట్టినా చేస్తారు కదా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. అసలు ఏం లేకపోతే ఏదో ఒకటి పెట్టి దాన్ని సిద్ధం చేసుకోవడం బెటర్, కానీ అసలు ఏం లేకపోతే ఏముంటది? ఏముండదు. ఇప్పుడు మీరు కేసీఆర్ గవర్నమెంట్ లో అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే ఇంజనీరింగ్ కాలేజ్ మీద దాడి చేశారు. ఇప్పుడు మొన్న ఈ ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే కూడా రేవంత్ రెడ్డి అడిగితే వీళ్ళు చాలా అక్రమాలు చేస్తున్నారు, వాళ్ళ సంగతి చెప్తామని లీకులు ఇచ్చారు. ఏ గవర్నమెంట్ అయినా ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే మళ్ళీ బెదిరిస్తుంది కదా వాళ్ళని. అంటే మొత్తానికైతే ఫీ రింబర్స్మెంట్ లో కొంచెం తేడా అయితే ఉంది, ఆ తేడాను అడ్జస్ట్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. నేను అదే అంటే మీరు మొత్తం రద్దు చేయాలని అట్లా ప్రైవేట్ వాటిలో నో. ఎంత ర్యాంక్ వచ్చినా ఇవాళ ఇంజనీరింగ్ లో 1,00,000 ర్యాంక్ వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలా? 1,20,000 1,30,000 వచ్చినా వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలా? ఇప్పుడు మనకి అంటే 2-3 అంశాలు ఉన్నాయి ఇందులో. మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ కి సంబంధించిన ఫీ రెగ్యులేషన్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇంప్లిమెంట్ అవుతుంది. బట్ ప్రొఫెషనల్ కోర్సుల్లో దానికి సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ చాలా ఎక్కువ, ₹1,00,000 కూడా రియంబర్స్ చేస్తున్నారు. డిగ్రీ కాలేజ్ 6,000 10,000 లోపే ఇస్తున్నారు కదా, అంతే కదా. ఇంజనీరింగ్ కాలేజెస్ లో కూడా ఫీ రింబర్స్మెంట్ అనేది ఆ కమిటీ వాళ్ళు లక్షలతో ఇవ్వడం లే, ఓన్లీ 30,000 40,000 ఇస్తున్నారు, అంతవరకు అంటే ఎక్కువ ఇవ్వడం లేదు. వాళ్ళు యాక్చువల్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తున్నారు. డిగ్రీకి చాలా తక్కువ లేదు, డిగ్రీకి జూనియర్ కాలేజ్ కి చాలా తక్కువ కదా, 6,000 10,000 లోపే ఇస్తున్నారు. అది చాలా తక్కువ ఉంది, ఇంకా పెంచాలి కొంచెం దాన్ని. యాక్చువల్ నిజానికి అయితే పెంచాలి. ఆ 6,000 10,000 కూడా ఇప్పుడు 2-3 సంవత్సరాలు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? డిగ్రీ కాలేజ్ అదొకటి 6,000 సరిపోదబ్బా, ఎందుకంటే చాలా మంది 80% పిల్లలు కూడా కొన్ని కాలేజీలలో రీఎంబర్స్మెంట్ మీద బతుకున్నాయి కాలేజీలో. అవును, అలాంటి కాలేజీలో మీరు 6,000 8,000 10,000 ఇస్తే ఆ టీచర్ శాలరీ ఎక్కడ ఇస్తారు వాళ్ళు? అందుకనే టీచర్స్ పెట్టడం లేదు వాళ్ళు. ఇదంతా కొంచెం కూలంకషంగా స్టడీ చేసిన అవసరం కూడా చాలా ఎక్కువ ఉంది. అందుకనే స్టాండర్డ్స్ స్టడీ చేస్తే అసలు ఏ కాలేజ్ ఎట్లా ఉంది. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈవెన్ ప్రైవేట్ కాలేజ్ లో కూడా పిల్లలకి అటెండెన్స్ పెట్టండి, ఎఫ్ఆర్ఎస్ పెట్టండి, అట్లాగే లెక్చర్స్ అక్కడ పనిచేసిన లేదని ఎఫ్ఆర్ఎస్ పెట్టండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అప్పుడు మనకు ఆ స్టాండర్డ్స్ అర్థమవుతాయి. అట్లా దాంతో పాటుగా ఇంకా మిగతా మౌలిక సదుపాయాలు ఎట్లా ఉన్నవి, మిగతా అవుట్కమ్స్ ఎట్లా ఉన్నవి, ఎడ్యుకేషన్ అవుట్కమ్స్, క్వాలిటీ అవుట్కమ్స్ అన్నిటి మీద స్టడీ చేసి దానికి ర్యాంకింగ్ ఇవ్వాలి, గ్రేడింగ్ ఇవ్వాలి. ఇది ఏ గ్రేడ్ లో ఉందా, బి ఉందా, సి ఉందా, డి ఉందా అని. ఒకదానికి డి గ్రేడ్ లో ఉన్న వాటి అన్నిటికీ కూడా రీఎంబర్స్మెంట్ ఇవ్వకండి. అప్పుడు ఆ కాలేజీలో మూత పడిపోతే పిల్లలకు కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది కనీసము. అట్లా కొన్ని సిస్టమ్స్ మెకానిజమ్స్ మనం పెట్టాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా. సార్ బిఎడ్ డిఎడ్ మీద మీరు ఇచ్చిన రికమెండేషన్ అసలు మీ పర్వ్యూలో లేదు ఎట్లా? అది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కదా, డిఎడా బిఎడా మేము పరిధులు గిరిదులు ఆలోచన చేయలేదండి, పిల్లలకి ఏది మంచి అనేది ఆలోచన చేసాము. బట్ అది ఎట్లా పాసిబుల్? నేషనల్ ఎన్సిటీ కదా ఆ విషయంలో. డిఎడ్ ఎందుకంటే అదేమన్నా మార్క్స్ లో ఉందా, ఎక్కడ ఉందండి? అది ఢిల్లీలో ఉంది కదా, స్టేట్ గవర్నమెంట్ పరిధి కాదు కదా ఎన్సిటీ. ఎన్సిటీ కూడా ఎన్సిటీ ఇండిపెండెంట్ గా పనిచేస్తుందా, లేదా అన్ని రాష్ట్రాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని పనిచేస్తుందా? రీసెంట్ గానే వాళ్ళు పెట్టింది 10 సంవత్సరాల క్రితమే డిఎడ్ అన్నది పెట్టారు. డిఎడ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్. మనకి ఇంతకుముందు పాతకాలంలో టీచర్ ఎలిజిబిలిటీ ఓన్లీ మెట్రికులేషన్ ఉంది. మరి అదే మెట్రికులేషన్ తో పోదామా ఇంకా ఫ్యూచర్ లో? సో అది కాస్త కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఇంటర్మీడియట్ వరకు వచ్చింది. ఇప్పుడు మేమేం చేసామంటే ఇంటర్మీడియట్ సరిపోదు, ఎందుకంటే మేము అన్ని దేశాలలో స్టడీ చేసాం అబ్బా. సో ప్రతి దేశంలో టీచర్ ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ తో లేరు, ప్రతి చోట మినిమం డిగ్రీ ఉంది. కొన్ని చోట్ల ఫిన్లాండ్ లాంటి దేశాలలో పీజీ ఉంది. ఈవెన్ ప్రీ ప్రైమరీ కూడా పీజీ కావాలి అక్కడ, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలి. సో ఇప్పుడు మనకి ఇంతకుముందు కాదు, మనకి ఇంతకుముందు పాతకాలంలో 70లలో 60లలో మెట్రికులేషన్ పూర్తి చేసే వాళ్ళు లేరు మనకు, అందుకని టీచర్లను వాళ్ళనే పెట్టుకున్నాం. ఈ రోజు మనకి పీజీలు చేసిన వాళ్ళు కూడా కుప్పలు ఉన్నారు, బీడీ చేసిన వాళ్ళు కూడా కుప్పలు ఉన్నారు, చాలా మంది. ఎందుకు అదొక విచిత్రమైన పరిస్థితి, ఎందుకంటే మన టీచర్ల రిక్రూట్మెంట్ లో బీడీలు పనికిరారట, ఓన్లీ డీడీలు పనికొస్తారట. సో అందుకని మేము డిఎడ్ అంటేనే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ స్పెషల్లీ ట్రైన్డ్ ఉండాలని పెట్టిన కోర్స్ కదా, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కు అదే. అందుకనే బీఈడీని మేము 2 రకాలు డివైడ్ చేసి, బీఈడీ ఎలిమెంటరీ అండ్ ప్రీ ప్రైమరీ కలిపి బీఈడీ ఒకటి పెట్టండి, హై స్కూల్ కి ఒక బీఈడీ పెట్టండి సెకండరీ ఎడ్యుకేషన్ కానీ. 2 రకాల బీఈడీలు మేము చూసి, అంటే ఈ రికమెండేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్సిటీకి చెప్పాలి అంతే మీ ఉద్దేశం? లేదా చట్టం చేయాలి. చట్టం ఎట్లా చెల్లుబాటు అవుద్ది? ఎన్సిటీ సుప్రీంకోర్టు ఎట్లా నిలబడుతుంది అనేది మళ్ళీ అందరం కూర్చొని డిస్కస్ చేద్దాం. అట్లాగే వాళ్ళతో అడ్వకేట్స్ ఇదివరకు బిఎడ్ డిఎడ్ అని 2008లో ఓకే అని చెప్తేనే దాన్ని హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఫస్ట్ ఏది మంచితో డిసైడ్ చేసి దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో
రెండో స్టేజ్ లో ఆలోచన చేయాలి. ఇప్పుడే కాదు ఆలోచన చేసేది. అంటే ఫస్ట్ మన పాస్ట్ పిల్లల్ని ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 2008లో కొట్టేశారు బిఎడ్ డిఎడ్ ఇద్దరికి ఎలిజిబుల్ అంటే. అది 2008 కదా, ఇప్పుడు మనం 2026లో ఉన్నాం కదా. అంటే అది తీసుకొచ్చిన మీరు చెప్పిన దాన్ని డిఎడ్ బిఎడ్ ఇద్దరు ఎలిజిబుల్ అంటేనే తీసుకొచ్చిన అప్పుడు స్టార్ట్ పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు జడ్జిలు వేరు, ఇప్పుడు జడ్జిలు వేరు. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి చాలా ఆర్టికల్స్ నే జడ్జి బెంచే మారిపోతుంటాయి. ఓకే. సో ఎందుకు దాన్ని ఇప్పుడు ఎందుకు ఆలోచన చేస్తున్నారు? సో స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసి పాలసీ చేయండి, రూల్స్ చేయండి, దెన్ లెట్ దెమ్ గో టు కోర్ట్. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ముందే వాళ్ళు కోర్టుకు పోతారని చెప్పి మేము పాలసీ చేయకుండా ఉంటారా ఏంది? అంటే కోర్టు పోతే కొట్టేసింది ఇదివరకు ఆల్రెడీ, అది నడుస్తుంది ఇంకా. 2008లో మనం 2026లో ఉన్నాము. బట్ స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ సుప్రీం కోర్ట్. అది హైకోర్టు కొట్టేసింది, స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ సుప్రీం. అది సెకండరీ అబ్బా. ముందు రికమెండేషన్ చేయండి, ముందు పాలసీ చేయండి. అది ఎట్లా నిలబడాలి కోర్టులో, ఏం చేస్తే కోర్టులో మనం గెలుస్తాం అనేది దానికి తగ్గట్టుగా పాలసీ చేసుకుందాం. కానీ ఏది బెస్ట్ పిల్లలకి అనేది మనం ఫస్ట్ ఆలోచన చేయాలి కదా. సార్ ఇంకో ఇంపార్టెంట్ రికమెండేషన్, ప్రమోషన్ లో మెరిట్ ఆధారంగా ఇవ్వాలి, బ్యాచ్ ఆధారంగా కాదు. 2006 బ్యాచ్ కు వరుసగా ఇవ్వడం కాకుండా 2007, 2008 అయిపోయింది. మన డిస్కషన్ అయిపోయింది. 50% ప్రమోషన్, 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ దాంట్లో అయిపోయింది డిస్కషన్. అది కాదు, నేను ప్రమోషన్స్ ఇవ్వడానికి మీరు చెప్పారు కదా, నాట్ ఓన్లీ హెచ్ఎం అనట్లేదు, ప్రమోషన్స్ కి బ్యాచ్ ఆధారంగా కాదు, వాళ్ళ మెరిట్ ఆధారంగా ప్రతిసారి రెగ్యులర్ అసెస్మెంట్ జరగాలి. సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయని వాళ్ళ డిస్మిస్ చేయాలన్నారు సర్వీస్ నుంచి. ఇప్పుడు మనకి ఏమైతుందండి గవర్నమెంట్ లో, చూడండి ఇంతమంది అవినీతి చేస్తున్నారు, ఇంతమంది అసలు పనులు చేయకుండా, పనులు ఎగ్గొట్టుకుంటా బిజినెస్లు చేసుకుంటున్నారు. ఒక్కరన్నా డిస్మిస్ చేశారండి గత 10 సంవత్సరాల్లో, 15 సంవత్సరాల్లో? ఎందుకు డిస్మిస్ చేయరు మనము? అసలు ఈ డిస్మిస్ చేయకుండా ఉన్న ప్రైవేట్ అట్లాగే ఉంటారా? ప్రైవేట్ డిస్మిస్ చేయరా? గవర్నమెంట్ ఎందుకు చేయరు? ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఫండమెంటల్ క్వశ్చన్స్. సో మనము సిస్టమ్ ని పెంచుకోవాలంటే, ఇంప్రూవ్ చేయాలంటే, సో అటు క్యారెట్ ఇవ్వాలి, ఇటు కోడా పట్టుకోవాలి, రెండు చేయాలి. కానీ ఉత్తర క్యారెట్ ఇచ్చుకుంటూ పోతే సిస్టమ్ డెవలప్ అయిద్దా ఏంది? అంటే ఇప్పుడు నన్ను ఓపెన్ గా ఏది సిస్టమ్ బాగుంటుంది మాట్లాడకూడదు అంటారా? చెప్పొచ్చు, మీరు ఓపెన్ గా మీ రికమెండేషన్ మీరు చెప్పొచ్చు, చెప్పడానికి అదే చెప్పాను. అది చెప్పిన తర్వాత ఫీడ్బ్యాక్ కూడా నెగటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది, దేనికైనా వస్తుంది. రానియండి. మీరు దానికి గవర్నమెంట్ అప్రోప్రియేషన్ తీసుకుంటుంది, పొలిటికల్ గా డెసిషన్ తీసుకుంటుంది. సో ఏం చేస్తే బాగుంటుంది ఫర్దర్ గా అన్ని మాట్లాడుకుంటారు వాళ్ళు కూడా. ఇలా మేము పెట్టగానే రేపటి నుంచి జీవో ఇస్తారా ఏంది ఇంప్లిమెంటేషన్? ఈ ప్రమోషన్ సంబంధించి మెరిట్ ఆధారంగా అంటే ఎట్లా, ఎవరు డిసైడ్ చేస్తారు? మళ్ళీ దీనిలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎమ్మెల్యే నా దగ్గర టీచర్ ను ప్రమోషన్ ఇద్దాం, ఎంపీ నా దగ్గర టీచర్ ప్రమోషన్ ఇద్దాం, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మన దగ్గర చాలా ఎక్కువ కదా. దానికి కూడా ఒక టెస్ట్ పెట్టొచ్చు కదా. దానికి కూడా మనం చక్కగా ఒక సిస్టమేటిక్ గా ఇంటర్వ్యూస్ లేకుండానే టెస్ట్ పెట్టొచ్చు కదా. మనకి ఈ మధ్య కాలంలో సైకాలజికల్ టెస్ట్లు వచ్చినాయి. ఈ మధ్య కాలంలో కాంపిటెన్సీని ఎట్లా మెజర్ చేయాలో టెస్ట్లు వచ్చినాయి. సో టెక్నాలజీ బాగా పెరుగుతుంది అబ్బా ఇప్పుడు, ఇవాళ రేపు. సో ప్రైవేట్ వాళ్ళు ఎంత స్మార్ట్గా ఉన్నారు చూడండి. సో మనం కూడా ఇప్పుడు ఏజ్ ఓల్డ్ మెథడ్స్ ఏనా? మీరు అన్నట్టుగా డెఫినెట్ గా ఇంటర్వ్యూ పెడితే గ్యారంటీగా ఎమ్మెల్యే మనుషులు, ఎంపీల మనుషులు, మంత్రుల మనుషులు, పైరుల మనుషులు, కులాలు గిలాలు అన్ని పని చేస్తాయి. అట్లా చేయకుండా ఒక సిస్టమేటిక్ గా ఏం చేస్తే వాళ్ళ మెరిట్ కొలవచ్చు, ఏం చేస్తే వాళ్ళ కాంపిటెన్సీని కొలవచ్చు, వాళ్ళ పాస్ట్ రికార్డ్ ఎట్లా ఉంది, ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యారు, ఎన్నిసార్లు వాళ్ళ స్కూల్లో మంచి మార్కులు వచ్చినటువంటి పిల్లల్ని ప్రొడ్యూస్ చేయగలిగారు, సో ఎన్ని సంవత్సరాలు వాళ్ళ యొక్క పిల్లల అసెస్మెంట్ని మంచిగా వచ్చినాయి, ర్యాంకింగ్స్ వచ్చినవి అని చాలా రకరకాల ఐటమ్స్ ఉంటాయి, క్రైటీరియా ఉంటుంది కదా. ఆ క్రైటీరియా అన్నింటినీ తీసుకొని మనం ఒక విధానాన్ని రూపొందించవచ్చు. కానీ బట్ బేసికల్లీ ఐ థింక్ జస్ట్ లైక్ దట్ ప్రమోషన్ వద్దు. జస్ట్ లైక్ దట్ ప్రమోషన్ ఇస్తే ఏమవుతుందంటే నేర్చుకోవడం ఆపేస్తున్నారు, తర్వాత వాళ్ళు కాంపిటెన్సీస్ని పెంచుకోవడం మానేస్తున్నారు, స్కిల్స్ పెంచుకోవడం మానేస్తున్నారు, అప్డేట్ కావటం లేదు వీళ్ళు. సో ఇలాంటివి ఉండకుండా పిల్లలందరూ, మన టీచర్లను కానీ ఎంప్లాయీస్ని కానీ ఎవరైనా కానీ, సో వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉండేటట్లుగా ఒక సిస్టమ్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ వర్తింపజేస్తే ఇంకా బాగుంటుంది, బెస్ట్. నన్ను నేను ఆ రికమెండేషన్ చెప్పాను. ఇది ప్రైవేట్ ప్రైవేట్ లో జరుగుతుంది, ప్రైవేట్ లో ఎన్ని సంవత్సరాలు లేదు. కానీ ప్రైవేట్ లో ఏంటంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఇంట్రెస్ట్ ఏంటంటే నా ఇన్స్టిట్యూషన్ ఎట్లా బాగుపడాలంటే ఎట్లా. కానీ ప్రభుత్వంలో ఏంటంటే ప్రభుత్వంలో మిస్యూజ్ అవుద్దనే కదా ఇది ప్రాబ్లం. ఏంటంటే పొలిటికల్ సిస్టమ్ కదా. ఇదివరకు ట్రాన్స్ఫర్స్ జడ్పీ చైర్మన్ చేసేవాళ్ళంటే మొత్తం వాళ్ళకి దోచిన వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. కౌన్సిలింగ్ సిస్టమ్ పెట్టినప్పటి నుంచి ట్రాన్స్పరెన్సీ వచ్చింది అంతే కదా. జడ్పీ చైర్మన్ అనేసరికి పొలిటికల్ సిస్టమ్ తో ఇంక్లూడ్ అయ్యి కాకుండా దీన్ని ఎట్లా చేయొచ్చు? పొలిటికల్ సిస్టమ్ సంబంధం లేకుండా యూపీఎస్సీ ఉందండి, గత 75 సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తుంది.
మరి యూపీఎస్సీ బాగానే కండక్ట్ చేస్తుంది కదా, ఎట్లా చేస్తుంది? ఇప్పుడు ఆ యూపీఎస్సీకి లిస్ట్లే పంపట్లే. ఐపీఎస్ ఆఫీసర్లు డీజీపీ సెలక్షన్ అంటే అది కాదు నేను చెప్పేది, సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ని. క్యాండిడేట్స్ ఇందాక నేను చెప్పాను 50% హెడ్ మాస్టర్స్ ని యూపీఎస్సీ రిక్రూట్ చేసి పెట్టింది ఢిల్లీ కానీ స్కూళ్ళలో. సరే యూపీఎస్సీ ఇప్పుడు మన టీఎస్పీఎస్సీ చూస్తున్నాం, మరి టీఎస్పీఎస్సీ ఇష్యూ అవుతుంది ప్రతిసారి. అవును కరెక్టే. ఆ టీఎస్పీఎస్సీలో మరి మీరు జెడ్పీటీసీల మెంబర్లుగా పెడితే, అటెండర్లను మెంబర్గా పెడితే గట్లనే తయారైంది. మరి మీరే కదా నాశనం చేసింది. అంటే మీరంటే ఆ గవర్నమెంట్ కదా నాశనం చేసింది. ఎవరు చేయమన్నారు అట్లా? అంతకుముందు గవర్నమెంట్లలో ఉంది కూడా, అంతకుముందు గవర్నమెంట్ లో కూడా వచ్చాయి కదా ఇష్యూస్. ఏపీఎస్సీ ఇప్పుడు నేను పబ్లిక్ సర్వీస్ గ్రూప్ అండ్ సర్వీస్ నుంచి వచ్చినబ్బా. సో నాకు డిప్యూటీ ఎగ్జ్ ఇంజనీర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చిన. నాకు తెలుసు అప్పుడు అప్పుడు కూడా చాలా మంది లంచాలు ఇస్తేనే వస్తాయని భయపడి వెళ్ళిపోయారు అందరు కూడా. నేను ₹1 ఇవ్వకుండా వచ్చిన. మా క్లాస్మేట్స్ 3 వచ్చిండ్రు, వాళ్ళు ఎవరు ₹1 ఇవ్వలేదు నాకు తెలుసు. అట్లా మనము అన్ని ఒక గంట పెట్టదు. ఎస్, మీరు ఒక కరప్ట్ ఆఫీసర్ని చైర్మన్ గా పెడితే గ్యారంటీగా పోతుంది గోవిందనే. మరి కరప్ట్ ఆఫీసర్ని చైర్మన్ పెట్టకుండా ఉండే బాధ్యత ఎవరిది? మరి ఈ సమాజం పెద్దలదే కదా. సో ఆ పెద్దలు ఎవరు? మరి ముఖ్యమంత్రులు వీలే కదా. సో మరి ముఖ్యమంత్రులు తలుచుకుంటే మొత్తం నాశనం చేయొచ్చు, ముఖ్యమంత్రులు తలుచుకుంటే మంచిగా చక్కగా చేయొచ్చు, అన్ని రకాలుగా ఉన్నవి. మరి సమాజాలన్నీ అట్లాగే కదా పాడయ్యేటివి. దాన్ని వాళ్ళే పాడు చేస్తున్నట్టు మనం ఏం చేయలేం. సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీ దాని గురించి కూడా టీచర్స్ అది చేస్తున్నారు. ఆయన టీచర్ చదివాడా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మా విద్యా వ్యవస్థ గురించి ఎట్లా ఆయనకు తెలుసు రికమెండేషన్ ఇవ్వడానికి. హరీష్ రావు అంటే మీకు తెలుసు, ఓపెన్ గానే ఆయన రాశాడు క్వాలిఫికేషన్ ఏంది వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పింది జయంతి కమిషన్ అని అప్పుడు అగ్రికల్చర్ వేసాం. జయంతి ఘోష్ ఆమె వ్యవసాయం చేసిందా? ఆమె అగ్రికల్చర్ చదివిందా? ఆమె అగ్రికల్చర్ అధికారి ఏమైనా పనిచేసిందా? నంబర్ 1. ముదలియార్ అని ఒక ఫేమస్ కమిషన్, ఫస్ట్ కమిషన్, ఆ సెకండ్ కమిషన్ 53 అనుకుంటాను, అది కూడా చాలా ఫేమస్ కమిషన్. సో ఆ ముదలియార్ గారు ఆయన గైనకాలజిస్ట్ అండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో గైనకాలజిస్ట్ నుంచి తర్వాత మళ్ళీ వీసీ కూడా కస్తూరి రంగన్ ఇస్రో చైర్మన్. కస్తూరి రంగన్ కూడా ఎడ్యుకేషన్ ఇస్రో చైర్మన్ ఆయన. అవునా? అట్లాగే మన డూబే అని బీహార్ కామన్ స్కూల్ సిస్టమ్ కమిషన్ వేశారు. సో ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ ఆయన, రైట్? సో ఇట్లా మీరు స్కూల్ ఎడ్యుకేషన్ స్పెషలైజేషన్ వాళ్ళు ఒక్కళ్ళన్న కమిషన్లు ఉంటే బాగుండేది కదా. స్కూల్ ఎడ్యుకేషన్ దాని పనిచేసో టీచరు, రిటైర్డ్ టీచర్. ఇప్పుడు నంబర్ 1 చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇందులో. కమిషన్ మెంబర్స్ 4 అండి, రైట్? సో ఈ 4లో నేను గవర్నెన్స్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారికి ఉంది. సో చాలా యూనివర్సిటీ టీచర్, మాకు టీచర్ యూనివర్సిటీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎగ్జాక్ట్లీ. నా దగ్గర పనిచేసే ఒక 6 మంది ఉన్నారు. సో 6 మందిలో కూడా సో మనకి లెక్చరర్స్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఉదాహరణకి 305 ఇన్స్టిట్యూషన్స్ పోయినామా. సో అందులో దగ్గర ఒక 220 స్కూల్స్ పోయి ఉంటాం కదా. ఈ 220 స్కూల్స్ ఎవరితో మాట్లాడాము? మేము తల్లిదండ్రులతో మాట్లాడాము, టీచర్స్తో మాట్లాడాము. ఇదే రూమ్ లో ఒక టీచర్స్ తోని మేము ఒక 20 మీటింగ్లు పెట్టుంటాము. సో ఏం మాట్లాడాము వాళ్ళందరితోని? సో అట్లాగే అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న స్కూల్ ఎడ్యుకేషన్ అంతా స్టడీ చేశాము. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇష్యూ ఇప్పుడు మీరు ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ని తీసుకొచ్చి చైర్మన్ గా పెడతారా ఇక్కడ? లేకపోతే ఒక లెక్చరర్ తీసుకొచ్చి ఇక్కడ చైర్మన్ గా పెడతారా? అంటే మెంబర్ గా లేకపోతే వాళ్ళతో కన్సల్టేషన్ జరిగిందా? టీచర్ సంఘాలు అంటే మమ్మల్ని కన్సల్ట్ చేయలేదు అని అంటారు. అంటే ఇప్పుడు మనము 1,20,000 మంది టీచర్లు ఉన్నారు, 1,20,000 మందితో మనం కన్సల్ట్ చేయలేము. సంఘాలు మమ్మల్ని చేసాము. 9 యూనిట్లతో మేము కన్సల్ట్ చేశాము. ఒక్కొక్క యూనిట్ తో నేను కొన్ని యూనిట్లతో 4-5 గంటలు కూర్చున్నాను. నిన్న మా డిబేట్ లో వాళ్ళు చెప్పారు వాటి సంఘాలు మమ్మల్ని కలవలేదు. ఇప్పుడు 52 యూనిట్స్ ఉన్నాయి అబ్బా ఇందులో. ఉదాహరణకి మేము శాంపుల్ గా 9 యూనిట్స్ మేము ఖర్చు పెట్టాం, టైం ఖర్చు పెట్టాం. పబ్లిక్ నోటీస్ పెట్టలేదు, ఎవరిని పిలవలేదు, కాల్ ఫర్ చేయలేదు అని చెప్పి ఈ రూమ్ లకు తండోపతండములుగా వచ్చుకుంటూ మాకు చెప్పుకుంటూ పోయినటువంటివి కొన్ని వేల గంటలు మేము స్పెండ్ చేసాం వాళ్ళతోని. ఇది కరెక్ట్ కాదులేండి అంతా కూడా. ఇష్యూ ఏంటంటే ఒక కమిషన్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎస్పెషల్ చైర్మన్ కి 360 degrees అండర్స్టాండింగ్ ఉండాలి సొసైటీ మీద. సో కల్చర్ మీద అండర్స్టాండింగ్ ఉండాలి, హిస్టరీ మీద అండర్స్టాండింగ్ ఉండాలి, టీచింగ్ మీద అండర్స్టాండింగ్ ఉండాలి, గవర్నెన్స్ మీద అండర్స్టాండింగ్ ఉండాలి, పెడగాజీ మీద అండర్స్టాండింగ్ ఉండాలి, రకరకాల దేశాలకు సంబంధించిన చూసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇవన్నీ అయిన తర్వాతనే పాలసీ చేస్తారు. అంతేగాని మురళి ఒక్కడే కూర్చొని ఈ రూమ్ లో ఇప్పుడు టైం 9 అవుతుంది కదా, అర్ధరాత్రి వరకు కూర్చొని ఒక్కడే రాయడు ఇది అంతా కూడా. సో మాకు దగ్గర ఒక 10 వర్కింగ్ కమిటీ చేసాం.
ఇంగ్లీష్ మీడియం మీద ఒక వర్కింగ్ కమిటీ, ఇంగ్లీష్ మీద వర్కింగ్ కమిటీ వేసాము. సో యూజీసీకి మన యూనివర్సిటీకి సంబంధించిన ఒక వర్కింగ్ కమిటీ వేసాము. సో రకరకాల కమిటీలు మన ప్రైవేట్ ఎడ్యుకేషన్ మీద ఒక సెమినార్ పెట్టాము. ఇట్లా కొన్ని డజన్ల కొద్ది సెమినార్లు, సో డజన్ల కొద్ది కన్సల్టేషన్స్ ఇవన్నీ చేసిన తర్వాతనే అందరం కలిసి కూర్చొని నిర్ణయం చేసుకుంటూ డిస్కషన్స్ పెట్టుకుంటూ సో రకరకాల చర్చలు పెట్టుకుంటూ చేసినటువంటి రిపోర్ట్ ఇది. ఇది ఆషామాషగా ఒక రోజు ఇంగ్లీష్ మీడియమా? నిర్బంధ ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ? నిర్బంధం అనలేదు మేము, ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ అన్నాము ఇక్కడ. కానీ తెలుగులో కూడా ప్రైమరీ స్కూల్ వరకు తెలుగులో చెప్పండి, కానీ మీడియం మాత్రం ఇంగ్లీష్ ఉండాలి. ఎందుకంటే మాకు వచ్చిన దాంట్లో మేము ఒక కొన్ని వేల మంది పేరెంట్స్ మాట్లాడినాము, ఒక్క పేరెంట్ కూడా మాకు తెలుగు మీడియం కావాలని చెప్పలేదండి. సో 99.9% ఎక్కడో నాకు ఒక్క ఇద్దరి దగ్గర చెప్పారులేండి. కానీ మళ్ళీ నేను వాళ్ళని ఇమ్మీడియట్గా ఒక క్వశ్చన్ అడిగాను, మరి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం అని చెప్పారు. సో అది కూడా కొట్టుపడేశాను. అంటే ఈ లెక్కన 100% మంది పేరెంట్స్ కూడా ఇంగ్లీష్ మీడియం కావాలంటున్నారు. మీరు కానీ తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో పెడితే మొత్తం ఇప్పుడు ఈ రోజు 26% మంది పిల్లల్ని అడ్మిట్ చేస్తున్నారు ఫస్ట్ క్లాస్లో. రేపు మీరు తెలుగు మీడియం కూడా పెడితే ఒక్కరు కూడా మీ దగ్గర రారు, ఎవరు కూడా. మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మూతపడిపోతాయి. సో దాని తర్వాత పబ్లిక్ ఎడ్యుకేషన్ అడ్రస్సే ఉండదు. ఇంకా దాని తర్వాత మొత్తం ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఎక్స్పాక్ట్ చేస్తారు. ఆ ప్రైవేట్ ఎడ్యుకేషన్ క్వాలిటీ కూడా గోవింద ఎక్కడికో పోతుంది. సో మొత్తం చిన్న భిన్నమైంది సమాజం అంతా కూడా. అంటే ఓకే, మీరు అన్నది నేను అంగీకరిస్తా. అంటే ప్రైవేట్ స్కూల్స్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇప్పుడు నా కొడుకుని ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటూ మిగతా వాళ్ళు తెలుగు మీడియం చదివించాలంటే అది కరెక్ట్ కాదు. కానీ మీరు దాన్ని నమ్ముతారా? ఆ ప్రిన్సిపల్ మాతృభాషలో విద్యాబోధన అని అక్కడ నేషనల్ కరికులంలో చెప్తారు. అంటే ఈవెన్ నేనే చెప్తాను, నా కొడుకు నేను ఇంగ్లీష్ మీడియం చదివించుకొని మిగతా వాళ్ళని తెలుగు మీడియంలో చదివించమని నేను అనడం అది కరెక్ట్ కాదు. కానీ దీన్ని నమ్ముతారా? మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉంటేనే న్యాయం జరుగుతుందా? ఎందుకంటే మీరు నేనైతే తెలుగు మీడియం, ఇక్కడ మా కో యాంకర్ తెలుగు మీడియం, మోస్ట్ ఆఫ్ ది తెలుగు మీడియం జనరేషన్. మీరు తెలుగు మీడియం అని నేను అనుకుంటున్నా. సో ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియమే, తర్వాత మేము ఏమంటారు బీఎస్సీ ఎంపీసీ తెలుగు ఇంగ్లీష్ మీడియం సీట్ ఇంగ్లీష్ మీడియంలో దొరికింది. కానీ ఎగ్జామ్స్ తెలుగు మీడియంలో రాశాను నేను, పీజీ మాత్రం అది. బట్ ఏమి ఇబ్బంది రాలే కదా? దాన్ని నమ్ముతారు ఆ ప్రిన్సిపల్ ఇంగ్లీష్ మీడియంలో చదువుతూనే కరెక్ట్ అన్నదాన్ని? యాక్చువల్గా అయితే నిజానికి మాతృభాషలో అభ్యాసం చేస్తే ఎక్కువ నేర్చుకుంటారు అనేది పర్ఫెక్ట్ కరెక్ట్, దాని మీద డిస్కషన్ అవసరం లేదు. కానీ మనము అది ఆ బస్సు మిస్ అయిపోయినాం మనం మన దేశంలో. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెంచ్ ఉందనుకోండి, ఫ్రెంచ్ లో వాడికి ఇంగ్లీష్ మీడియం అనేది ఇర్రెలవెంట్. ఎందుకంటే వాడి యొక్క మెడిసిన్, వాడి యొక్క లా, వాడి యొక్క ఇంజనీరింగ్, వాళ్ళు మనకి ఈ రోజు బోయింగ్ డిజైన్ చేస్తారు, ఏరోప్లేన్స్ డిజైన్ చేస్తారు. ఆ ఏరోప్లేన్ డిజైన్ చేసే డ్రాయింగ్ కూడా ఫ్రెంచ్ లోనే ఉంటుంది. సేమ్ థింగ్ విత్ జపాన్, సేమ్ థింగ్ విత్ చైనా, సేమ్ థింగ్ విత్ స్వీడన్. అక్కడ వాళ్ళకి వేరే లాంగ్వేజ్ అవసరం లేదు. సేమ్ థింగ్ విత్ జర్మనీ. కానీ మన దగ్గర ఇంటర్మీడియట్ తర్వాత మనకు మన మాతృభాషలో ఏమీ లేదు. మెడిసిన్ లేదు, ఇంజనీరింగ్ లేదు, లా లేదు, అగ్రికల్చర్ లేదు. నువ్వు కష్టపడాల్సి వస్తా. అప్పుడు ఏమవుతుందంటే ఈ రోజు 90% మంది సార్ ఒకటి తమిళ్ సంబంధించి తమిళ్ ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఇప్పుడు మాకు తెలుగులో మాకు ఛానల్కి ఏం ప్రాబ్లం అవుతుందంటే తెలుగు రాసే కంటెంట్ అయితే దొరకట్లే, అయిపోయింది ఆ జనరేషన్. తెలుగు రాసే వాళ్ళు అంటే 30+ ఉంటారు. బట్ తమిళ్లో చాలా దొరుకుతున్నారు, మరాఠీలో చాలా మంది దొరుకుతున్నారు, బెంగాలీలో దొరుకుతున్నారు. ఇది ఈ తెలుగు స్టేట్ లోనే ప్రాబ్లం ఉంది. తమిళ్లో సరే వాళ్ళు ఏ మీడియం చదివినా తమిళ్ రాసే వాళ్ళు చాలా మంది దొరుకుతున్నారు. తమిళ్ రాయడం చదవడం. కొన్ని రోజుల తర్వాత తమిళ్ కూడా దొరకరు, కొన్ని రోజుల తర్వాత బెంగాల్ కూడా దొరకరు, కొన్ని రోజుల తర్వాత మరాఠీ వాళ్ళు కూడా దొరకరు, ఇంకా వస్తున్నారు దొరకరు, ఇంకా వస్తున్నారు. హిందీ చాలా మంది ఉత్తరప్రదేశ్ దానిలో అయితే హిందీ మీడియం హిందీ ఎక్కువ టైం పడుతుంది వాళ్ళకి, అంతే ఎక్కువ టైం పడుతుంది కొంచెం. కానీ బట్ ఇష్యూ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం నేర్చుకున్నంత మాత్రాన తగ్గుతుంది వాళ్ళ యొక్క లెర్నింగ్ కెపాసిటీ. తప్పు. ఎందుకంటే ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ లో అత్యున్నతమైనటువంటి రిక్రూట్మెంట్ అది. అక్కడ వచ్చే పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ నుంచి పోయిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందా, తెలుగు నుంచి పోయిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందా అంటే మనకి ఇంగ్లీష్ నుంచి పోయిన వాళ్ళకి అడ్వాంటేజ్ అని చాలా క్లియర్గా తెలిసిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు అందరు కూడా వాళ్ళందరూ రిటైర్డ్ ఐఏఎస్ వాళ్ళు కూడా అప్పట్లో ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ నుంచి చదివిన వాళ్ళే మనకు ఐఏఎస్ లో ఉన్నారు. వాళ్ళు మరి బ్రహ్మాండంగా నేర్చుకొని బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్ చేయలేదా? సో బ్రహ్మాండంగా ప్రపంచం అంతా వాళ్ళు పోయి నేర్చుకొని రాలేదా? అంతా కూడా ఇది తెలుగు మీడియంలో చదివితే మాత్రమే వస్తుందని తప్పదు. ఇంగ్లీష్ మీడియంలో చదివితే కూడా మనం నేర్చుకోవచ్చు అనేది ప్రూవ్ అయిపోయింది. అది మీ పిల్లలు, మా పిల్లలు, మా మనవరాలు కూడా ఇప్పుడు అదే ఉంది, మొత్తం ఇంగ్లీషే. సో ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే 8 సంవత్సరాల వరకు పిల్లలకి మైండ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ లెర్నింగ్ కెపాసిటీ చాలా భయంకరంగా ఎక్కువ ఉంటుంది అనమాట.
అందుకనే మేము రికమెండేషన్ 8 సంవత్సరాల వరకు 3 భాషలు ప్రవేశపెట్టండి, సో దట్ వాళ్ళకి ఇంకా తిరిగి ఉండదని చెప్పేసి మేము రికమెండ్ చేస్తాం. ఇప్పుడు దాని మీద చేస్తే 5వ తరగతి వరకే ఈ హిందీ 20 మార్కులు పాస్ మార్కులు కాలేకపోతున్నారు, 20 మార్కులే పెట్టారు. 3 లాంగ్వేజ్ ఎట్లా నేర్చుకుంటాడు చైల్డ్? ఒకటే నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటారు, ఒత్తిడి రాదా? నేర్పిస్తే నేర్చుకుంటారు, నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటారు. పిల్లలు ఏం ఒత్తిడి లేకుండా నేర్పించు, ఒత్తిడి లేకుండా నేర్చుకుంటారు. ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం నేర్పించు, వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ నేర్చుకుంటారు. నీకు చెప్పడం చేత కాక నువ్వు నేర్చుకోవాలని చెప్తున్నావు. నువ్వు చెప్పేటట్టు చేయి. జపాన్ నేర్చుకోవడం లేదా? మేము మొన్న వియత్నాం పోయినాము, 30 సంవత్సరాలు. ఇండియాలో ఎక్కడా లేదు కదా ఇప్పుడు త్రిభాష విధానాలు. ఇండియాలో ఎక్కడ 3 లాంగ్వేజ్ ఫస్ట్ క్లాస్ నుంచే లేదు కదా. ఎందుకు త్రిభాష విధానం మన కొటారి కమిషన్ నుంచి రికమెండ్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ 5th క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచే 3 లాంగ్వేజ్ త్రిభాష విధానం అవుతుంది. అంటే మీరు ఎక్కడ లేదని చెప్పేసి పెట్టుకుని ఉండడం కాదు, ఎప్పటికప్పుడు మార్పులు రావాలి. ఈ రోజు 8 సంవత్సరాల వరకు ఇంత ఉందని నాకు కూడా తెలియదు. నా మనవరాలు వచ్చాక నాకు అర్థమైంది, ఇంత శక్తి ఉంటుందా కానీ. సో ఒక మంచి మైండ్ అనేది డెవలప్ అయి ఉంటుంది 8 సంవత్సరాల లోపు. అప్పుడు కానీ మీరు మూడు భాషలు ఇవ్వగలిగితే సునాయాసంగా పట్టేసుకుంటారు అంతే. సో అది మాకు అర్థమైపోయింది, అన్ని ప్రపంచం అంతా చూసాక అర్థమైపోయింది మాకు అది. సో అందుకని మేము స్ట్రాంగ్ రికమెండ్ చేస్తాం. దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఈ రోజు మీరు 3 భాషలు చెప్పకుండా 5 రకాల టెక్స్ట్ బుక్లు పెడుతున్నారు. 5 రకాల టెక్స్ట్ బుక్ల బదులు మీరు 2వ తరగతి వరకు ఓన్లీ ఇవే పెట్టండి, 3 రకాల పుస్తకాలు. హ్యాపీగా లాంగ్వేజ్ నేర్చుకుంటారు, అన్ని రకాల లాంగ్వేజెస్. తర్వాత ఇంకా వాళ్ళకి తిరిగే ఉండదు. లేకపోతే వాడు తర్వాత నేర్చుకోవాలంటే నాకు 40 సంవత్సరాల ఏజ్ వరకు ఇంగ్లీష్ నేను నేర్చుకోలేకపోయాను. నేను 40 సంవత్సరాల తర్వాత అది కూడా యూఎన్ అపాయింట్మెంట్ వస్తే అప్పుడు నాకు బలవంతంగా నేర్చుకోవాల్సి వచ్చింది, నేర్చుకున్నాను. లేకపోతే ఐ వుడ్ హ్యావ్ బీన్, నాకు ఈ రోజు ఇంగ్లీష్ బ్రహ్మాండంగా ఉంటే ఎక్కడో వరల్డ్ బ్యాంక్లో ఎక్కడో నేను వైస్ ప్రెసిడెంట్ అయ్యేటోని. బికాస్ ఆఫ్ నాకు అది లేకపోవడం వల్ల కాదు, ఎందుకంటే నా యొక్క రోల్ డెవలప్మెంట్ చాలా స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ అది నాది. సో నేను కొంతమేర వరకు పోయి వెనక్కి తిరిగి వచ్చాను. నేను పాస్ పర్సెంటేజ్ ఎందుకు సార్ పెంచేశారు 30%? ఎందుకంటే దీనికి కూడా హిస్టరీ ఉంది, దీనికి కూడా ఒక లెక్క ఉంది. ఏంటంటే మీరు ఎట్లాగో మేము డిటెన్షన్ విధానం పెడతలేము మేము, కానీ బట్ ఆ 35 అనేది మైండ్ నుంచి తీసేయాలి మనం. అది అవసరం వచ్చింది మనకి అది. ఎందుకంటే ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాడు పెట్టాడు. ఎందుకంటే మన ఇండియన్స్ ఐసీఎస్సీ టెస్ట్ పాస్ కాకపోవడం మూలన ఇండియన్స్ ఎలిజిబుల్ కావటం లేదని చెప్పేసి 35% తగ్గించుకున్నారు. అప్పటికే బ్రిటిష్లో 50% ఉంది వాళ్ళది. సో 35% అక్కడ తగ్గించిన తర్వాత ఇప్పటి వరకు దాని గురించి మరి దాని ముఖం ఎవరు చూడలే. సో మనం 50% పెట్టుకొని పిల్లలందరికీ బాగా చదివించి, సో వాళ్ళు 50% దాటిద్దాం తొందరగా, అప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకు ఇంకా ఎప్పుడో తప్పు కదా, అది చాలా తప్పు కదా. ఎందుకు మేము బోధించడానికి చేత కాకనా పిల్లలు నేర్చుకోగలరు, మనం బోధించడానికి కష్టపడుతున్నాం. అదే ప్రాబ్లం మనందరికీ కూడా. ఈ రోజు మనకి చక్కగా అంటే ఒకప్పుడు డిజిటల్ కంటెంట్ వచ్చింది, ఇంకా ఈజీ అయిపోయింది డిజిటల్ కంటెంట్ తోని. పిల్లలు ఊరికే పెప్పా పిగ్ చూసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, తెలుసా మీకు ఆ విషయం? సో ఈ రోజు మనకి బోర్డ్ అనే డిజిటల్ కంటెంట్ వచ్చింది. సో మీరు పిల్లల్ని అందుకని మేము తెలంగాణ పబ్లిక్ స్కూల్లో కంపల్సరీ ప్రతి స్కూల్లో కూడా మనకి ఐఎఫ్పి ఉండాలి, మనకి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ఉండాలని చెప్పి రికమెండేషన్ ఇస్తాము. సో ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి డిజిటల్ కంటెంట్ అవైలబిలిటీ ఉంది. టీచర్లు కానీ డిజిటల్ కంటెంట్ వాడుకొని చెప్పగలిగితే పిల్లలకి చాలా నాలెడ్జ్ పెరుగుతుంది బాగా. అప్పుడు 35 కాదు, 45 కాదు, 55 కాదు, 65, 70 కూడా వెళ్ళిపోతారు మీరు. సో మనము పిల్లల్ని ఏ రకంగా తయారు చేయాలంటే మనం ఇంపార్టెంట్. మనమే టార్గెట్ పెట్టుకుంటాం 30 జాలే పిల్లలు, కానీ సో 35 కాదు 50 కాదు మనమే. ఒకప్పుడు ఎస్ఎస్సి పాస్ కాకపోతే ఇంటర్ పాస్ కాకపోతే మావోయిస్టుల్లోకి వెళ్తారు చదువు అన్న ఉద్దేశంతో పాస్ పర్సెంటేజ్ ఎస్ఎస్సిలో ఆబ్జెక్టివ్ చెప్పేవాళ్ళు. ఆబ్జెక్టివ్ లాస్ట్ 30 మార్క్స్ చెప్పి పాస్ చేయించేవాళ్ళు కొన్ని సెంటర్స్. పాస్ చేస్తున్నారు కదా ఇప్పుడు. గట్టిగా ఎగ్జామ్ పెడితే మన పాస్ పర్సెంటేజ్ తప్పన పడిపోద్ది. అందరికీ తెలుసు కదా, మనందరికీ తెలుసు అది. సో అందరం ఎస్ఎస్సిలో ఉన్న పాస్ పర్సెంటేజ్ ఇంటర్ లో ఉండట్లే. ఎస్ఎస్సిలో 85, 90 అంటారు, కానీ మళ్ళీ అది ఇంటర్ ఎస్ఎస్సి గట్టిగా పెడితే అది ఎక్కడికి పోద్ది అనేది నేను చెప్పాను. కానీ సీసీ కెమెరాలు అందుకనే చెప్పారా సీసీ కెమెరాలు పెట్టాలని? అవును, పెట్టా. అది కూడా పెట్టా. ప్రతి క్లాస్ లో టీచర్ ఉండాలి. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి బాగా. ఎందుకంటే బుల్లింగ్ ఉంటుంది, పిల్లలు కొట్టుకుంటారు చాలా మంది. పెద్ద పిల్లలు చిన్న పిల్లలు కొడతారు. కొంతమంది పిల్లలకి ఓవర్ యాక్టివ్ ఉంటారు, సో వాళ్ళు కొట్టడానికి అవకాశం ఉంటుంది. టీచర్లను బూతులు తిడతారు, ఇవన్నీ ఉంటాయి. కొంతమంది ఇవాళ చూసాం టీచర్ కొడుతున్నాడు ఒక స్టూడెంట్, ఎంత అన్యాయం అది. కెమెరా ఉంటే ఇవన్నీ కూడా కంట్రోల్ ఉంటాయి మంచిగా. ఎగ్జామినేషన్ సెంటర్ లో కూడా పెట్టాలన్నారు కదా. క్లాస్ రూమ్ లో ఉంటే ఆటోమేటిక్ ఉన్నట్టే కదా ఇక ఎగ్జామినేషన్ సెంటర్ లో. సో దాని మీద చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. మేము స్టడీ చేసాం దాని గురించి కూడా బాగానే. మేము చేసిన ప్రతి రికమెండేషన్ వెనకాల శ్రమ ఉంది, అధ్యయనం ఉంది, రీసెర్చ్ ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. మీరు చేసిన రికమెండేషన్ లో మీకు బాగా నచ్చిన రికమెండేషన్ ఏంది? ప్రీ ప్రైమరీని సెంటెన్స్ చేయాలి.
అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వీఆర్ మిస్సింగ్ ది బస్. పిల్లలు అక్కడే కోల్పోతున్నారు చాలా. దీని మీద భిన్నాభిప్రాయాలు. 3 ఏళ్లకి చదివింది నా పిల్లల్ని 5 ఏళ్లకు 6 ఏళ్లకు ఇస్తా అంత ప్లే బేస్డ్ ఎడ్యుకేషన్ అబ్బా, ప్లే బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. పిల్లలు ఇంట్లో ఉంటే ఆడలేకపోతున్నారు, ఇంట్లో ఉంటే పిచ్చి ఉంటున్నారు. పిల్లల్ని తీసుకొచ్చి ఆడిపించండి. సో మా ఆరుట్ల స్కూల్కి వస్తే కనిపిస్తుంది మీకు ప్లే బేస్డ్ ఎడ్యుకేషన్ ఏంటో. సో మీరు ఒక పక్కన మనకి విద్యారణ్య స్కూల్ ఉంది, అక్కడ తెలుస్తుంది మీకు ప్లే బేస్డ్. 1.5 lakh ఇచ్చినట్టున్నారు కదా ప్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా స్కూల్స్ కి, ప్లే స్కూల్స్ పేరు మీద. 1.5 lakh 2.5 lakh కాదు, ప్రభుత్వం ఏదో ఏముండాలని మేము చెప్పాము, అవన్నీ ఉండాల్సిందే. మనీ కాదు అక్కడ, ఎంత మనీ ఉంటే అంత మనీ ఖర్చు పెట్టాల్సింది తప్పదు. ఇవన్నీ స్టాండర్డ్స్ ఉండాలి అంటే అన్ని స్టాండర్డ్స్ పెట్టండి. ఓకే సార్, చివరిగా కేసీఆర్ మీరు ఒకటి వైరల్ అవుతుంది బాగా, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. ఏందో కేసీఆర్ కనుక పోస్ట్ ఇచ్చుంటే నేను తిట్టుండేవాడిని కాదు కదా, ఇంత ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు కదా. ఏంది, ఏ కాంటెక్స్ట్ లో అన్నారు? అబ్బా చాలా మంచిగా అడుగుతున్నారు మీరు. ఎందుకంటే అది ఏదో కాంటెక్స్ట్ లో అని ఉంటారు అని నాకు అర్థం కదా. సింపుల్ లాజిక్ కదా. ఎగ్జాక్ట్లీ నేను ఏమన్నానంటే, నేను కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేశారు బానే ఉంది. సో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు నచ్చకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు బానే ఉంది. కానీ చంద్రబాబు నాయుడులో గొప్పదనం ఏంటంటే ఆ కనీసం ఆ పర్సన్ ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకుంటాడు, అంతేగాని ఆ పర్సన్ మొత్తానికి రిజెక్ట్ చేయడు ఆఫీసర్ని. సో అట్లాగే నేను కూడా అనుకున్నాను ఏంటంటే, సరే ఆయనకు నచ్చలేదు, అక్కడ నేను ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ పెట్టినా నచ్చలేదు, లేకపోతే కొంచెము ఎక్కువ నేను ప్రొయాక్టివ్గా ఉన్నాను నచ్చలేదు, ఫైన్. అయితే నన్ను తీసుకొచ్చి ఏదో పిచ్చి పోస్ట్లో నాన్ క్యాడర్ పోస్ట్లో పెట్టాడు, ఉపయోగం లేని పోస్ట్లో పెట్టాడు. సరే నేను వెళ్ళి అడుగుదాము, అడగడం నా బాధ్యత కదా అని చెప్పేసి నేను కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ అడిగాను. మా ఐఏఎస్ వాళ్ళు ఎవ్వరు కూడా నాకు స్కూల్ ఎడ్యుకేషన్ కావాలని ఎవరు అడగరు, ఎందుకంటే ఈ తలనొప్పి పోస్ట్ అని అందరికి తెలుసు జనరల్ గా. కానీ ఎవరన్నా పోస్ట్ చేస్తే పని చేస్తారు. తలనొప్పి పోస్ట్ అయింది కోర్టు కేసులు బాబు, కోర్టు కేసులు ఇన్ని ఉంటాయి. సో జడ్జిల ముందు పోయి నిలబడాలి, ప్లస్ సంతకాలు పెట్టుకుంటూ అసలు అసలైంది క్వాలిటీ మీద పనిచేయం. సో అక్కడ ఉంటే సో దాని గురించి ఎవరు రారు తలనొప్పి పోస్ట్ అని. నేను అడిగాను, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి. అడిగితే నాకు ఆయన ఇవ్వని అన్నాడు. నేనేమన్నానంటే, మీరు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి నాకు ఇచ్చాడు అవకాశం, ఉదాహరణకి నేను పోయి చేశాను, వచ్చిన తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి నాకేం సంబంధం లేదని నాకు తెలుసు. కానీ బట్ నేను జగన్మోహన్ రెడ్డి అక్కడక్కడ పొగిడాను, సార్ బ్రహ్మాండంగా ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ చేశాడు, 10 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాడు, ఆ మీటింగ్లో మంచి నిర్ణయాలు తీసుకున్నాము, బడ్జెట్ కూడా ఎంత అడుగుతా అంత ఇచ్చాడు, సో అందుకని మేము మంచి క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయగలిగాము అని ప్రేజ్ చేశాను నేను. సో నువ్వు కూడా నాకు అక్కడ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్తే, నువ్వు కూడా ఎడ్యుకేషన్ మీద మంచిగా ఫోకస్ చేసి మంచి బడ్జెట్ ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ మీద చేస్తే నిన్ను కూడా నేను పొగుడు ఉండేవాడిని కదా. సో నువ్వు విద్యను ధ్వంసం చేయడం మూలానే నేను తిట్టాల్సి వస్తుంది అని చెప్పాను నేను. సో అది కాంటెక్స్ట్ అక్కడ. జగన్మోహన్ రెడ్డి కూడా ప్యారలల్గా చెప్తున్నాను మీకు అది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నేను మరి పేజ్ చేశాను. ఎందుకు పేజ్ చేశానంటే, బికాస్ హీ హెస్ డన్ ఏ గుడ్ జాబ్ ఇన్ ఎడ్యుకేషన్. అడిగారా మీరు వెళ్ళి కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ అడిగారా కేసీఆర్ ను? అడిగాను కదా, స్వయంగా వెళ్ళి అడిగారు. నేను వెళ్ళి కడియం శేఖర్ గారిని అడిగాను, తర్వాత మన చీఫ్ సెక్రటరీ రాజేష్ శర్మ గారిని కూడా అడిగాను నేను. ఓకే, ఏమన్నారు అంటే వాళ్ళ కేసీఆర్ దాకా వెళ్ళలేదు కానీ వీళ్ళ దగ్గర దాకా వెళ్ళింది? లేదు, కేసీఆర్ దగ్గర పంపించి తీసుకెళ్లారు వాళ్ళు, కుదరదని చెప్పారు నాకు. ఓకే, ఓహో, వాళ్ళు తీసుకెళ్లారు, మీరు డైరెక్ట్ గా వెళ్ళి అడగలేదు, బట్ వాళ్ళు తీసుకెళ్లారు. అబ్బా, మంత్రులకి ఆయన కేసీఆర్ గారు ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు, కానీ మన రాణిస్తారా ప్రగతి భవన్లోకి అన్ని ములకంపలు పెట్టుకొని కూర్చోలేదు దొరగారు, మీరు భలే ఉన్నారు. ఎందుకు కేసీఆర్ అంటే మురళికి అంత కోపం? ఆకరు మురళి గారికి చాలా కోపం అబ్బా, ఎందుకంటే ధ్వంసం చేశాడు. 1200 మంది పిల్లల బలిదానం తీసుకుని తెలంగాణ వస్తే మాలాంటి వాళ్ళందరం కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాం మేము. సో నేను ఆ వరల్డ్ బ్యాంక్ జాబ్ పెట్టుకుని పిక్కుండా వచ్చేసాను, తెలంగాణ వచ్చిందో చేద్దాం ఏదో ఇద్దామని. అలాంటి తెలంగాణని నాశనం పట్టించాడబ్బా. మంచి తెలంగాణని, మంచి సర్ప్లస్ తెలంగాణని తుక్కు పిచ్చి చేసి పడేస్తాడు. అంత కరప్షన్ చేశాడు, మా సిస్టమ్స్ నాశనం చేశాడు, ఎడ్యుకేషన్ నాశనం చేశాడు, బడ్జెట్ భయంకరంగా తగ్గించాడు, రిక్రూట్మెంట్ ఆపేశాడు, ఒక్క నిమిషం కూడా విద్యాశాఖను రివ్యూ చేయలేదు. సో మొత్తం అంత భ్రష్టు పట్టించారు. విద్యాశాఖ మీ మాటకు వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. విద్యాశాఖ రివ్యూ చేయండి, గురుకులాల గురించి చాలా సార్లు రివ్యూ చేశాడు కదా విద్యాశాఖ. గురుకులాల విద్య కాదబ్బా, వీళ్ళు గురుకులాలు చెప్పి పక్కన తప్పించుకుంటున్నారు. ఆ గురుకులాలు కూడా ఆయన శాంక్షన్ చేశాడు, కానీ ఒక్క స్కూల్ కూడా కట్టలే కదా, ఒక బిల్డింగ్ కట్టలే కదా. మీరు 5-6 లక్షల మంది చదువుకున్నారు, అదంతా రివ్యూ కాదని ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇందాక మనం అనుకున్నాం కదా, ఇందాక మనం ఏమనుకున్నాము, ఒక్క స్కూల్ బాగా చేశాడు అనేది, గద్వాల్లో ఒక్క స్కూల్ కాంప్లెక్స్ బాగా చేశాడు. సో అట్లాగే మన ఇతను గంభీరావుపేటలో ఒక్క స్కూల్ కట్టించాడు, మన సిఎస్ఆర్ డబ్బులు తీసుకుని కేటీఆర్. అంతే, 2 స్కూలే మొత్తం ఇంతవరకు బాగా చేసింది అంతా కూడా, రాష్ట్రం అంతా కూడా, రైట్. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, గురుకుల విద్య కాదు. గురుకుల విద్య అనేది షార్ట్ కట్ మెథడ్ తోని ఏదో ఒకటి ఒక అడవుడిగా ఓపెన్ చేసి కనీసం బిల్డింగ్లు కట్టాలని సంతోషపడేవాడిని. బిల్డింగ్లు కట్టలేదు, ఒక్క బిల్డింగ్ కట్టలేదు అని.
ఆయన దగ్గర దగ్గర ఒక 400-500 కొత్త ఓపెన్ చేశాడు. కానీ అది కాదు విద్య. అది అప్పటికి 5% కంటే తక్కువ మంది పిల్లలు అందులో. సో మనకు అసలైంది 95% కదా. 95% ధ్వంసం చేశాడు కదా. 95% ధ్వంసం చేస్తే నేను ఆయన్ని మెచ్చుకోవాలనా, లేకపోతే ఆ 5% సంబంధించి కొన్ని మంజూరు చేస్తే మెచ్చుకోవాలన్నా? ఎక్కడ మెచ్చుకోమంటున్నాను? ఇప్పుడున్న ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆయన దగ్గరే ఇంకా ఎడ్యుకేషన్ ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు. ఇప్పుడైనా ఇంప్రూవ్ చేయాలి రేవంత్ రెడ్డి గారు, చేస్తారని నేను అనుకుంటున్నాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే మొన్న కమిషన్ మేము ప్రజెంటేషన్ ఇస్తే అదే రోజు అదే క్షణంలో మనము 100 కాన్స్టిట్యున్సీలో 200 స్కూళ్ళు ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయండి అని చెప్పేసి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. బడ్జెట్ కూడా పెట్టమని చెప్పాడు. అది చాలా హ్యాపీ అనిపించింది. దట్స్ అ గుడ్ స్టార్ట్. టీచర్ల సాలరీస్ గురించి రేవంత్ ఏదో కామెంట్ చేసినట్టు అంటారు. ఆ సందర్భంగానే ఇదెందుకు మనకు అని మీతో అన్నట్టు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినట్టు అదే టీచర్స్ గురించి అక్కడ శాలరీ గురించి అక్కడ నాకు చాలా 434 చేయాలని నేను చేయలేను కదా. అందుకని కొన్ని ఒక 20 మాత్రం పెద్ద పాయింట్స్, మంచి పాయింట్స్ అక్కడ పెట్టాను. కానీ ఈ జీతాల గురించి రేవంత్ రెడ్డి అప్పుడు ఏం కామెంట్ చేయలేదు దాని గురించి. ఆ సందర్భంలో మీరు ఇచ్చిన దాని ఒక చిన్న కామెంట్ ప్రమోషన్స్ మీద చేశాడు. సో అది ఎట్లా అని, సో దానికి సంబంధించి ఒక చిన్న అంటే మరి మనం టీచర్లు మీరు చెప్పగలుగుతారా టీచర్స్ అన్నాడు. అంటే చెప్దాం సార్, చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు, నేను వెబ్సైట్ కూడా పెట్టేస్తానని చెప్పాను. ఏది ప్రమోషన్ లో ఎట్లా మెరిట్ ఆధారంగా ప్రమోషన్స్? మరి మీరు టీచర్ డైరెక్ట్ మీరు చెప్పగలరా అంటే ఎందుకు చెప్పొచ్చు సార్, చెప్పాలి కూడా మనము ఏదో ఒక స్టేజ్ లో. అయినా ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్ కదా, ఇప్పుడు కాదు అని చెప్పాను. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ కూడా ఎట్లా కేకే గారికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు కదా, కేశవరావు గారికి. బహుశా ఆయన కేశవరావు గారికి ఫర్దర్ స్టడీ చేయమని చెప్పారు మా రిపోర్ట్ ని. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ ఇంప్లిమెంట్ అవుతాయని భావిస్తున్నారా? ఎట్లా అంటే దాన్ని కూడా మీ కమిటీ రెస్పాన్సిబిలిటీ అయిందా, కంటిన్యూ అవుతుందా అంటే రిపోర్ట్ ఇవ్వడం తోటి, లేదా ఇంప్లిమెంటేషన్ బాధ్యత కూడా ఉంటుందా? నేను అది లేదు, ఇప్పుడు నేను గవర్నమెంట్ తో మళ్ళీ నేను మాట్లాడాలి. సో మాట్లాడి ఇంకా మాకు పని ఉందా లేదా నేను తేల్చుకోవాలి. పని లేకపోతే ఐ థింక్ ఆపేయమని కూడా చెప్పాలి, కమిషన్ ఇంకా చాలని చెప్పాలి. పని లేకపోతే ఆపేయమని, అంతే కదా. మరి మా పని అయిపోయింది డెఫినెట్. అంటే మీరైతే ఇంప్లిమెంట్ కూడా సూపర్విజన్ కూడా చేయాలని అనుకుంటారు. 6 తరహా స్కూల్స్ మరిన్ని పెట్టాలని అంటే నా అవసరం అనుకుంటే గవర్నమెంట్ తీసుకుంటుంది. సో అవసరం లేదనుకుంటే తీసుకోరు. అది గవర్నమెంట్ ఇష్టం కదా, ప్రెరగేటివ్ థింగ్ అది. ఓకే 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 థ్యాంక్ యూ మురళి గారు. అంటే నా అభిప్రాయం ఏంటంటే ఓవరాల్ గా కొన్ని మంచి రికమెండేషన్స్ అంటే నా ఇండివిజువల్ గా లెట్ అస్ అగ్రీ ఫర్ డిసగ్రీ. ఒకటి ఆ టీచర్ల శాలరీస్ కొన్ని ఇష్యూస్ రాకపోతే దీని గురించి ఇంకా చాలా విషయాలు చర్చ జరిగేదని నేను అనుకుంటాను. ఇంకా ఇవన్నిటి మీద ఇప్పుడు నేను స్టార్టింగ్ మీరు 20 నిమిషాలకే మీరు అన్నారు అబ్బా అది చెప్పనని, బట్ ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో అది చర్చ రాకపోతే ఇంకా ఇవన్నిటి మీద డిబేట్ జరిగేది, ఇంకా విస్తృతంగా జరిగేదని అనుకుందాం. అల్టిమేట్లీ టీచర్ కమ్యూనిటీ కూడా వీటన్నిటి మీద కూడా చర్చించాలి. చర్చతోనే దీనిలో కొన్ని అంగీకరించేటివి ఉంటాయి, కొన్ని అంగీకరించని ఉంటాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, కొన్ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు కొద్ది మందితో. సో మెజారిటీ ఒపీనియన్ ప్రకారం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఫీజిబిలిటీ ప్రకారం ముందుకెళ్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అంటే మురళి గారు సో ఏదైనా వ్యూవర్స్ గురించి అడిగాను, పర్సనల్ గా మీరు తీసుకోకండి, స్టార్టింగ్ శాలరీ గురించి దాని గురించి. బికాస్ ఎందుకంటే టీచర్స్ వాళ్ళు అవుతున్నారు కాబట్టి, మీరు టీచర్ చాలా మంది 170,000 మంది టీచర్లు దాన్ని ఇష్యూ చేస్తున్నారు కాబట్టి అది క్లియర్ చేసేందుకు అడిగాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఆ ఇష్యూ క్లియర్ చేసేందుకే దాన్ని, ఎందుకంటే మెయిన్ అదే ఇష్యూ చుట్టూ తిరుగుతుంది, మిగతా అవన్నీ పక్కకు పోయినాయి. సో దాన్ని క్లియర్ చేసి మిగతా టాపిక్స్ వెళ్దామని వెళ్ళాను. థ్యాంక్ యూ జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు. సో స్పందన, సో మొత్తం మనం చాలా డీటెయిల్డ్ గా ఆకునూరు మురళి గారి సంబంధించిన రికమెండేషన్స్ గురించి చర్చ జరిగింది. అల్టిమేట్ గా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. సో ఈ కమిటీ రికమెండేషన్స్ మొత్తం కరెక్ట్ కాదు అన్నది కరెక్ట్ కాదు. అట్లాంటి స్టేటస్ కోనే ఉంటే అంటే యథావిధిగా కొనసాగితే మార్పు అన్నది జరగదు కదా. మార్పు రావాలంటే కొన్ని ఫీజిబిలిటీ ఉంటాయి, కొన్నిట్లో కొద్దిమంది అంగీకరిస్తారు, కొన్ని అంగీకరించకపోవచ్చు. సో దీని మీద చాలా చర్చ జరగాలి. ఈ దాదాపు అన్ని పాయింట్స్ మీద, మెయిన్ పాయింట్స్ అన్నిటి మీద కూడా మనం చర్చించాం. దీని మీద కూడా అందరు ఒపీనియన్ రావాలి. ఈ మెయిన్ ఇంటర్వ్యూ కూడా ఇవాళ మేబీ T20 వరల్డ్ కప్ ఉంది, ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ ఉంది కాబట్టి మెజారిటీ ఎక్కువ మంది ఆ మ్యాచ్ చూస్తున్నారు. బట్ ఇది యూట్యూబ్ లో అందుబాటులో ఉంటుంది ఇంటర్వ్యూ, దీని ఫుల్ సారాంశం. దీని మీద వాళ్ళ కామెంట్స్, ఒపీనియన్స్ అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో విద్య చాలా ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ 4-5 రోజులుగా 5-6 రోజులుగా మనం ఇదే అంశం మీద చర్చిస్తున్నాం. చాలా మంది అంటారు రోజు విద్యా కమిషన్, ఎందుకంటే ఎడ్యుకేషన్ స్టేట్ కు చాలా ముఖ్యం. ఈ రాజకీయ నాయకులు విమర్శలు, తిట్టుకోవడాలు ఇవన్నీ రోజు ఉంటూనే ఉంటాయి కదా.
బట్ విద్య అన్నది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, ప్రజలకు యూస్ఫుల్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి మనం చాలా విస్తృతంగా దీన్ని చర్చిస్తున్నాం. టీచర్స్ నుంచి చేసాం, లెక్చరర్స్ నుంచి మాట్లాడాం, తర్వాత ప్రొఫెసర్స్తో మాట్లాడాం, ఇప్పుడు ఆకునూరు మురళి గారితో కూడా మాట్లాడాం. సో ఓవరాల్గా దీని గురించి మరింత చర్చ జరగాలి, మరింత లాభం జరగాలి అని మనం ఆశిద్దాం. రైట్, నెక్స్ట్ టాపిక్